భగవాన్ శ్రీ రమణులు అనగా బ్రాహ్మణ స్వామి అనగా అలాగే రెండో కొడుకు ఈ వెంకటరామన్ తిరుచుడి వెంకటరామన్ వాళ్ళు ఇద్దరు తిరుచుడి వెంకటరామన్ గారు లోకానికి ఇంటి పేరు కూడా తిరుచుడి ఈ వెంకటరామన్ పేరు ఊరి పేరు ఒకటేవారు. కనుక వారి యొక్క భక్తి ఆవేశంలో వారి యొక్క తపస్సులో ఉండగా భక్తుల కోరిక మేరకు లోకానికి అనుగ్రహించినటువంటి అరుణాచల అక్షరమణమాల స్తోత్రాన్ని అహేతుకంగా శాస్త్రీయంగా వ్యాఖ్యానించుకుంటున్న కార్యక్రమంలో 3వ రోజులు ప్రవేశిస్తే నిన్నటి రోజున 8వ ద్విపద నుండి అలా చెప్పుకుంటూ వచ్చాం. అనుచరసి ఇప్పుడు అరుణాచలేశ్వరుని రకరకాలుగా ఎలాగా ఆయన దగ్గర నుంచి జ్ఞానాన్ని లాక్కోవాలనేటటువంటి ఒక ఆవేదన ఏదో రీతిలో అరుణాచలేశ్వరుని ఆయన భక్తితో నిగ్రహిస్తున్నారు. నిగ్రహించడం 2 రకాలు. భౌతికంగా నిగ్రహిస్తే భగవంతుడు దొరకదు. సో భౌతికంగా నిగ్రహించినట్టుగా కనిపించినా లోపల భక్తి ఉంది, ప్రేమ ఉందే. ఆ ప్రేమకి పరమాత్మ దొరికాడు. సైలు చూస్తే తాడేసి పెట్టి కనిపించింది. భక్తి అనేది లేకుండా, ప్రేమ అనేది లేకుండా పరమాత్మ మన భౌతికమైనటువంటి నిగ్రహాలకి దొరకదు. మహర్షి కూడా అరుణాచలేశ్వరుని నిగ్రహించే ప్రయత్నం చేస్తారు భక్తి పాత్ర. అందువల్ల ఏదో రీతిలో ఆయన్ని అటు ఇటు ఇటు అటు పొగిడినట్టుగా తిట్టినట్టుగా రకరకాలుగా చేస్తుంది. ఎక్కడో కూడా మహానుభావుడు సొంతం అవుతారేమో అని చెప్పి రకరకాల ఎత్తు పురుషులు మనకు కనిపిస్తున్నాయి. నన్ను ఇతరులు లాగగా నన్ను చెరచి, అంటే నా దేహాత్మభావాన్ని చెరచి పూర్తిగా తొలగించి ఈ గుడు అంటే ఈ పవిత్రమై నన్ను పవిత్రుడిగా చేసినటువంటి ఈ తరుణంలో మధ్యలో విడిచిపెట్టేసి అటు ఇటు వెళ్ళిపోవడం, అలకరించకపోవడం, స్పందన లేకపోవడం మగతనమా అని అక్కడ అరుణాచలేశ్వరుడి యొక్క పురుషోత్తమ తత్వాన్ని ఆచార్యుల వారు, ఇక్కడ ఆచార్యుల వారు అంటే ఇక్కడ రమణాచార్యుల వారు, ఆచార్యుల వారికి వారుస్తున్నారు కనుక వారు ఇక్కడ ప్రతిపాదిస్తూ అక్కడి నుంచి నన్ను ఇతరులు లాగగా, నీకే సొంతమైనటువంటి నన్ను, నేను ఎవరిని నీకే సొంతమైనవాడు, నేను దేహానికి సొంతం కాదు, లోకానికి సొంతం కాదు. ఇది ఆయనకి అర్థమైంది. అర్థం కాకపోయినా మనమైనా పరమాత్మ ఏదో నాటికి ఇది అర్థమైంది. మన మనోభారాలు ఆయన మనోభారాలు అవుతాయి. ఎవరికి మనస్సుకి భారాలు ఉండడం ఎవరికి ఇష్టం కాదు, కానీ భారంగా ఉండడమే మనసు. ఈ ప్రపంచంలో ఎవరైనా మనసును దుఃఖపెట్టడానికి సిద్ధమే, కానీ సంబంధాలు కావచ్చు, స్నేహాలు కావచ్చు, ఏదైనా సరే. ఎందుకంటే రమణాచార్యుడి స్థాయికి వచ్చేసరికి ప్రపంచంలో ఏదైనా దుఃఖం, వాళ్ళు వైరాగ్య స్థాయిలో మనం అర్థం చేసుకోవాలి అనుకోవాలి. కానీ వేదాంతం పరమస్థాయి దగ్గరకు వచ్చిన తర్వాత భగవంతుడు కానీ ఏదైనా దుఃఖం. కనుక మనం మనోభారాలు ఏవైతే ఉన్నాయో మనసును దుఃఖపెట్టడానికి అందులో సిద్ధంగా ఉంటాం, భారాలు పంచుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. అందుకే నిద్ర రూపంలో పరమాత్మ భారం పంచుకుంటున్నాడు. మనకి డైరెక్ట్గా జ్ఞానంగా పొందే అంత లేదు కనుక నిద్ర ఏదో కాదు, కొంత భారాన్ని పరమాత్మ సబ్సిడీ ఇస్తాడు. అందుకే నిద్రే మనిషికి మొదటి మిత్రుడు ఎవరంటే నిద్ర. కనుక నన్ను ఇతరులు లాగగా, ఈ వాడినటువంటి నన్ను ప్రపంచం లాక్కెళ్ళిపోతుంది, ఈ దేహం లాక్కెళ్ళిపోతుంది. దేహం బట్టే ప్రపంచంలో పెడుతున్నాం. అందువల్ల నన్ను అలాగే లాక్కు వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండి కూడా అంతర్యామిగా ఉన్నావు కదా. ఎక్కడ అరుణాచలేశ్వరుని ఎక్కడ దూరంగా కూర్చోబెట్టలేదు మహర్షి, నిరంతరం తనకి అంతర్యామిగానే ఇక్కడ మాట్లాడుతున్నారు. అందువల్ల ఆయన యొక్క నిరంతర సన్నిధిని అనుభవిస్తున్నారు. నువ్వు చూస్తున్నావంటే ఈయన ఆయన చూస్తున్నాడు. ఈయన ఆయన చూడకుండా నువ్వు చూస్తున్నావు అలా చెప్పకండి. ఆయన చూస్తున్నాడు, కానీ ఆయన ఇంకా పూర్తిగా కల్పించుకోవట్లేదు. చూద్దాం ఇంకా ఏం చేస్తాడో ప్రార్థన. ఎందుకంటే ఆ స్థాయిలో ఉండగా, ఆ స్థితిలో ఉండగా వచ్చే ప్రార్థనలు తర్వాత కాలంలో లోకంలోకి వచ్చే భక్తులకి అది మార్గదర్శనం ఉంటాయి. అందువల్ల అంతేదో స్పందించడం భగవంతుడు. వాళ్ళకి వెంటనే స్పందన వచ్చిందని కూడా స్తోత్రాలు అంత స్థాయిలో రావు. అందువల్ల కావాలని ఆలోచించారు. వీళ్ళకి ప్రారంభాలు కూడా ఖర్చు అవుతాయి. మనందరి అదృష్టాలు, దేవకోటి అందరి అదృష్టం ఒక దగ్గర చేరితే ఇలాంటి స్తోత్రాలు చేయరు. ఎందుకంటే తర్వాత కాలంలో వీటిని ఆశ్రయిస్తేనే మనకు మార్గం కనిపిస్తుంది. అందువల్ల ఆయా పుణ్యాలు చేసి ఉంచుకుంటే అందులో కొంత పుణ్యాన్ని పరమాత్మ తీసుకుని 2 పుణ్యాలను కలిపి ఏ మహాత్మంలో ఉంటుందో ఒక స్తోత్రం పడుతుంది. తర్వాత కాలంలో మనకు ఆలంబనగా చేతి దీపంగా ఉంటుంది. చీకట్లో ఉన్నప్పుడు చేతులు దీపం ఉంటే ఆయన నడిచేవాడు. అందువల్ల ఇవన్నీ భగవంతుడి జన్మ చేసేటటువంటి దీపాలు, స్తోత్రాలు. సరే,
అందువల్ల నన్ను ఇతరులు లాగగా ఇది నీకు న్యాయమా అని చెప్తే ఆ ఇతరులు ఎవరో చెప్తున్నారు, పంచేంద్రియ ఫలులు. ఇంద్రియాలు అనేటటువంటి మహాబలవంతమైన రాక్షసులు. ఇవి మదిలోన కూర్చో ఆయా ఆయా ఇంద్రియ విషయాలు లోపల ప్రవేశించేస్తూ నన్ను అవి బయటికి తీసుకెళ్ళిపోతున్నాయి. నువ్వు మదిలో ఉన్నావు, మదిని నీవు ఉండవా? మదిని నీవు ఉండవా అంటే మదిలో నువ్వు ఉన్నావు. ఉంటే ప్రయోజనం ఏంటి? పని చేయాలి కదా. ముద్దబ్బాయిలో కూర్చో, మదిలో నువ్వు ఉన్నావు. ఇదంతా జరుగుతుందా సాక్షిబద్ధంగా చూస్తే నా పని అవ్వదు. ఒకటి కల్పించుకుని వాటిని నిగ్రహించు. నువ్వు వెళ్ళి ఇంద్రియాలు నిగ్రహించు అని చెప్పి ఈయన భక్తితో అరుణాచలేశ్వరుడు నిగ్రహిస్తాడు. అది అక్కడ స్తోత్రంలో కనిపిస్తాం అని చెప్పి తర్వాత ఇంద్రియాలని అనే ప్రయోజనం ఏముందిలే, నీ దగ్గర నుంచి బయలుదేరింది వ్యవస్థ అంతా అని చెప్తూ ఒకడవవు నేను మాయమనురించి వచ్చేవారు, ఇదంతా నీ మాయాచారం అని నేను రోజున కృష్ణ రహస్యాన్ని చాలా వివరంగానే చెప్పుకున్నాము అని నేను భావిస్తున్నాను. మేము అనడం మర్చిపోయి అదృష్టం ఉంటుంది. మనకు అదృష్టం ఉంటుంది, ఇది మర్చిపోతుంటాం. కనుక ఒకడవు నేను మాయమనరించి వచ్చేవారు ఎవరు? ఇంద్రియాలు నేను మాయ చేసే అవకాశం లేదు కదా. అంటే ఎందుకు ఆ మాట అన్నారు? ఇప్పుడు మదిని నీవు ఉండవు అన్నారు కదా. ఆయన మదిలో ఉన్నాడు. ఏమిటయ్యా నాకు తెలియట్లేదు, నాకు తెలియకుండా ఇంద్రియాలు నన్ను మోసం చేస్తున్నా అంటావేమో. నేను ఎలా మోసం చేస్తాను? నేను మోసం చేస్తున్నా అని చెప్తే మాత్రం నేను నమ్ముతానా? ఎందుకంటే వాడి ఆ శక్తులు పోతుంది నువ్వు, వాడు వస్తుంది అందుకు కలేదు. అక్కడ వివరంగా చెప్పుకుందాం అని చెప్పి అక్కడ భగవంతుని సృష్టి కారణంగా చూపిస్తారు. ఒకడ వౌ ఉన్నది నువ్వే, ఉన్నది నీవే అయినటువంటి తత్వంలోంచి ఇంతమంది బయలుదేరు. కనుక నిన్నెవరు మాయ చేసే అవకాశం లేదు. నువ్వే ఎవరినైనా మాయ చేయాలి. చేస్తున్నావు కదా. కుట్రమంతా అయిపోతే అక్కడ ఎలా వస్తే వాడు అప్పుడు చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా తర్వాత చెప్పుకోబెట్టారు. అందువల్ల ఇదంతా కూడా నీ మాయాకాలం అని చెప్పి అక్కడ నీ నుంచి క్రియేషన్ స్టార్ట్ అయింది. ఓంకార వాక్యార్థ భగవంతుడి యొక్క మొదటి ఆవిర్భావం ఓం అనే నాదము. ఆ మహానిశబ్దం నుంచి శబ్దం బయలుదేరింది. ఆ ఓంకారమే రకరకాల ప్రపోర్షన్స్ తయారై సృష్టిగా తయారై. అందువల్ల ఓం అనే దాంట్లో అది 3 అక్షరాల సంపుటి. ఓం అనే శబ్దం నుంచి మొత్తం సమస్త అక్షరాలకి కారణమైన బీజాలన్నీ బయలుదేరాయి. వాటి నుంచి అక్షరాలు బయలుదేరాయి. ఆ బయలుదేరిన అక్షరాలతో ఓం రాయడం ప్రారంభిస్తున్నాడు మనం. ఆ ఓం అనగానే లాగా ఆ ఊ మారాలి. ప్రారంభంలో మాత్రం అక్షరం లేదు, శబ్దమే బయలుదేరి. అక్షరానికి కూడా ఆది శబ్దము. అందుకే మన అందరిలో కూడా నిరంతరం నాదం ఉంటుంది. నాద శబ్దం. యోగి తన యొక్క తపస్సుతో ఆ నాదాన్ని ఎప్పుడు దర్శించాడు? ఆ నాదమే బ్రహ్మం. అంటే నాద బ్రహ్మ అనే బిరుదు జాగ్రత్త ఉంటుంది. ఎక్కడి నుంచి లోపల నుంచి శబ్దం బయలుదేరుతుందో ఇదే కదా గణపతి గురి గారికి అని చెప్పింది. తపస్సు అంటే నువ్వు మంత్రజపం చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుతుందో లోపల నుంచి మంత్రం. ఆ మంత్రం యొక్క పుట్టుక స్థానం చూడు, అదే తపస్సు. ఎవరా మంత్ర పుట్టుక స్థానం? శబ్దం ఎక్కడ లోపల తయారవుతుందా? శబ్దం తయారవుతుందంటే శబ్దం యొక్క పైకి వచ్చేసరికి శబ్దానికి ఒక రూపం కనిపిస్తుంది. రూపం లేని శబ్దం లోపల ఉందంటే నాదము. ఆ నాదం ఏదో కాదు, ఓం. ఇంకా దర్శించాలంటే తపస్సు జరగాలి. అంతర్ముఖమైతే లోపల నిరంతరం ఈ వెళుతున్నా. సపోజ్ ఒక శంఖంలోకి ఇలా గాలి వదిలేమనుకోండి, శబ్దం వస్తుంది. అలాగే ఈ ప్రాణవాయువు లోపలికి దేహం అనేది ఈ శంఖంలోకి వెళ్ళగానే లోపలికి శబ్దం వస్తుంది, ఓం. కానీ అది వినడానికి మాత్రం చాలా సూక్ష్మమైన నేత్రం ఉండాలి. సూక్ష్మమైనటువంటి ఇంద్రియ శక్తి ఉన్నవాడే లోపల దర్శించబడి. మనలో భగవంతుడు ఓంకారంగా ఉన్నాడు. వినడానికి ముందు ప్రపంచ వ్యాప్తం కావాలి. ఇవన్నీ కూడా భగవంతుడు తెలుసుకోవడం రకరకాల ప్రక్రియ. పరమాత్మ లోపల లేకపోతే క్షణకాలం తెలుస్తుందా ఇది నుంచి? అందువల్ల ఆ ఓంకారం యొక్క ఆ ఓంకారం అనేటువంటి శబ్దానికి మూలమైన వాడా అని ఇక్కడ సృష్టి రహస్యంగా సృష్టి కారణమైనటువంటి ఓంకార స్వరూపంగా అరుణాచలేశ్వరుని ఇక్కడ వస్త్రం చేసి తర్వాత మహర్షి ఒక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. 14 ఎప్పుడైనా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదు ఎవరిదైనా సరే రక్షణ మనం అడిగినప్పుడు వాళ్ళ గతంలో ఎవరెవరిని రక్షించారో ఒకసారి వాళ్ళకి జ్ఞాపకం చేయాలి. భగవంతుడి యొక్క భక్త రక్షణ స్వభావాన్ని అవ్వబోలయతగి నాకు నీ కరుణ అనదొక భక్త రక్షణ స్వభావం. భగవంతుడు బాగా ఇష్టమైన వాళ్ళని ఎవరి పేరు వాళ్ళ దగ్గర చెప్తారు, మన పని అవుతుందో వాడి దగ్గర లెక్క చెప్పాలి. ఆయన బాగా ప్రీతిపాత్రుడు అయినటువంటి వాడి పేరు లెక్క స్మరించారు. కాబట్టి నేను రోజున అవ్వయారు పేరు ఇక్కడ స్మరించారు. అవ్వయారు పేరు హేతువుగా గణపతిని కూడా స్మరించారు. ఎందుకంటే గణపతి తొండంతో విసిరాడు కైలాసం అని నేను 100 రోజులు మనం చెప్పుకున్నాను. అందువల్ల వాళ్ళిద్దరు పేర్లు తలపెట్టుకోవడంలో ఆయన దగ్గర తలపెట్టడంలో ముందు ఆయనకి మన ప్రసన్నతా భావం. ఎప్పుడు కూడా
పరమాత్మను పొందిన వాళ్ళ యొక్క బాటలో ఉండి వెళ్ళాలి కానీ ఇవాళ మనం కొత్తగా ఒక మార్గం వేసుకుని వెళ్తామంటే పరమాత్మ చీకు ఉంటాడు ఇక్కడ. ఇది సంప్రదాయం. పెద్దల బాటలో ఉండే వెళ్ళాలి ఎప్పుడైనా. కాదని ఇవాళ మనం బయలుదేరేవాడు కుదరదు. దాన్ని సంప్రదాయము. చలికాలంలో ఈ గురువులు ఎక్కువైపోయారు. ప్రతి వాళ్ళు పెద్ద షాప్ ఓపెన్ చేయడం. ఇప్పటిదాకా ఎవరు లేరు, మేము బయలుదేరాం. అందువల్లే మంచి న్యాయం జరగట్లేదు. చాలామంది ఉన్నారు, వాళ్ళు మనకు బాట వేసుకుంటూ వెళ్ళారు. ఆ బాటలో నడిస్తే అందరూ పరమాత్మ ప్రయోజనం. అందువల్ల ఈ భక్త రక్షణ స్వభావం గతంలో చాలా మంది భక్తులు రక్షించారు. అందులో అవ్వయారుని నీ కొడుకైనటువంటి గణపతి ద్వారా నీ తండ్రి చేసుకున్నావా లేదా? ఆ విధంగానే నన్ను కూడా నువ్వు నీ తండ్రి చేసుకోవాల్సింది అని అక్కడ గణపతి పక్కన కూర్చున్నాడుగా. గణపతి రూపంగా గణపతికి కూడా ఒక బాధ్యత పెడుతూ అరుణాచలేశ్వరి ఎందు ఒక ప్రీతి భావాన్ని పొందుతారు భగవాన్ రమణులు. ఇది ఏమంటారంటే ఒక సంప్రదాయం అంటారు. జ్ఞాన సంప్రదాయం, భక్తి సంప్రదాయం. అందుకే ముకుందమాల స్తోత్రంలో కూడా ఈ భక్తులుగా నన్ను భావించు అని ముకుందుడిని కులశేఖరాలు వారు అడిగారు. నన్ను డైరెక్ట్ భక్తులు అవుతానని ఎప్పుడు అనలేదు. భక్తుల అంటే పరమాత్మకు మొదటి దృష్టి ఎవరి మీద ఉంటుంది? మొదటి దృష్టి తనకి బాగా అత్యంత భక్తుల మీద ఉంటుంది. నేను అత్యంత భక్తులు అయినప్పటికీ కూడా నేను అత్యంత భక్తులు ఎప్పుడు అనుకోను. ఎవరైతే అత్యంత భక్తులు ఉన్నారో వాళ్ళకి భక్తులుగా నేను ఉన్నాను. వాళ్ళ మీద ప్రేమ నా మీద తెలియదు. అలా ఒక ఒరవడిలో ఉండాలి తప్పించి ఇవాళ నేను ఏదో ప్రత్యేకమైన ఎప్పుడు భావించాను. ప్రత్యేకం అనుకున్నామో అది అహంకారం యొక్క ఒక వైపు. ఈ ప్రపంచంలో ఎవరు ప్రత్యేకం కాదు. ఇది గుర్తిస్తే అందరూ ప్రత్యేకం. అంతేదమ్మా, ఇది ఒక్కడు గుర్తిస్తే అందరూ ప్రత్యేకం. ఏట ప్రత్యేకం? జ్ఞాన ప్రత్యేకం. ఇది గుర్తించకపోతే అహంకారం. అందువల్ల ఇక్కడ దాకా మహర్షి నిన్నటి దాకా మనకి చెప్పుకుంటూ వస్తూ వాటి రోజున 15 ఇక్కడ అరుణాచలేశ్వరుడు యొక్క సన్నిహితత్వాన్ని అంతర్యామిత్వాన్ని ఒకటి ప్రతిపాదిస్తూ, రెండోది తన యొక్క పరిమితులని మహర్షి గుర్తిస్తున్నారు. భక్తి పెరగాలి అంటే అసలు మనిషి యొక్క పెద్ద ప్రమాదం ఎక్కడుంది? తన పరిమితులు తన అర్థం చేసుకోకూడదు. తెలుగు భాష ఎక్కడవుతుంది కదా. తన పరిమితులు తనకు అర్థం కాకపోతే వాడి గురించి వాడికి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అటువంటి వాడిని ప్రపంచంలో ఎవడు బాగుంది. నా పరిమితులు ఏంటో నాకు పూర్తిగా స్పష్టంగా అర్థం కాకపోవడమే నాకు నేను చేసుకునే అపార నష్టం. మనం అనుకుంటున్నాం ప్రతి వాళ్ళు వాళ్ళకి మనం ప్రయోజనం చేసుకుంటున్నాం కాదు. మనకు మనం కలిగించుకోవడం నష్టం కాదు. అది ఎంత నష్టం అంటే అపార నష్టం. అపారం అంటే పారం అంటే ఒడ్డు అని అర్థం. అపారం అంటే ఒడ్డు లేనిది. ప్రపంచంలో దేనికి ఒడ్డు ఉండదు, సముద్రానికి ఒడ్డు ఉండదు. యువతలు చూస్తాం కానీ అవతల లేవు, కానీ ఇంకా అవకాశం లేదు కాబట్టి లేదండి. ఆ విధంగానే నా యొక్క పరిమితులు నాకు అర్థం అవ్వకపోతే నా వల్లే నాకు జరుగుతుంది అపారమైన నష్టం. నా పరిమితులు నాకు అర్థమైతేను పరిమితులు నేను భరించలేను కనుక వెంటనే నేను చేసేది పరిపూర్ణ భక్తి చేస్తాను అపరిమితులను మనం. అప్పుడు నాకు నేను చేసుకున్నది అపారమైన లాభం. అయితే అపార నష్టం లేదా అపార నష్టం. ఈ మధ్యలో అమాత్ర లాభాలు అమాత్ర నష్టాలు ఇవి చదవలేదు. నాకు నేను నా పరిమితులు నాకు సుస్పష్టంగా అర్థం కావాలి. పరిమితులు ఎప్పుడు దుఃఖమే కనుక, దుఃఖం నాకు ఇష్టం కాదు కనుక ఈ పరిమితులను తొలగించమని, పరిమితులను తొలగించగలిగే శక్తి ఉన్న అపరిమితుడిని పరిపూర్ణంగా ఆశ్రయించాలి. మరి మేము కూడా ఇప్పుడు భక్తి చేస్తున్నాం కదా అంటామేమో, చేస్తున్నాం కానీ పావలా భక్తి అర్థంగా భక్తి చేస్తున్నాం. ఏమీ మిగతా భక్తి ఎందుకు పోవడం అవ్వట్లేదు? ఆ మాత్రం శక్తి మాపు ఉంది అని లోపల ఉంటుంది అహంకారం. కళ్ళలో అగ్ని ఎలా ఉంటుందో కనిపించకుండా మనిషి లోపల అహంకారం ఉంటుంది. అది అంత శత్రువుగా బోధపడడం అంత సులభం కాదు. చాలా ఉపాసన ఉండాలి. దేవతానుగ్రహం పూర్తిగా లేకపోతే మన అహంకారం మన శత్రువు విజయం కూడా చూపితే పోవాలి, చెప్పపోతే నష్టపోతున్నాను. ఏం చెప్తాను? నాకు ఆ మాత్రం శక్తి నువ్వే చూడాలా? ఏమిటా శక్తి? అదే మనసు ఇక్కడ చెప్తాను. ప్రతి వాళ్ళకి ఉండే శక్తి, ఒంట్లో శక్తిని చూసి అహంకారం వస్తుంది. ఆచార్య వారు చెప్పారు కదా, మాకుడు ధన జన యౌవన గర్భం 3 చెప్పారు. అందాక ఇది 3 అని కాదు. ధనం చూడగానే ఎక్కడ లేదని వచ్చేస్తుంది. అందుకే కదా రామకృష్ణ పరమచంద్ర ఆయన డబ్బు ముట్టుకోవడం ఏ పిలిస్తే అమ్మ పలుకుతుంది. మరి అంతా ఆయన కూడా భయపడ్డారా లేదా ధనం పుచ్చుకోవడం? ఆయన జీతం కూడా ఆయన పుచ్చుకోలేదు. జీతం అన్నగారు పుచ్చుకున్నాడు, ఈ సంతకం పెట్టాడు. ఆ వచ్చిన 2 అక్షరాలు మా కురు, ఇది చెయ్యొద్దు అన్నారు ఆచార్యుల వారు. మా కురు ధన జన యౌవన గర్భం. మనకు 4 మంది మార్గంలో ఉండేగాని వాడిని చూడగానే వచ్చింది పోకపోతారు. ఇంకా యవనం ఉంటుంది భూమి నడవడం. అదొక మెరుపు లాంటిది.
80 ఏళ్ల జీవితంలో ఒక మెరుపు ఆ యవ్వనం అన్నది, కానీ అదే చివరి దాకా ఉండిపోతుంది. ఇది శాశ్వతం కాదని అని చెప్పడానికి ఇంట్లో నాన్న కనిపిస్తుంటాడు, తాత కనిపిస్తుంటాడు, కానీ మీకు బుద్ధి ఉండదు. ఎందుకంటే ఆయన అంతమంది అలా అనుకున్నాడుగా. బుద్ధి అంత వేరే రాదు, బుద్ధి అందరికీ కానీ బుద్ధి అంత వేరే రాదు. ఇప్పుడు బుద్ధికి బుద్ధి రావాలి. అందువల్ల ఈ వద్దు ఆయన మాకు చెయ్యవద్దు. ఇది ధన జన యవ్వన గర్భం ఏమి కాలహ సర్వే హరతి నిమేష కాలం. కాలం క్షణంలో హరించేస్తున్నాం. ఎవడిచ్చాడో వాడు పట్టుకోవడానికి మన అనుమతి అక్కర్లేదు. నాకు ఇది పోయిందండి, అది పోయింది, అది పోయింది అంటే మన కోణంలో చూస్తుంటే ఆయన గారు ఎవరికి ఏది అనుమతి తీసుకోకర్లేదు. ప్రమాణంగా నా కన్ను పడకపోతే నేను ఎవరికి కంప్లైంట్ పెట్టడానికి ఏమి లేదు. అందుకే మహర్షులు అంటున్నారు ఇక్కడ ఆయన పరిమితులు ఆయనకు అర్థమయ్యి, కన్నుకు కన్నయ్యి కనులేక కను నిన్ను కనువారెవరు కనుము అరుణా. మనిషికి అర్థం కావాల్సింది వాడి పరిమితులకు సంబంధించినటువంటి స్పష్టత కావాలి వాడికి. కానీ నా దగ్గర ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలకి రెండు అర్థం కావాలి. ఇంద్రియాలకి ఇప్పుడు మిగతా ప్రాణికులతో పోలిస్తే మనుష్య జన్మ చాలా శ్రేష్ఠం. జంతువునాం నరజన్మ దుర్లభం ఆచార్య వారి వివేక చూడమని చెప్తారు. అలాగే దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఇది కూడా నాన్నగారు చాలా సందర్భాల్లో మనం విన్నాం. ఈ ప్రపంచంలో 3 కలగడం మహా దుర్లభం. దైవానుగ్రహం వల్ల కలగాలి, మనుష్యత్వం కలిగింది, ముముక్షుత్వం ఎప్పుడు సంసారం నుంచి బయటపడాలి అనే ఆ పరిపూర్ణ కాంక్ష, భగవత్ ప్రాప్తి కాంక్ష, ఈ రెండు ఇక్కడ చాలా మంది తేలిపోతుంటాం. మూడోది అది కలిగితే సరిపోదు, దాన్ని పరిపూర్ణం చేయడానికి మహాపురుషుడి యొక్క ఒక తోడు కావాలి, అదే సత్సంగము. ఈ 3 జీవితంలో ఏర్పడితే అది ఒక పరిపూర్ణ ఆధ్యాత్మిక కోణం నుంచి పరిపూర్ణ. కనుక మనుష్య జన్మ మిగతా ప్రాణికోటి కంటే ఎందుకు గొప్పదంటే మనిషికి ఇంద్రియ పుష్టి, మనోపుష్టి, బుద్ధి 3 ఉన్నాయి. ఇంద్రియాలు మిగతా ప్రాణులకు ఉన్నాయి, కానీ మనుషుడికి ఉన్నటువంటి ఇంద్రియ పుష్టి మిగతా ప్రాణులకు లేదు. మనోపుష్టి చాలా ఎక్కువ మనిషికి. అసలు కోరికలు విశేషంగా కోరుకునే శక్తి భగవంతుడు మనిషికి ఇచ్చాడు. ఆలోచించకపోతే కోరిక ప్రమాదం, సరిగ్గా నడిపిస్తే కోరిక భగవంతుడు. గోపికలకి కోరికే కృష్ణుడు చూపించింది. గోప్య కామా అంటారు జాతర భగవద్గీత. కామోత్కంఠ కోరికలు. కనుక కోరిక చెడ్డది కాదు, కోరుకోవడం చెడ్డది కాదు, కోరబడేదంటే దోషం. ఇక్కడ ఏది కోరుకోవాలి అనగానే ఇక్కడ బుద్ధి కావాలి. మనకి బుద్ధి చాలా ప్రధానమైంది. బుద్ధి అంటే భవిష్యత్తు దర్శిని. అక్కడ పూర్తిని భవిష్యత్తును చూడగలిగింది బుద్ధి. వాడు ఇంట్లో పిల్ల పుట్టగానే దీనికి 25 ఏళ్ల తర్వాత దీనికి పెళ్లి, అప్పుడు ఖర్చులు ఎంత అవుతాయని చెప్పి దానికి ఎల్ఐసి పాలసీ పడతారు. ఆనాడు కనీసం 3 లక్షలు 4 లక్షలు రావాలి. ఇది ఇప్పుడు రేట్లు బట్టి ఆ విధంగా ఉంది. ఇప్పుడు ప్లేట్ రేట్ ఎంత ఉంది, 200 రూపాయలు ఉంది. దాని వెళ్ళినట్టు ఎంత అవుతుందో, మొత్తమే మాత్రం కూడబెట్టాలి ఎంతో. వాళ్ళు పుట్టింది ఇంకా 10వ రోజు ఈయన గారు కూడా ఎల్ఐసి పాలసీ రావాలి. 25 ఏళ్ల తర్వాత ఈవిడ గారు కట్టంగా రావడం కదా. అంటే ఈయన 25 ఏళ్ళు ముందు వెళ్ళిపోయడం లేదా, గడప కట్టాడు పాలసీ. అది దేనికో ఉపయోగపడుతుంది వేరే సంగతి, కానీ కట్టించింది మాత్రం కూతురు పెడితే కదా. మనం బుద్ధి చాలా ముందుకెళ్ళి మిగతా బతుపక్షాలు మనకు ఆలోచించుకోలేదు. వచ్చే పూటకి తిందామని చెప్పి కుక్క ఆహారం దాచుకోదు, ఆ పూట తింటే అలా వదిలిపోతుంది. రెండో తింటుంది కానీ దాపరికం వాటికి లేదు. నేను బుద్ధి అంత వికసించలేదు కనుక. కానీ మనిషికి భవిష్యత్ అవసరాలు తెలుసుకున్నాక ఒక 100 అనేది కుక్కకి ఎంతకాలం బతుకుంటానో తెలియదు. మనం లెక్క పెడతాం 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు. దానికి కాలమానం తెలియదు. జనవరి ఫిబ్రవరి మార్చి, దానికి జనవరి 1 తెలియదు, జనవరి 15 తెలియదు. అది ఎప్పుడు ఒకలాగే ఉంటుంది కదా. దానికి పండుగలు వస్తున్నాయి, పబ్బం వస్తుంది, ఈ వాళ్ళు దానికి ఏమి లేదు కదా. కానీ మనిషికి మాత్రం ఒక కాలం, లెక్క, ఉత్సవాలు ఇవన్నీ కూడా వాటికి నాకు స్పష్టత ఉంది కనుక రాబోయేటటువంటి వాటికి ఏమాత్రం దాచుకోవాలి అవసరాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి బుద్ధి విశేషంగా పనిచేస్తుంది కనుక మనిషి బుద్ధి ప్రధాన జీవి. ఎక్కడ దాకా వెళ్ళాలి బుద్ధితో, ఎక్కడ దాకా వెళ్ళాలంటే చావు దాకా వెళతాం. కానీ ఆ తర్వాత బుద్ధిని చేయబట్టి తీసుకెళ్ళడానికి శాస్త్రం ప్రమాణం. ఆ తర్వాత చేయవలసిన ఆలోచన అంటే మరణంతో ముగుస్తుందా కాదు. అక్కడ ఆచార్య వారు 10 రోజుల్లో చెప్తారు. తత్వం కోహం కృత ఆయాత కామే జనని భూమి సాత ఇది పరిభావయ సర్వం. ఆయన ఈ దేహం ముగిసిపోతుంది, ఆ తర్వాత నువ్వు ముగిసిపోతావా? ఈ దేహం రాకపోతే నువ్వు లేవా? సహత్వం నీవెవడు? తత్వం కోహం నేనవండి. ఇదో కనిపిస్తుంది ప్రపంచంలో. నువ్వు నేను వేరే ఏదో కనిపిస్తున్నాయి. 1st పర్సన్, 2nd పర్సన్, 3rd పర్సన్. కృత ఆయాత ఎక్కడి నుంచి వచ్చాను? ఇప్పుడు ఏది ఎడ నుంచి వచ్చే మన దేహాలు మూసుకున్నాం. దేహంలోకి ఎక్కడి నుంచి
సా మే జనని, ఎవరి తల్లి ఇది ఇప్పుడు తెలుస్తోంది, ఎంతకు ముందు సహ మే తాత, ఎవరి తండ్రి అనేటటువంటి విశ్లేషణ ఏదైతే ఉందో ఇది చేస్తేనే బుద్ధి కలిగిన ప్రయోజనం. ఆచుకోవడం ఎల్ఐసీలు పోవాల్సి కట్టడానికి బుద్ధి ఆ మాత్రం అది రానే ఉంటుంది, దానికి మనం లోటు లేదు. కానీ దేహం యొక్క బాగోగులు ఆలోచించడానికి ఏ గొడవ లేదు. కానీ ఆత్మవైన నీ గురించి నువ్వు ఏమి క్షేమం ఆలోచించుకుంటున్నావు? బుద్ధి భగవంతుడు ఇచ్చింది, ఆత్మవైన నిన్ను జ్ఞానంతో అలంకరించుకోవడం ఏం చెప్పుకుంటున్నావు, దాన్ని ఉపయోగించుకుంటేనే బుద్ధి కలిగిన ప్రయోజనం. కేవలం దేహ అవసరాలకి బుద్ధి ఉపయోగిస్తే మనిషి అనక్కర్లేదు అంత శాస్త్రం అటువంటి వాడు. ఎందుకంటే ఆయన ఏమన్నారో ప్రహ్లాద చెప్తాడు, పాదయుగముతో దానికి 4 వీటి 2 కాళ్ళు. అంటే బుద్ధి అంతసేపు కూడా 4ంటికే పరిమితం అయిపోతే ఆహారం, నిద్ర, స్వరక్షణ, దేహరక్షణ, సంతానాన్ని పెంచడం, ఈ 4ంటికే పరిమితం అయిపోతే దానికి దీనికి తేడా. వీధిలో ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. ఇది ఇచ్చినందుకు ఎక్కడ దాకా వెళ్ళాలి ఆలోచన, నేనెవరు, ఆ నేనెవరు అన్నదాన్ని మహర్షి పెట్టారు. మొదటి కర్తవం, సహత్వం. ఆయన ప్రతి మన అడుగుతున్నారు, నువ్వు ఎవడు రా అని. నాకు నేను చెప్పుకున్నప్పుడు నేనెవడిని, కోహం, నేనెవరు. సో ఎక్కడి నుంచి వచ్చాను ఇదంతా, ఇదంతా ఎందుకు వచ్చింది? నేను వస్తే కదా వ్యవస్థ ఉందో తెలుస్తాను. నేను రాకముందు ఇది లేదా, నేను వెళ్ళిపోయి ఇది ఉండదా, నడిపిస్తున్నది ఎవరు అని ఇలా ఈ మూలంలో ప్రశ్నించుకుంటూ వెళితే అక్కడ ఎక్కడికి వెళ్ళి చేరి ఆగుతావో అది నీ యొక్క మూలం. ఆ మూలం ఏదైతే ఉందో దాని గురించి అంటే ఇంత విశేషమైనటువంటి ఇంద్రియ పుష్టి, మనోపుష్టి, బుద్ధి రూపమైనటువంటి శక్తి భగవంతుడి చేసి మనకే కలిగించాడు మనుష్య ప్రాణి. అందువల్ల ఏవైతే ఈరోజు మన దేహంలో మన దేహయాత్రకు ఉపయోగపడుతున్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ శక్తి నా దగ్గర విశేషంగా ఉంది. మిగతా వాటికి ఇంద్రియాలు అయితే నా దగ్గర వాటికంటే ఎక్కువ శక్తి ఉన్నవైతే ఉన్నాయేమో, కానీ ఈ ఇంద్రియ శక్తిని ఆధారం. ఈ ఇంద్రియ శక్తి పరిమితులు తెలుస్తున్నాయి. నా కన్ను కొన్ని చూడగలదు, చెవి కొంత మేరకే వినగలదు, కాళ్ళు కొంత మేరకే నడవగలవు. మిగతా వాటితో పోలిస్తే బాగానే ఉన్నాయి, కానీ మనసు కూడా కొంత మేరకే ఆలోచించగలదు. అతీంద్రియ విషయాన్ని అది ఆలోచించగలదు. శక్తులు అయితే ఉన్నాయి, కానీ ఇంద్రియ శక్తులు, మనోశక్తి ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటికి పరిమితులు తెలుస్తుంది. ఫోన్లంటే పరిమితులు తెలిస్తే ఆ పరిమితుల శక్తులతో ఉన్నటువంటి అది మనవా అంటే మనది కానివిగా. మనకి తెలియకుండా కన్ను పోతే ఎవరిని అడిగేది లేదు. చెవి సడన్గా ఆగిపోతే చెవి నాదే అంటాను. నా చెవి అయితే నేను చెప్పిన మాట వినాలి. ఒకనాడు అది పోతే చెవి నీ దేవి. కన్ను నా మాట వినకపోతే, కాలు కదలకపోతే నా కాలు కదలకపోతే నా అంటే దాని మీద నాకు అధీనం అయి ఉండాలి. నేను చెప్పిన మాట నాకు తెలియదు. అసలు మన మాట వినని మొదటి వస్తు ఎవరంటే ప్రపంచ శరీరమే. కొంచెం మనం గమనించున్నాం. కొంచెం ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఇది నాదే అంటుంటాం. ఒకనాడు అది కనుక ఇంకో రకంగా తిరిగితే దాంట్లో మన ఘర్షణ ఉంటుంది. అది ముందే బుద్ధి తెచ్చుకుంటే సరిపోతుంది. మన మాట ముందు ప్రపంచంలో ఎవరు వినాలంటే దేహమే. ఆయన గారు ఎవడో ఒక శక్తి పోస్తున్నాడు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఇది నా మాట వినప్పుడు. మాట విన్నంతకాలం నా శక్తి అంటాను, వినకపోతేను. అందుకే అన్నారు మహర్షి. ఆయనకి అర్థమైంది, ఇంద్రియాలు అయితే నా దగ్గర ఉన్నాయి, నేను చూడాలని ఏదో కన్ను తహతహలాడుతుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఒక ఇంద్రియం చెప్పారంటే మిగతా తెచ్చుకోగలరు. ఆ కన్ను అయితే ఉంది, కన్నుకి పరిమితమైన శక్తి ఉంది. ఆ ఉన్న పరిమిత శక్తి కూడా నువ్వు పోస్తేనే దానికి వస్తుంది. కన్నుకు కన్ను. ఉపనిషత్తుల్లో కేనోపనిషత్తును ఉపనిషత్తు, అందులో ఈ చర్చతోనే ప్రారంభించారు. ఎవరి వలనైతే కన్ను చూస్తుందో, కన్ను ఎవరిని చూడలేదు వాడే ఆత్మ. చెవి ఎవరి వల్ల అయితే వింటుందో, చెవి ఎవరిని గురించి వినలేదు వాడే ఆత్మ. కాళ్ళు ఎవరి వల్ల నడుస్తున్నాయో, కాళ్ళు ఎవరి దగ్గర నడవలేవో వాడే ఆత్మ. మనసు ఎవరి వల్ల పనిచేస్తుందో, మనసు ఎవరి గురించి చింతించలేదు వాడే ఆత్మ. ఋషి మనకి తెలుస్తున్న దాని సహాయంతోనే తెలియని భగవంతుడు బోధపడతారు. ఏ ఉపాయాలు లేవు ప్రపంచం. మనకి ఇంద్రియాలు నిత్య ప్రసిద్ధంగా ఉన్నాయి. అందువల్ల ఈ ఇంద్రియాలు వీటి యొక్క శక్తి నాదే అనుకుంటే మళ్ళీ అహంకారం ఎలా పెరుగుతుంది. కనుక అహంకారం ఉన్నవాడు ఇంద్రియాలు దుర్వినియోగం చేసుకుంటాడు. అందుకే చాలా నష్టపోతున్నాం. అవగాహన ఉన్నవాళ్ళు వాటిని నడిపిస్తున్న శక్తి వైపు చూస్తారు. అందుకే కమలాక్షు నటించు కరములు కరవడు ప్రహ్లాద చెప్తున్నారు. కనుక కన్నుకు కన్నయ్యి మా అందరి కళ్ళకంటే మా అందరి ఇంద్రియాలకి ఆయా ఇంద్రియ శక్తులు పూస్తున్నది రూపే. అది ఆయనకి అర్థమైంది.
అర్థం కాని వాళ్ళందరికీ శక్తి పోస్తున్నది ఆయన కాదా అంటే అర్థం కాని వాళ్ళకి అర్థమైన వాళ్ళకి ఆయనే పోస్తున్నాడు. అర్థం చేసుకుంటే బాగుపడతాం, అర్థం చేసుకుంటే వ్యర్థం అయిపోతుంది. ఇది కనీసం జీవితంలో ఈ దశలో అయినా అర్థం కావాలి. అందుకే మన పరిమితులు మనకి అర్థం కాకపోతే మన బ్రతుకుని ఎవరూ బాగు చేయలేదు. బ్రతుకు బాగుపడ్డామని మొదటి అడుగు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నా పరిమితి నాకు అర్థం. కానీ బోధన ఈ డైరెక్షన్ నడవటం లేదు. అందువల్ల జ్ఞానం నడుస్తోంది, మనిషి అహంకారం నిలబడిపోతుంది. ఏమాత్రం మన అహంకారం, ఏమాత్రం మన ఇంద్రియాలు, ఏమాత్రం లేదు. అందుకే ఒక అవిటివాడిని చూస్తే నా జ్ఞానం నాకు కలగదు. వాడి చేత కాని వాడే అవిటివాడైపోలేదు. వాడి చేతిలో వాడి మాట వింటున్నారు. చేయి లేవని వాడు బోల్డ్ మంది ఉన్నారు. ఆ చేతి ఎన్ని పనులు చేశాడో ఇవాళ ఆ చేయి తన మాట వింటున్నారు. కారణం ఎవడో అరిగట్టాడు ఇక్కడ ఏదో ఆ రక్త ప్రసాదం. ఎవడో లోపల లేకపోతే ఎవడాగిపోయాడు. అన్ని భాగాలకి వెళ్ళిన రక్తం ఇక్కడ ఎందుకు ఆగిపోయింది? నేను చెప్పింది వాడికి ఆ దశలో కూడా జ్ఞానం రాదు. ఆ పెద్ద కూడా ఏడిపించాడు, అదే పెరాల్సి వచ్చిందంటే వాడు ఎవడు ఏడిపించాడు? వాడిని ఎంతమంది ఏడిపిస్తారో పంపరు. ఇదే వాళ్ళ వాడిని తగ్గు వచ్చింది, నాకు ఇలా అయిపోయింది. ప్రపంచాన్నే కారణం అంటాం కానీ కారణం పరమాత్మకి జరగదు. ఇక్కడ దాకా రక్తం ఎందుకు ఆగిపోయింది? ఎవడో ఆపాడు, ఇప్పటికీ బుద్ధి వస్తుంది. ఎందుకంటే మనకు బుద్ధి తెచ్చేవాడు అన్ని దేహాల్లోంచి వర్క్ చేస్తుంటాడు. మన వాడు కూర్చోలేదు ఎక్కడ, ఒక టీచర్ కాదు. అన్ని దేహాల్లోంచి బుద్ధి చెప్తుంటాడు. ఎక్కడెక్కడ మోహాలు ఉన్నాయి అక్కడి నుంచి ఒక అబ్బాయి కొట్టేస్తుంటాడు పడుతుంది. మనం దుడ్డుకుని పోతాం కానీ శరీరం మారితే ఇది పోవాలెందుకు? అందువల్ల కన్నుకు మా కళ్ళకి నువ్వు కన్నువి అంటే కన్నుకి చూసే శక్తిని పోస్తున్నవాడు. ఇలా అన్ని ఇంద్రియాలకు అన్వయించుకుని మరి నువ్వు మమ్మల్ని చూడడానికి నీకేమైనా కన్ను ఉందా? మనం ఏదైనా ప్రపంచంలో చూడాలంటే కన్నే ఆధారం. కన్ను లేకపోతే చూడలేము. కన్ను చూపెట్టగలిగేదాన్నే చూడగలం, కన్ను చూపెట్టదాన్ని చూడలేము. అందుకే ఒక యాత్రకు మన నలుగురు వెళ్ళినప్పుడు నలుగురు వదిలేని వెళ్తాం కానీ నలుగురు అన్ని కలిపి చూడలేము. చూడండి, అన్ని కలిసి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుంటుంటాం. చూసేవా ఆలయం అని, ఆలయం ఈవిడు చూడదు. అక్కడ ఈవిడు చూపి ఇంకో పక్క వెళ్ళింది. నా రెండు కళ్ళు దేని మీద వెళ్తే అవే నా లోపలికి వస్తాయి. కానీ నా రెండు కళ్ళు ఇంకో పక్క వెళ్తే ఈవిడ ఆ టైంలో ఇంకోటి చూసింది. అంటే తిరుపతి దేవుడిని ఎవరో పూర్తిగా చూడరు. వాడు ఈయనంటే చూసాడు, బాగా చూస్తాడు కాబట్టి ఈయన చేస్తారు. పూర్తిగా చూసాడు గతి రాదు. సరే మొత్తం ఇలా ఉంటుంది. ఎందుకంటే మన నేత్రాలకి పరిమిత శక్తి. ఆ టైంలో మన మనసులోకి ఏమొస్తుందో చూసేది మనస్సు, చూసేది కన్ను కాదు. కన్ను ద్వారా చూసేది మనస్సు. దానికే దౌర్భాగ్యం వస్తుంది. ఆ టైంలో ఆ దేవుడి దగ్గర కలిసారుగా ముందు జడ పెట్టుకుని క్లిప్ మీద వెళ్తుంది. ఇదంతా కొత్తది వచ్చింది క్లిప్ అయిపోయి పోయిన న్యాయంగా చెప్తాడు. నేను క్లిప్పే కావాలంటే నేను ఎందుకు రా ముందు పెట్టుకుంటారు కదా, అలా నడుస్తుంటారు అలాగా నడవడంలో క్లిప్ కాదు. దరిద్రం ఈ మనసులో క్లిప్ లేదు. ప్రపంచమే పెద్ద క్లిప్పు, ఇది మనం వాడతాం. అందువల్ల అలాగే మా ఇంద్రియాలకు పరిమితమైన శక్తి ఇస్తున్నావు. ఒక పరిమితమైన శక్తి అయినా సరే నువ్వు పోస్తున్నది. మరి నువ్వు ప్రపంచాన్ని చూడాలంటే నీకు అన్నట్టు. ఎందుకంటే అంతటా నిండున్నవాడు. మేము ఒక దేహానికి పరిమితమైగా ఉన్నాం కనుక ఈ దేహ దృష్టితో ప్రపంచాన్ని చూడాలంటే నా కళ్ళు ఎప్పుడు కూడా ఇతరమైన వస్తువులను చూపించగలరు. వాటిని చూసుకునే అదృష్టమే వాటికి లేదు ఇప్పుడు. అందుకే అర్థాన్ని ఆశ్చర్యం. వాటికి వాటి చూసుకునే శక్తి లేదు. పరిమితి అర్థమైపోతుంది కదా. ఎందుకంటే కన్నుల కంట్లో ఏమైనా ఉందా అని కానీ అర్థం దగ్గర పరిగెట్టాలి. అంటే ఇంత కన్ను కూడా దాన్ని చూసుకోవాలంటే అర్థం ఆధారం. దాన్ని చూసుకోవడానికి లేదు కదా. అందువల్ల కళ్ళు చూపెట్టే వాటిని చూడగలం కానీ కళ్ళు చూపెట్టిన వాటిని మనం చూసిన ఖాతాలో పడదు. కనుక నువ్వు చూడలేదా, ఇది చూడలేదా, అది చూడలేదని చెప్పి యాత్ర చూసిన తర్వాత సినిమా తెర మీద 10 మంది ఉంటారు. ఒకడు చూస్తే ఒకడు చూస్తాడు. ఈ క్షణంలోనూ షార్ట్ మారుతుంది. 10 మందిని చూడాలంటే వాడు ఆ బొమ్మలా నిలబెట్టారు. ఇంకా నిలబడితే సినిమా రోజు అవుతుంది అయితే కదా. అది ఒకరి మీద చూస్తే ఒకరి మీద తెలిసి నా కన్ను ఏ చూపిస్తుందే చూడగలను. నా కన్ను చూపెట్టలేదు అని చూడలేదు. ఆ చూపెట్టగలిగే కన్ను కూడా శక్తి పరమాత్మ లోపల నుంచి పోస్తే అసలు ఏమున్నది పరిమిత శక్తి. ఈ పరిమిత శక్తి కూడా నాది కాదు. ఇది అర్థమైతే మరి మమ్మల్ని నువ్వు లోపల నుంచి చూస్తున్నావే, ఎక్కడి నుంచి చూస్తున్నావు? కన్ను లేక కన్ను లేదు. నువ్వు చూడడానికి నీకు ఏ కన్ను అక్కర్లేదు. కారణం అంతటా వ్యాపించున్న కన్ను నువ్వు. సర్వత చక్షు విష్ణు సహస్రనామంలో ఒక పేరు ఉంది. అంతటా నిండిపోయిన కన్నులు నువ్వు. ఆయన కళ్ళు అంతా నిండుంది. ఇప్పుడు నేను కన్ను నాకు ఒకదాన్ని చూడడానికి ఒక పరికరం, ఒక ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ని ఆధారపడి విషయ జ్ఞానాన్ని, రూపజ్ఞానాన్ని పొందుతున్నాను. ఇష్టం లేకపోతే కళ్ళు మూసేసుకుంటాను. కళ్ళు మూసేసుకుంటే నువ్వు రూపజ్ఞానం ఏర్పడదు. ఇంకో ఇంద్రియం, ఇంకో ఇంద్రియం, ఇంకో ఇంద్రియం. మొత్తం మీద ఆయా ఇంద్రియాలకు వినాలంటే శబ్దాన్ని ఆశ్రయించాలి, చూడాలంటే కన్నుని ఆశ్రయించాలి. దీని పని అది చేయలేదు, దాని పని ఇది చేయలేదు. కొన్ని సమయాల్లో దాని పని కూడా అది చేయలేదు. దాని మీద వృద్ధాప్యం.
కన్ను చూడలేదు ఆ సమయంలో, అయిపోయింది. ఒకటి 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 విచిత్రం అయిపోతుంటే నీకు సేవలు చేయలేక అలసిపోయేవరా, నువ్వు జ్ఞానం పొందో ఇక ఎందుకు నీకు పని చేసేది పని చేయబోతే అని చెప్పి ఒకటి ఒకటి ఉపసంహరించుకుంటేవాడు. కనిపించక, లేవలేక, కూర్చోలేక, ఈ నొప్పి ఆ నొప్పి, అరగక, తినదరగక, తినబోతే ఉండలేక, నానా దేహత్వం చివరికి వెళ్తుంది. అది జ్ఞానం పొందితే వెళ్ళిపో. నువ్వు మాత్రం అన్నింటినీ కన్ను లేకుండా చూడదు. అటువంటి నిన్ను కన్నువారెవరు? ఆ కన్ను ముందుకే వెళుతుంది. ఈ కన్నుని నీ అనుగ్రహంతో ప్రేరేపిస్తుంది నువ్వు, శక్తిని. కన్ను ఎప్పుడు ముందుగా చూస్తుంది, కానీ తనను నడిపిస్తున్న వాడిని చూసే సంస్కారం దీనికి లేదు. దానికి ఆ సంస్కారం ఉందా? ఎవరా నన్ను నడిపిస్తున్నది? తన యొక్క అస్వతంత్రతని అది గుర్తించి తనకి ఈ చలన శక్తిని పోస్తున్నది ఎవరు అనేది కనుక అది విచారణ చేస్తే నువ్వు తేలుతావు, నువ్వు బయటకు వస్తావు. కానీ దానికి అంత లేదు. నిన్ను చూడగలిగే కన్ను ఎక్కడుంది? నిన్ను చూడగలిగే కన్ను ఎక్కడ లేదు. నిన్ను చూడగలిగే కన్ను నువ్వే. నాకు నీ కళ్ళతో ప్రపంచాన్ని చక్కబెట్టగలనేమో మహా అయితే. ప్రపంచంలో కూడా కొన్నింటిని అదే పనిగా సూర్యుని 2 క్షణాలు చూస్తే కడిపోతుంది. పరిమితులు అర్థమవుతున్నాయి ఎక్కడికక్కడ. అందువల్ల సూర్యుడినే చూడలేనప్పుడు వాడిగా వెలుగును పోతుంది నిన్నే కదా. అందువల్ల నువ్వే కన్ను. నీకంటూ కన్ను లేదు. నాకు కన్ను అనేది వేరుగా ఉంది నాకన్నా. అందుకే కన్ను అనేది ఒక ఇంద్రియం. అందుకే రేపు కళ్ళు పోయినా నేను ఉండగలుగుతున్నాను. కన్ను నాకు ఒక ఉపకరణం. నేను కన్ను ఒకటి కాదు. నాకు కన్ను ఉంది కానీ కన్ను నేను కాదు. నాకు చెవి ఉంది కానీ చెవి నేను లేదు. చెవి నేను ఒకటి కాదు. ఇంకా చెవి పోయినా సరే మనిషి ఉంటున్నాడు, కాళ్ళు తీసుకున్నా మనిషి ఉంటున్నాడు. ఎందుకంటే వాడికి ఆ ఇంద్రియం ఒక పనిముట్టే కానీ పనిముట్టు వాడు ఒకటి కాదు. అలా నీకేమైనా కన్ను అనేది ఒకటి ఉందా అంటే నువ్వు పరిమితులు. నీకంటూ కన్ను వేరే ఎక్కడ ఉంటుంది? నా దేహానికి ఉన్నట్టుగా నువ్వే కన్ను. అటువంటి నేను చూసే శక్తి, నిన్ను చూడడానికి ఒక కన్ను ఉండాలిగా. నిన్ను చూడడానికి కన్ను నీ అనుగ్రహ నేత్రమే ఉంటుంది. నీ అనుగ్రహం నాకు ప్రచురింపజేస్తే అదే నాకు నేత్రంగా మారి అరుణాచలేశ్వరుడా నిన్ను నాకు దర్శింపజేస్తుంది. అయితే మనం ప్రపంచాన్ని చూడడం, అరుణాచలేశ్వరుడు మనం చూడడం ఎలా ఉంటుందన్నది ఉదాహరణ చెప్పుకుంటే, మనం కన్నుతో బాహ్య విషయాలు మనకన్నా వేరుగా చూస్తాం. ఇప్పుడు మనసులో తలంపులు ఉన్నాయి లేదా? చూస్తున్నామా లేదా? మరి వాటిని ఏ నేత్రంలో చూస్తున్నాం? ప్రపంచంలో ఉన్న విషయాలను కనుక చూస్తాం. మనసులో ఉన్న ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ఏంటి అంటే చూసే మాట్లాడుతున్నాం, చూడగా మాట్లాడుతున్నాం. ఏ నేత్రంతో? ఈ నేత్రం పని. మరి ఆలోచన కూడా చూస్తున్న నేత్రం ఒకటి ఉందా? కానీ ఆలోచనలు చూస్తున్నాను కానీ నాలో భాగంగా చూస్తున్నాను. బయట విషయాల్ని నాకన్నా వేరుగా. అరుణాచలేశ్వరుడు ఈ ప్రపంచం మొత్తాన్ని చూడడం ఎటువంటిదంటే తనలో ఉన్న ప్రపంచాన్ని చూడడం. నేను ఎలాగైతే మనసులో ఉన్న ఆలోచనలు చూస్తానో నాకన్నా వేరుగా కాకుండా నాలో భాగంగానే చూస్తాను. తనలో ఉన్నటువంటి విశ్వాన్ని చూస్తాడు. తనలో ఉన్న విశ్వాన్ని చూస్తాడు కాబట్టి ఆయనకంటూ వేరే కన్ను అక్కర్లేదు, తానే కన్ను. అక్కడ చెప్పడం. బయట ప్రపంచాన్ని చూడాలంటే నేను నా కన్ను. ఆయన బాహ్యంగా మరొక వస్తువు లేదు కనుక ఒకడవవు, ఆ మాట మర్చిపోదు. విశ్వం తనలోనే ఉంది. తనలో ఉన్న విశ్వాన్ని చూడడానికి ఆయన గారికి వేరే కన్ను అక్కర్లేదు, తానే కన్ను. నేను నా ఆలోచనలు చూడడానికి ఎలాగైతే వేరే కన్ను అవసరం లేదు, మనోనేత్రమే కన్ను. ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి, ఆలోచనలు కొద్దిగా తగ్గి చూస్తున్నాను. సో నాలో భాగంగా వాటిని చూస్తున్నాను. నేను ఎలాగైతే నా ఆలోచనలు నాలో భాగంగా చూస్తున్నాను, అలాగే అరుణాచలేశ్వరుడా నువ్వు నీలో భాగంగా ఉన్న విశ్వం మొత్తాన్ని. కనుక నీకు నేను నా అజ్ఞానం కొద్దీ నువ్వు నాకు దూరంగా ఉన్నావు అనుకుంటానేమో, కానీ నీకు జ్ఞానస్వరూపుడు కదా, నీకు నేను దూరంగా లేదు. నా ఆలోచన నాకు ఎలాగైతే దూరంగా లేదో నేను నీకు అలాగే దూరంగా లేదు. అది నీకు ఎంతగా నేను చూసిన శక్తి నాకు ఇవ్వచ్చు కదా. అలాగే అలాగే నాకు అలవాట్లేదు అంటారేమో. అర్జునుడికి విశ్వరూపం చూడడానికి నేత్రం ఇవ్వలేదా? ఆ పార్థిస్తాలు నువ్వు కాదా? నేను అలవాటు లేకుండా పోయిందో దివ్యం దదామితి చెట్టు పశ్చేమే యోగమేశ్వరం అన్నావా లేదా? 11 జ్ఞానాన్ని ఇచ్చే కదా చూపించు. ఈ విశ్వం మొత్తం ఎవడి రూపము? ఈ విశ్వం మొత్తం ఒకనొకటి రూపంగా చూపిస్తేనే విశ్వరూప సందర్శనం. దేహంలో వివిధ అవయవాలు ఉన్నాయి, ఒకటి ఉన్నట్టు మరొకటి లేదు, కానీ ఈ దేహం మొత్తం నాది. అందువల్ల మీ రూపం చూపించండి అనగానే ఫోటో తీసుకొని చూపిస్తాం. ఎలాగైతే దేహం మొత్తం నా రూపమో విశ్వం మొత్తం విష్ణువు రూపం. ఈ విశ్వం మొత్తం ఎవడి రూపమో వాడి రూపంగా చూపిస్తే దాన్ని విశ్వరూప సందర్శన యోగం. వాడి రూపంగా చూడకపోతేను ఇది వేరు అది వేరు అది వేరు ఇది వేరు. ఇప్పుడు ఈ శరీరానికి చెయ్యికో ఫోటో, కాళ్ళకో ఫోటో, కన్నుకో ఫోటో, ముక్కుకో ఫోటో తీసి ఇలా వేరు వేరు 10 ఫోటోల కింద చూపిస్తే ఎవరు అండి అని అడుగుతాం. అలా చూస్తాం మనం ఇప్పుడు విశ్వాన్ని.
అలా కాదురా అర్జున, అన్ని కలిపి ఒకటిగా చూడరా అని చూపించకపోతే ఎలా తెలుస్తుంది? అయితే జ్ఞాన నేత్రం తీసుకోవాలి. జ్ఞానం అనేది సమస్తం ఇది విశ్వరూప సందర్భం. విశ్వరూప సందర్భం అంటే ఏదో అయిపోవడం కాదు. సినిమాలు ఏవో చూపిస్తుంటారు సీరియళ్లలో. విశ్వరూప సందర్భం ఎప్పుడూ ఉంది, విశ్వరూపం ఎప్పుడూ ఉంటుంది, సందర్శన భాగ్యమే ఉంటుంది. కానీ జ్ఞాననేత్రం వస్తే కానీ సమస్తాన్ని ఒకటిగా చూడలేదు. అందువల్ల ఆనాడు అర్జునుడికి ఎలాగైతే అనుగ్రహించేవో జ్ఞాననేత్రాన్ని నాకు కూడా అనుగ్రహించవలసి ఉంది అని మళ్ళీ నిగ్రహిస్తూ అరుణాచలేశ్వరుడు భక్తి భాషంతో తర్వాత మహర్షి అక్కడి నుంచి అక్కడ అయస్కాంత ఉదాహరణతో ఎవరినైనా ఆకర్షించే శక్తి నీకు ఉంది కదా. కాంత నినుమును వలె కవిసి నన్ను విడువక కవిసి నాతో నుండుము అరుణాచల. మహర్షి మరి ప్రార్థన రూపంగా ఇనుము అయస్కాంతం వలె మన ఒక తెలుగులో మనం అలా చదువుతున్నాం, కానీ ఇక్కడ మాత్రం కాంత మినుమును వలె అంటే భగవంతుడికి ఆకర్షించే శక్తి ఉంది. ఇప్పుడు ఏదో ఆకర్షణ శక్తి లేకపోతే ప్రపంచంలో అన్నింటినీ ఎవరు అదివి పెట్టి ఎలా ఉంటుంది? ఇప్పుడు రాయి పైకి శక్తి కింద పడిపోతుంది. మన గ్రహాలు పైన ఉన్నాయి కదా, కింద పడిపోవాలి కదా. ఒక గ్రహం భూమి పడితే నామరూపాలు వెగలవు ఎవరికి. అంతే బరువు ఉన్న గ్రహాలు నక్షత్రాలు. గ్రహమైతే గ్రహానికి మించి లాంటి నక్షత్రాలు ఉన్నాయి, అనంత కోటి నక్షత్రాలు. ఎవడు వాటిని అంత బరువైన వాడిని అలా నిలబెట్టాడు. వాటిని వాటి కక్షల్లో తిప్పుతున్నది ఎవడు? జ్ఞానం పొందే బుద్ధి ఉండాలి. కానీ ప్రపంచంలో అడుగు జ్ఞానం నేర్పుతుంది. పర్టికులర్గా గురువు దగ్గరికే వెళ్ళట్లేదు. నాకు గురువు కానీ దత్తాత్రేయుల వరకు లోకం అంతా గురువులే. బుద్ధి నా దగ్గర ఉండాలి, కానీ ఆకాశంలో పాఠం నేర్పుతుంది. ఎవడు ఆ బలమైన వస్తువుని అక్కడ పెట్టాడు, నిలబడిపోతే నేను అభివృద్ధి కాదుగా. అంటే ఏదో ఒక నిగ్రహ శక్తి ప్రపంచంలో ప్రజలను అలా అట్టి పెట్టి దాని కక్షలో నిలుపుతుంది. సూర్యుడు ఇప్పుడు ఉన్నదాని కనుక ఒక ఇంచు దగ్గరకు వస్తే భూమికి నాడి మసైపోతారు. ఎంత దూరంలో ఉంటే మన బ్రతుకులు హాయిగా పెడతాయి అంత దూరంలో పెట్టి, ఎందుకన్నా ముందుకు రాకూడదు. ఆయన గారిగా నీత పెట్టింది ఎవడు, సముద్రాన్ని ఆపింది ఎవడు, గ్రహాలు తిప్పుతున్నది ఎవడు. మన గ్రహం ఉంటే గ్రహాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ గ్రహాన్ని మనం నిగ్రహించగలమా? నేను సరిపోతాం శాస్త్రజ్ఞులవి. మనిషి శక్తి ఏర్పడింది. అందువల్ల మనిషి తన యొక్క శక్తిని ఇందాక చెప్పి ప్రారంభించింది అందుకే. కానీ శక్తి ఉంటే ఉండొచ్చు, శక్తికి పరిమితులు ఉన్నాయి. శక్తికి పరిమితులు ఉన్నాయి కనుక ఎప్పుడైనా పోతాయి శక్తి. అపరిమితమైన శక్తిని నమ్మాలి, కానీ పరిమిత శక్తిని ఎప్పుడు నమ్మాలి. ఉంటే సద్వినియోగం చేయాలి, కానీ దుర్వినియోగం చేస్తే మన నాశనం ఉపయోగం. కనుక ఈ శక్తులను కూర్చున్న వాడు ఎవడో వాడి వైపు వీటిని కనుక వాడిని అన్వేషించే ప్రక్రియలో వీటిని వాడుకుంటే తప్పకుండా పరమాత్మ చేస్తుంది. కనుక నువ్వు దృష్టిలో ప్రతిదాన్ని ఆకర్షిస్తున్నావు. ఆ ఆకర్షణే ప్రతిదాన్ని కూడా దాని కక్షలో నిలుస్తుంది. కనుక ఆకర్షించడం అనేది తెలియని విజయం కాదు, బ్రహ్మాండమైన విజయం తెలుసు. కనుక ఆ విధంగా నన్ను కూడా ఆకర్షించవలసింది. కాంత వినుమును అయస్కాంతానికి ఆకర్షింపబడిన శక్తి, ఆకర్షింపబడకుండా ఉండే శక్తి ఇనుముకు లేదు. ఇక్కడ మహర్షి చాలా పెద్ద మాట చెప్తున్నారు. అక్కడ నువ్వు ఆకర్షించడం ప్రారంభిస్తే నేను ఇది రాకుండా ఉండగలనా అని అంటున్నాను. కానీ స్వతంత్రత ఎక్కడుంది? నిజంగా అరుణాచలేశ్వరుడు జ్ఞానం ఇవ్వాలి అనుకుంటే మేడెక్కినటువంటి ఆ వెంకటరామనికి ఏమైనా ఆయన అనుమతి అడిగాడు? ఏమైనా ఆత్మజ్ఞానం కలిగించలేదు. ఆయన అనుమతి ఎలా? ఇప్పుడు అక్కడ అడగక్కలేదు. అక్కడ ఏమైనా ఆయన గారు వచ్చి ఎక్కడ అత్యాచారం చేయాలి అక్కడ అత్యాచారం చేయాలి వేడు ఉంది కదా. ఇప్పుడు మమ్మల్ని ఆకర్షించడానికి నీ అనుమతి ఎక్కలేదు. ప్రపంచ రూపంలో ఆకర్షిస్తున్నావా లేదా నిరంతరం? నేను ఆకర్షించలేదే, నీవు నేర్పిన విద్య నిరదాక్షన్నట్టుగా ప్రపంచంలో ప్రతి దాంట్లో ఆకర్షణ కూడా పెట్టావు. అలా పెట్టావు కాబట్టి అలా చేస్తున్నాం ప్రపంచంలో నిరంతరం. ఎలా చేస్తున్నాం? పని ఉంది, ఆకర్షణ ఉందా లేదా ప్రపంచంలో? యథార్థం చెప్పండి, ఆగ్రహాలు అవన్నీ. ప్రపంచం అందంగా కనిపిస్తుంది లేదా? అదే ఆకర్షణ. దానికి ఆకర్షణ పోసిందే ఉండు. నీకు లేకపోతే దానికి ఎలా వస్తుంది? ఆయనకి లేదు ప్రపంచానికి ఇప్పుడు రాదు. ఎందుకంటే ఆయన కారణం ఇది కార్యం మర్చిపోకుండా ఉన్నటువంటి. అందువల్ల ఆకర్షణ ప్రజాన్ని పెట్టావు కనుక ఆ ఆకర్షణ నీ యొక్క సొత్తు కనుక నువ్వు నిజంగా ఆకర్షించడం ప్రారంభిస్తే ఎవరు ఆకర్షింపబడకుండా ఉంటావు? ఏదో అరుణాచలాన్ని ఒక నామం చెప్పు, నా వైపు మనకు తిరిగిందా లేదా? పూర్వజన్మలో నా సాధన నాకు జ్ఞాపకం లేదు, కానీ యాక్టివేట్ చేసేవా లేదా? దాన్ని యాక్టివేట్ చేసి నన్ను ఆ అరుణాచల నామం వైపు తిప్పేవా లేదా? ఆ తర్వాత ఏదో ఒక సన్నివేశం ఏర్పాటు చేసి దాని నుంచి నన్ను బయటకి తీసుకొచ్చావా లేదా? ఇవన్నీ నీ వైపు. అరుణాచలం నేను ఒక ప్రయత్నంతో ఏదో ఒక ప్లాన్ చేసుకుని మనం అరుణాచలం ఉన్నట్టుగా ఒక టికెట్లు హడావుడి, ఈ టికెట్లు, ఈ విమానం, ఈ గోడ కాదు. అక్కడ ఒక ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మనం అంటాం రైలు ఎక్కారు, రైలు దిగారు, అక్కడ వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారు. ఇదంతా మన భాష్యాలు. కానీ ఆయన గారి కోణంలో ఆయన చూస్తే ఇదంతా ప్రవాహం అని. ప్రవాహంలో కర్రపుల పడితే ఎలాగైతే స్వతంత్రత ఉండదో అలాగే అచేతనంగా వెళ్ళిపోయాడు మహర్షి.
ఇక్కడ బలీయమైన శక్తి లాక్కుంటాను. ఇక్కడ జ్ఞానంతో అలంకరించింది, ఇక్కడ ప్రవచనానికి శుభ్రంగా తయారు చేసి పంపించింది మీనాక్షి. అక్కడ హాయిగా అమ్మవారు కాస్త, అక్కడ అమ్మవారు కాస్త అపీత కూర్చోం. ఆవిడ మహర్షిని లోకానికి చూపించింది, లోకానికి మహర్షిని. అందువల్ల కాంత మినుమును వలే అయస్కాంతం శక్తి ఎలాగైతే, ఎందుకంటే అయస్కాంతం కనుక ఆకర్షణ ప్రారంభిస్తే ఇనుముకి స్వతంత్రత లేదు. అది ఇక్కడ రామకృష్ణ గారు అయస్కాంతం ఎలాగైనా ఆకర్షిస్తుంది, కానీ ఇనుమే కనుక వెళ్ళి బురదలో ఉంటే సంగతి. అయస్కాంతం ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది, కానీ ఇనుము ఆకర్షించబడదు. కారణం బురద. ఓసారి ప్రవచనంలో సత్సంగంలో రామకృష్ణ గారు అన్నారు, ప్రతి జీవుడు పరమాత్మని ఆకర్షింపబడతాడు. ఓ చెట్లు లేదు తిరగబడ్డాడు. ఈ మాట నేను ఒప్పుకోనండి. ఎందుకు ఒప్పుకో? నేను నడబడి చెప్తాను, మేమేమో మారేమా? సత్యం చెప్పాడు, మంచివాడు వందండి. నేనేమో మారేనా? మీకు కలిగిందేమో అమ్మవారి అనుభూతి నాకే, కానీ నేను అలాగే ఉన్నాను. అందువల్ల ఆయన సహజ ఆకర్షణ ఉంది జీవుడికి పరమాత్మకి అని మీరు అంటున్నారు. ఇనుమో అయస్కాంతంలో ఏది ఎక్కడుంది, నేను అలాగే ఉన్నాను అంటే ఆయన అన్నారు, నేను చెప్పింది కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్. వాడికి 50 మార్కులు ఇస్తారు, సంతోషించాడు. ఏమిటో చెప్పండి దీని సంగతి. అయస్కాంత సందేహాలు ఆకర్షిస్తుంది. ఇదంతా బురదలో కూర్చుంటే బురద ఆవరణ అయస్కాంత శక్తిని ఇనుము మీకు రానివ్వదు. అలాగే మనసులో ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే విశేష సంస్కారాలు అంతర్యామి యొక్క ఆ ఆకర్షణని జీవుడి మీద పడలేదు. అందుకోసమే శుద్ధి ప్రక్రియ. సాధనలన్నీ దేనికంటే శుద్ధి కోసం. సాధన వల్ల జ్ఞానం రాదు, సాధన వల్ల శుద్ధి పడిన బుద్ధికి గురువు జ్ఞానం బోధిస్తే ప్రమాణం కలిగింది. ఇది సనాతన ధర్మంలో ఒక వరస్థితి. నీ చేసి జపం వల్లే మోక్షం డైరెక్ట్గా వచ్చేది, కానీ ఇది లేకపోతే మనసు శుద్ధి కాదు. గిన్నెలు తోముకోవడమే వంట వండుకోవడం కాదు, కానీ వంట వండుకోవడం గిన్నెలు తోమాలి. తోముకున్న గిన్నెల్లోనే వంట వండుకోవాలి, లేదంటే దాన్ని వంట అనక్కలేదు కూడా. అలాగే మనసును శుద్ధి చేసి నింపుకుంటే అందుకే ఆచార్యుల వారు స్పష్టంగా చెప్తారు. సాధన పంచమ సోదరులు మనసును శుద్ధి చేసుకుని గురువు దగ్గర కూర్చుంటే ప్రమాణం క్షణంలో ఫలిస్తుంది. నాడు చెప్పినా ప్రమాణం ఫలించట్లేదంటే తేడా ఉందని అర్థం. అందువల్ల కాంతం ఇనుములు అయస్కాంతం శక్తి ఇనుమును ఎలాగే ఆకర్షిస్తుందో నువ్వు కూడా మామూల కృపాశక్తి యొక్క కలిసి నన్ను విడువక కలిసి నాతో నుండి నీ యొక్క కృపాశక్తి చేత నీవే ఆకర్షింపజేస్తుంది. ఎప్పుడూ వదిలిపోకుండా నువ్వు వదిలేసావనుకో మళ్ళీ ఇది కాస్త ప్రపంచం. ఎందుకంటే అక్కడ ఆకర్షణ 2 రకాలుగా ఉంది. ప్రపంచ ఆకర్షణ, నువ్వు పరిగెట్టుకుంటే నీ ఆకర్షణ. ప్రస్తుతానికి దాని ఆకర్షణ చాలా ఎక్కువ కనుక దాన్ని మించిన ఆకర్షణ, దానికి ఆకర్షణ పోసిన వాడు నువ్వు ఏం చేస్తావంటే నేను బాగుపడాలని ముందు ఒకటి చేయి. బాగా తెచ్చింది ఎవరు నువ్వు ముందు నన్ను ఆకర్షించడం కాదు, దాన్ని ఆకర్షించడం ఆపు. ముందు మేము బాగుపడతాం, 50 మార్కులు పడతాయి. కొంచెం వైరాగ్యం వస్తే ఇలా మేము కూర్చుంటాం, 19 వయసులో ఎలా కూర్చున్నాం అలా కూర్చుంటాం మేము. అప్పుడు ఎలాగో జ్ఞానం ఇచ్చింది. అది తగ్గకుండా నువ్వు పెరగకుండా రెండో కుదరదు. అది చూస్తే ఎప్పుడైతే మేము అక్షరమాలు నేర్చుకున్నామో అది ఇంకా శక్తిగా చూస్తుంది, శత్రు వైపు కూర్చుంటుంది. మాగా అంతంత మాత్రం ఉన్నాం. అందువల్ల దాని ముందు డౌన్, దానిలోంచి ఆకర్షించట్లేదు. ప్రపంచాన్ని శక్తి పోతున్న నువ్వే కనుక నా కళ్ళకు ఆకర్షించకుండా చూడు. అప్పుడు నాకు కొంతవరకు నేను నిలబడగలను. అలా నిలబడిన వాడిని నీ వైపు నడవగలను. అప్పుడు నాకు ఆకర్షణ అని ఇందులో ఆయనకు 2 పనులు ఆయన వేస్తున్నట్టు దీన్ని ప్రార్థన అంటాం. అంటే ఎక్కడైతే మన సాధన పనికిరాదో అక్కడ సాధన ఆపి ప్రార్థనగా మలసాలి. ప్రార్థనలో అహంకారం చాలా తక్కువ ఉంటుంది, సాధనలో అహంకారం కొద్దిగా ఉంటుంది. సాధన అనగానే మళ్ళీ దేశశక్తి ఇవన్నీ చూడగానే కొంతమంది సాధనకు పాపం తెలియకుండా అహంకారం ఆఖరి క్షణం దాకా ఆఖరి గుమ్మం దాకా ఉంటుంది. జాగ్రత్త పడ్డమే మనం చేయగలం, కానీ ఎంటర్ లేకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ రావాలి, కానీ తొలగించవలసిన ఆయన పని. మేము అహంకారం తొలగించుకోగలం అన్నా కూడా పెద్ద అహంకారం, చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక. అందువల్ల ఎక్కడెక్కడ నన్ను చెడగొడుతుంది జాగ్రత్త అబ్జర్వ్ చేసుకుంటాడు. అందులో కొంతమంది సాధకులనే అహంకారం లేదు. దాని అర్థం సాధన చేయొద్దని కాదు, అహంకార రాహిత్యంతో కూడిన సాధన పరమాత్మను ఆకర్షణ. నా తెలివితేటలతో సాధన చేశాను కాదు, సాధన చేయగలిగే శక్తి కూడా నువ్వు, సాధన చేయగలిగే అవకాశం. కొంతమంది కనీసం క్షణం కూర్చోవడానికి కలిగే ప్రారంభాలు ఉన్నాయి, వాళ్ళలో పోలిస్తే ఆయన 1 గంట కూర్చోగలుగుతున్నాను. పరిగెత్తే ప్రారంభాలు చాలా మంది, కూర్చునే ప్రారంభం ఎంతమందికి ఈ రోజుల్లో
ఎక్కడుంది? ఆ మాత్రం ప్రారంభ రూపమైన వీలు నువ్వు ఇస్తున్నావు కాబట్టి కనీసం ఒక గ్రంథం చెప్పుకోగలుగుతున్నావు 2 గంటలు. ఈ 2 గంటలు నువ్వు మరో విధంగా ఆలోచన చేస్తే ఎవరికి ఉండే అవకాశం. ఇంకో ఘోరమైన ప్రారంభాలు ఉన్నాయి. ఇది ప్రపంచాన్ని చూసి నేర్చుకోవాలి. నా ఒక్క జీవితంలో చూడడం కాదా, నూతిలో గొప్పలాగా అన్ని పరిశీలిస్తే అప్పుడు నా జీవితం విలువ నాకు. అందువల్ల ఎక్కడైతే ప్రయత్నాలు చాలవో, ఏదో ఈ పరిమిత సాధనతో నమ్మకం దొరకవు, అప్పుడు ఏం చేయాలి? సాధనకి ప్రార్థన తోడవ్వాలి. ప్రార్థన తోడైతేనే సాధన ద్విగుణీకృతం. ప్రార్థనలో అహంకారం తక్కువ. ఇప్పుడు కొంతమంది బాగా ప్రార్థించగలన అహంకారం పెట్టుకుంటే నేను ఎవరు బాగు చేయడం. మేము మీకన్నా బాగా ప్రార్థించగలం, మేము మీకన్నా బాగా చదవగలం, దాని ప్రార్థన ఉంటుంది. ప్రార్థన అంటే అహంకారం చాలా తక్కువ ఉంటుంది, లోయెస్ట్ లెవెల్లో పెడుతున్నాను. అందువల్ల ఆ ప్రార్థనలు అడుగుతున్నారు, కానీ నన్ను విడువక నాతో కలిసి ఉంటుంది. నువ్వు కలిసి ఉంటే నేను నీతో ఉండగలను, కానీ నువ్వు కలిసి ఉండాలని లేకపోతే నేను కలవలేదు నీతో. అదే అక్కడ మనసు స్పష్టంగా చెప్తాను. నేను నీతో కలుస్తానని చెప్పచ్చుగా, కలవలేదు. నేను ఎక్కడ కలుస్తాను? ప్రపంచంలో మ్యాగ్నెట్ లాగేస్తుంది. నేను ఇనుమునే సందేహం లేదు, 2 లాక్కుంటాయి. ముందు లాగుతున్నది ప్రపంచంలో మ్యాగ్నెట్, పెద్ద మ్యాగ్నెట్ అది. అందువల్ల నువ్వు మ్యాగ్నెట్ అయ్యి దాన్ని మించిన మ్యాగ్నెట్ లాక్కుంటే కొంత దీని బంధాలను పెట్టుకో. నేను నా అంతా నీ దగ్గర రాలేను అని స్పష్టంగా తన యొక్క అస్వతంత్రత. భక్తిలో మన అస్వతంత్రతను ప్రకటించడం చాలా పెద్ద విషయం. నేను స్వతంత్రుని అనుకుంటే భక్తి ఎదగదు. నా అస్వతంత్రతను గుర్తిస్తేనే తను అన్ని విధాలా తన అస్వతంత్రుడని విషయం అర్థమైందని గజేంద్రుడు ప్రార్థన పైకి వెళ్ళేది. లేదా చుట్టుపక్కల చూశాడు వీరేమో వాళ్ళు ఇంతమంది ఉన్నారు నా వాళ్ళందరూ హాయిగా మొత్తలు పట్టుకుంది ఆయన్ని, వీళ్ళని పట్టుకోలేదుగా, చుట్టూ నిలబడచ్చుగా. గట్లు ఎదిగిపోయారు ఎంతమంది? ఏమది మనసు మాత్రం మమ్మల్ని పట్టుకుంటే ఆయన గట్లు ఎక్కిపోయారు ఎంతమంది. గట్లెక్కి రాజా 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 అని పిలుస్తాం. కొంచెం పోయి ఎంతగా పిలుస్తాం, బతికుంటే ఇంటికి రా భోజనం పెడతాం. ఈయన ఒక్కడ మిగిలాడు ఆ సరస్సులో. అప్పుడు అర్థమైంది. ఎందుకు అర్థమైంది? పూర్వం భక్తుడు కాబట్టి. ఆపదలో ఉన్న అందరికీ కూడా పరమాత్మ జ్ఞాపకం వస్తాడు అనుకోవద్దు, సంస్కారం ఉండాలి. ఈయన గారు బోధనలో మహాభక్తుడు, పరమాత్మ దేవల ఆ సమయంలో యాక్టివేట్ అయింది కనుక అప్పుడు ఏ రూపంబున దీన్ని తెలుసు ఇత మీద ఏ వేల్పు చింతించు ఎవ్వారిని తీరుదు అని పోతన గారు భాగవతం. ఎవరు వెళ్ళాలి సమయంలో? చుట్టూ ఎవడో లేడే, నావనుకున్న శక్తులు తగ్గిపోతూ వస్తున్నాయి. ఈయన గారికో శక్తి పెరుగుతుంది విరక్షణం. వాడికి తగ్గాలిగా, వాడు యుద్ధం చేస్తున్నాడుగా, వాడికి ఇంకా పెరుగుతుంది. అంటే నా పాప ప్రారంభం వాడి శక్తిని పెంచుతుందా? మన పాపం బాగుందనుకోండి, మన శత్రువుకి బాగా బలం వస్తుంది. వాడి పుణ్యబలం కాదు, మన పాపబలం. అందులో పాపం దెబ్బ కొడుతుంది. అయితే మనం డైరెక్ట్ కొడుతుంది. ఎండరికి 20 ఏళ్ల 30 ఏళ్ల స్నేహితులు శత్రువులు చెప్పాడు. ఇంకా మనసులు తగిలిపోయి నానా గందరగోళం, బీభత్సం, సినిమా పాటలు, ఇవన్నీ విరహ పాటలు మాట. ఇదే ప్రపంచం ముందే ఏమిటో అర్థమైతే హాయి ఉంది. అందువల్ల నువ్వు నాతో కలిసి ఉండాలి. కలిసి నాతో నుండు అరుణాచలుడు ప్రార్థన చేస్తాను. అందువల్ల ప్రార్థన నడిపిస్తూ తర్వాత అరుణాచలేశ్వరుడు బహుశా ఒక తేడాగా చూస్తుంటాడు. ఆయన ప్రార్థిస్తే మాత్రం నాకు ఏమైనా స్పందించే రాగా ప్రార్థన అటెండ్ అయ్యేటటువంటి ప్రార్థన స్పందించే స్వభావం నాకు లేదంటావా ఉందంటావా అన్నట్టు నేను చూశాడేమో. ఇది రూపమైనట్టు కరుణ అంటే ఆయన యొక్క వైభవాన్ని ఆయనకే చెప్పడం. ఇది ఇల్లు చెప్పడం అంటే అరుణాచలేశ్వరుడు గర్వం తీసుకురావడం అని కాదు. అరుణాచలేశ్వరుడు అంటే తానేమిటి అర్థం చేసుకున్నాడో చెప్పడం. పరమాత్మ ఎందుకు మనం చివరిదాకా చూస్తాడంటే వీడు నా గురించి ఏమాత్రం అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్నవాడు ఆయనని అర్థం చేసుకోడు. తప్పకుండా అర్థం చేసుకోకపోతే నువ్వు మాత్రం అలా ఉండి నేను వ్యవహారాలు చెప్పబెట్టి వస్తా ఉంటుంది. అర్థం చేసుకున్నవాళ్ళు అక్కడ కూర్చుని ఆయన చేత వ్యవహారం చేయిస్తాడు. వాడు భక్తుడు. రైతు బజార్కి నేను కూరగాయలు చేయడం కాదు, నేను ఇక్కడ కూర్చుని కృష్ణ వెళ్ళి చేయాలి, వెళ్ళి తేవాలి, నేను వండి పెడతాను. వాడు భక్తుడు. అంతేగాని మనం సగం నమస్కారం తిరిగి మనం బ్యాగ్ కొట్టి పోతాం. ఇది ఆయన వెళ్ళని విశ్వాసం. మనం ఆయన కదిపే శక్తి ఏది, కుదిపే శక్తి ఏది. బండరాయి అంతవరకు కదలదు. శక్తి వచ్చిందా? అందుకే గిరి రూపమైన బండరాయిలా కనిపిస్తున్నాం లోపల. ఆ బండరాయి అంటే కర్మచక్షువుకి బండరాయి, జ్ఞానచక్షువుకు కరుణాసముద్రం. 2 విరుద్ధమైనటువంటి సమాసాలు మనసు ఇక్కడ ఉపయోగించారు. విరుద్ధమైన ప్రయోగాలు. పైకి చూస్తే గిరి రూపం, గిరి అంటే కొండ. ఏముంది, అన్ని కొండలాగా అది కూడా కొండ.
4 పర్వతాలు మరిస్తేనే ముక్తిస్తాయి. మరిచి వెళ్ళకలే చూడక్కలేదు. అరుణాచలం, సింహాచలం, వెంకటాచలం, శ్రీశైలం. ఇవి భగవద్ విభూతిని నిండా నింపుకున్నటువంటి పర్వతాలు. ఈ మాట ఎవరైనా అడుగుతారేమో, రామయ్య అడుగుతారు. ఈ 4 పర్వతాలు దివ్యత్వాన్ని నింపుకున్నవి. వాటిని స్మరిస్తే చాలు. ఎలాగైతే గంగానదిని స్మరిస్తే చాలు, చూస్తే పవిత్రత, నీళ్లు తాగితే ఇంకా పవిత్రత, స్మరిస్తే చాలు. శంకరాచార్య గంగా స్తోత్రంలో అంటారు, అమ్మా నేను స్మరిస్తే చాలు పాపాలన్నీ దిగంతాలకి పారిపోతాయి. దిగంతాలకి ఇంకా వాడికి ఎక్కడ స్నానం ఉండదు బ్రతుకులోనే. నేను స్మరిస్తే ఇంకా దగ్గరికి వెళ్ళి నేను అర్చిస్తే, నీలో స్నానాన్ని మునిగితే, నేను కూర్చొని అర్చన చేస్తే, నీ గురించి అక్కడ ఆచార్య వారి స్తోత్రం, గంగా నది మధ్యలో కూర్చొని ఆచార్య వారి స్తోత్రం మాట్లాడుకుంటే 4 బోట్ల మీద వెళ్ళి ఆ ఇసుక తిన్నవి కూర్చుని ఏమో యమునా నదిలో మేము అలా చేస్తాం. యమునా నదిలో కూర్చొని మాధవుడు వైభవం అని చెప్పుకుని యమున మధ్యలోకి వెళ్ళి ఎందుకు ఇసుక తిన్నలు ఉన్నాయి అక్కడ ఆ విధంగా చేస్తాం. గంగా నదిలో అలా చేస్తే ఇంకా 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 ఎవరంతా చేస్తున్న వాడే కలుగుతాం. అందువల్ల పైకి చూస్తే గిరి రూపం, లోపల చూస్తే కరుణాత్మం. ఎలా చెప్పారైనా ఆయన జ్ఞానశక్తి ఉంది కనుక చెప్పారు. మరి ముందు మాట ఎందుకు చెప్పారు? జ్ఞానశక్తి లేని వాళ్ళ కోసం. జ్ఞానశక్తి లేని వాళ్ళందరూ బండరాయి అనుకుంటారేమో. బండరాయి అనుకోకండి. బండరాయిలా కనిపిస్తున్నటువంటి అది జ్ఞానస్వరూపం. అది గడ్డకట్టినటువంటి జ్ఞానానంద సముద్రం. జ్ఞానమే ఆనందం, ఆనందమే జ్ఞానం. ఒక స్థూల రూపంగా కనిపిస్తే అది అరుణాచలం. మనకి కూడా కరుణ అనేది ఉంటుంది. మనకి ఏదో కరుణ ఉందనుకోండి, ఇది మనకు ఉన్నదాన్ని పక్కవాడికి, మనం ఉన్నదాన్ని వాటిలో షేర్ చేస్తుంది. లేదా వాళ్ళకి ఏదో మనం దేహరూపంగా సాయం చేయదు. ఇది మన స్థాయిలో కరుణ. భగవంతుడికి జీవకోటి మీద కరుణ ఏర్పడితే అపరిమితమైన వాడు ఒక పరిమితుడిగా కనిపిస్తాడు. మన కోసం నామరూపాలు ధరించి మన నేత్రాలకు అందుతాడు. మన యొక్క ముఖ్యంగా మన ఇంద్రియాలకు అందని పరమాత్మ మన యొక్క ఇంద్రియాలకు అందే రీతిలో రావడమే ఆయన యొక్క అపారమైన కరుణ. అది లేదనుకోండి, భగవంతుడు ఉన్నాడు అన్నాక ఆచూకీ లేదు. ఏ ప్రహ్లాదు లాంటి వాడికి తెలుస్తుంది. కర్మవ్యాధిని గుర్తించడానికి పవిత్రత కావాలి. నామరూపాలుగా తెలుస్తున్న దాన్ని పట్టిన చూడండి. బ్రహ్మాండం అంతా కలిపి శివలింగం ప్రదక్షిణ చేయగలమా? కానీ ఇవాళ 14 కిలోమీటర్లు నడిస్తే చాలు శివ ప్రదక్షిణ అయిపోతుంది. దిగొచ్చాడు కాబట్టి నిండా 14 కిలోమీటర్లు వస్తున్నారు. 14 కిలోమీటర్లు నడిస్తే చాలు పరమశివుడి ప్రదక్షిణ అయిపోతుంది. అంటే ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి పరమాత్మ తను కుదించుకుని నామరూపాలలోకి దిగుతాడు. నామరూపాతీతుడు నామరూపాలకు దిగడమే జీవకోటి మీద అపార కరుణ. అందువల్ల కరుణా సముద్రం అన్నారు. కరుణా సముద్రం ముందు నువ్వు గిరి రూపం. వరస ఇట్టించట్టు చదువుతాం, అన్వయం మాత్రం అట్టి. కరుణా సముద్రమా గిరి రూపమైనట్టు అట్ని. కనుక గిరి రూపం అవడం అంటే నిన్ను అర్చన చేసుకునే అవకాశం మనకి ఇచ్చావు. నిన్ను స్మరించుకోగలిగే శక్తి, ఈ నేత్రాలతో చూడగలిగే శక్తి. నేత్రాలకి శక్తి పోస్తున్నవాడు ఈ నేత్రాన్ని కనిపిస్తున్నాడు. ఎక్కడ పరమాత్మ అయ్యేది ఏం చూపించాలి? ఇంకంతకన్నా కనిపించకపోతే ఏంటి ప్రపంచం లాంటి ఊర్లో ఎక్కడ భగవంతుడు రూపం లేదనుకోండి. ఇప్పటిదాకా రూపాలు లేవనుకోండి. భగవంతుడు ఇప్పటికే రూపాలు చూపిస్తేనే బోధపరచలేవు. ఇంకేది లేకపోతే ఏంటి? మనకి ఏది ఆధారం ఏముంది? మనసుకు ఆలంబన ఉండాలా, దాంతో సపోర్ట్ ఉండాలా ధ్యానానికి. రామకృష్ణాది రూపాలు లేకపోతే, మహాత్మ రూపం లేకపోతే మనసు ఏమి చూస్తుంది? ఇది ఎంతసేపు నామరూపం నేను తిండి. ఆయన నామరూపాలు దిగనని చెప్పి మీద కూర్చున్నాడు. ఎలా వెళితే మధ్యలో మన శైవజ్జి పెట్టి. కాబట్టే మా కోసం దిగొచ్చేవారు. అనంత బ్రహ్మాండాలు నిండిపోయినారు. యజుర్వేదంలో ఉంది పరమశివుడి యొక్క వర్ణన. అనంత బ్రహ్మాండం కలిపితే ఒక శివలింగం. ఈ శివలింగాన్ని అర్చన చేయడానికి వాడు బయలుదేరాడు. వాడు అనుకున్నట్టు శివలింగం నాకన్నా వేరుగా ఉండి అర్చన చేస్తాను కదా. బ్రహ్మాండంతో శివలింగం అయితే నేనెక్కడ ఉన్నాను? పరమశివ నీలోనే ఉన్నాను, ఇంకేం అర్చన అన్నట్టు యజుర్వేదం చెప్తుంది. అంతా నువ్వే ఉన్నావు, నీలో నేను ఉన్నాను. నేను అర్చన చేయడానికి అవకాశం ఉంది. నీకు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? నీళ్ళు అందులోనే ఉన్నాయి. నీకు ఏదో మొత్తం అందులోనే ఉంది. మొత్తం అన్ని సామగ్రి అందులో. ఆవు అందులోనే ఉంది, పాలు అందులోనే ఉన్నాయి. మొత్తం ఏవైతే తేనె, మొత్తం ఏవైతే అభిషేక జలాలు, అభిషేక ద్రవ్యాలు అవన్నీ కూడా నీలో భాగంగా తెలుసు. ఇంకా నేను అర్చన చేసి దేవుంది నువ్వు నాకంటూ ఎదురుగా కనిపిస్తే వీటిని నీకు వేయగలను. అదే కదా బాలమురళీకృష్ణ గారు తత్వం పాడతారు. అక్షయావుల పాలు అభిషేకం చేద్దామంటే లేగదుడు అని ఆయన ప్రసిద్ధమైనటువంటి తత్వాలు బాలమురళీకృష్ణ గారు పాడింది. అందువల్ల ప్రపంచంలో ఏదైనా ఎంగిలే.
ఎంగిలి కానిది భగవంతుడి కోసం మనం కాల్సిన కన్నీరే ఎంగిలి. అందుకే పరమాత్మ దానికోసం ఏ భక్తుడైనా నా కోసం 2 కన్నీళ్ళు కాలుస్తాడేమో. భక్తి వస్తే కానీ, భక్తి హృదయం వస్తే కానీ కన్నీళ్ళు రావు బయట. పరమాత్మ ద్రవీభవించాలి. పరమాత్మ స్మరణతో ఆయన గారికి ఏమి ఇవ్వాలి ప్రపంచంలో ఏది మందని ఆయనకి ఇవ్వడం. ఇది కలిగితే పాయసం తయారవుతున్న జ్ఞానం పెట్టాడు లోకంలో. ఆ జ్ఞానం ఉంటేనే పాయసం తయారు చేస్తాం, కానీ ఈ ప్రాసెస్ లేదనుకోండి, ఈ జ్ఞానం లేకపోతే తయారు చేస్తాం. ఆ 2 పదార్థాలు కలిపితే పాయసం కాకుండా విషయం వచ్చింది అనుకోండి, దాన్ని తయారు చేయదు కదా. ఎవడు చెప్పాడు సేమియా ఇది కలిపితే పాయసం వస్తుంది? జ్ఞానం పెట్టాడు కదా లోకం. ఆ జ్ఞానం పెట్టినందుకు ఆ జ్ఞానం సహాయంతో వస్తువు తయారు చేసి ఆయనకే సమర్పిస్తే అదే సమర్పణ భావం. సమర్పణ భావం వల్ల అహంకారం తగ్గుతుంది. అందుకే ఏదైనా చేస్తామని పరమాత్మ సమర్పించండి అంటారు. ఆయన కూడా 9వ అధ్యాయంలో అడిగాడు, ఏం చేసినా సరే తత్పురుష మదర్పణం, 2 చేతులు దాచి నువ్వేం చేసినా నాకు ఇచ్చేయండి. మొత్తం ఇచ్చేయకుండా చూపించి పట్టుకుపోను నాకెందుకు. పాయసానికి వాచిపోయినా ఇంట్లో 10 2 నిమిషాలు తింటే మనకే షుగర్ పెరుగుతుంది. అది నాకెందుకు కాదు. ఒకసారి చూపిస్తే అంత నాదైన దోషం ఉంచుకున్నావు కదా, ఆ నాదైన దోషం నాదిగా తీసుకుంటాం. అప్పుడు అది తింటే నీకు భక్తి పెరుగుతుంది. క్రమంగా నాకు ఏదో చెప్పాలి కదా. పాయసం పట్టు కూర్చున్నావు కాబట్టి పాయసం చూపించాను. అలా లేకపోతే పాయసం పులిహార దిక్కుమాల వాళ్ళు పంపండి. అందువల్ల అది ఏది నా వైపు చూపిస్తే ఏది మనకి మోజో దాని మీద ఆధారం చేసుకున్న పరమాత్మ భక్తి పెట్టుతాడు. రూపాయలు నవరాత్రులు వస్తున్నాయంటూ పులిహార ఆవిడ చింతలో తెలియదు కానీ. అందువల్ల నీ యొక్క అంటే నవవిధ భక్తులు నీ ఎందుకు ప్రదర్శించడానికి నువ్వు దిగొచ్చావు కాబట్టి అరుణాచలం మంచు. అరుణాచలం అనగానే నిజంగా నీ యొక్క దివ్య స్వరూపం చూపిస్తే అసలు మా మనస్సు అనేది మా బుద్ధి అక్కడ యాబ్సెంట్ అయిపోతుంది. అయినా ఒక రూపం చూడగానే ఫోటోలో పెట్టించుకుంటాం. ఈ గిరిది కాస్త దానికి ఫోటో వేసేస్తున్నాం, దండ వేసేస్తున్నాం, దానికి ఎలా పెట్టేస్తాం మొత్తం అరుణాచలం వేస్తుంది. అయితే ఒక మన సందేహం వస్తుంది, 14 కిలోమీటర్లు తిరిగితే శివప్రదక్షిణ అవుతుందా అని. సందేహం లేకుండా అవుతుంది. సందేహం ఉంటే తిరగడం మానేస్తుంది. మన కోసం పరమాత్మ దిగొచ్చినప్పుడు ఏమండి ఈ ప్రదక్షిణ శివప్రదక్షిణ సమానం అవుతుందంటారా? సందేహం ఉంటే, సందేహం ఉన్నవాడే రావచ్చు. సందేహం లేనివాడికో తప్పనిసరిగా సందేహమే మన ఎదుట నిలబడు. దేహాల నిండా సందేహాలు. ఏవో తిరిగాం కానీ స్వామి ఒప్పుకున్నాడంటారా అంటున్న వాడికి 14 కిలోమీటర్లు అవ్వడం ఏంటి? మనం 14 నీకు తిరగలేం కానీ తిరగడం 14. 50 అయితే నమస్కారం పెడతాం. ఇప్పటికే ఆటోలు ఎక్కేస్తున్నాం. ప్రారంభంలో రోజు 3 తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాడు ట్రిప్ మొత్తానికి ఒకసారి తిరుగుతుంది. అది మధ్యలో కూర్చుని 2 మధ్యలో ఏదో డ్రింకులు తాగి గొప్పగా ఉండాలి. ఇది అందరికీ మరి వృద్ధాప్యం వస్తుందిగా, విద్యార్థి వస్తుంది అందరికి. కనుక ఇన్ని అంటే మా ఇంద్రియాలకు అందే విధంగా ఉండి ఇంద్రియాలకు పవిత్రత ఇస్తున్నావు. నీ నామస్మరణ, నీ రూపం, నీ యొక్క ధ్యానం, నీ వైపు మా యొక్క కదలికలు ఇవన్నీ కూడా క్రమంగా ఈ కాళ్ళు షాపింగ్లు తిరిగి చెడిపోయి కూర్చుంది. 14 కిలోమీటర్లు చుట్టూ తిప్పితే ఆ బట్టలకే కాదు ఊరందరి బట్టలకి ఇది పరిగెట్టింది. అసలు బట్టలు ఎవరైనా బట్టలకి వెళ్తారంటే ఇందులో ఎక్స్పెక్ట్ వెళ్ళింది. ఈ షాప్ వాళ్ళు తెలుసు, ఆ షాప్ వాళ్ళు తెలుసు, సీఎంఆర్ రమణ గారు తెలుసు, వీడు తెలుసు, వాడు తెలుసు, వీడు తెలుసు. వెళ్ళడం వాళ్ళకి కమిషన్ ఇస్తున్నాడు. ఎన్ని తిరిగిందో ఈ కాదు సార్, నీ చుట్టూ తిప్పని స్థితిలో పవిత్రం అవుతుంది. ఇంద్రియాలు పవిత్రం అవ్వాలి కదా అరుణాచలం. అందువల్ల పవిత్రం అవ్వడానికి ఇంద్రియాలని పవిత్రం చేసుకోవడానికి నువ్వు తగ్గి అవుతుంది. ఆ తగ్గడమే కరుణ. ఎలాగో కరుణ చూపించడానికి వచ్చావు కాబట్టి ఆ పనిలో పూర్తి చేయు అని అడుగుతారు. కృప చేసి నన్ను వచ్చావుగా, లేని లక్షణం ఏం కాదు, ఉన్న లక్షణమే కనుక నువ్వు ఆ పనిలో పూర్తి చేసి కాదు. ఆ కృప మధ్యలో ఆపేయడం కాదు, ఇంకా కొనసాగేటట్టుగా చేసి నన్ను నీతో ఐక్యం తీసుకో అని చెప్పి తర్వాత భగవంతుని ఒక్కొక్క దాంట్లో దర్శించారు. గిరిరూపంగా దర్శించారు. కానీ గిరిరూపంగా ఆయన రాకముందు కూడా భగవంతుడిని మీరు ఎక్కడ ఎక్కువ ఉపాసన చేస్తే ఫలితం ఉంటుందంటే మన ఇష్టదేవత ఎవరైనా కావచ్చు, శాస్త్రరహస్యం ఇష్టదేవత ఎవరైనా కావచ్చు, దానిని సూర్యుడిలో చూసి గణపతే కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానిని సూర్యుడిగా భావం చేస్తే ముందు సూర్యుడిగా ఆ దృష్టిలో నమస్కారం పెడితే చాలా శక్తివంతం. ఆదిత్య హృదయ స్తోత్రానికి ఉన్న శక్తి ఇంత రాముడికే దుఃఖాన్ని పోగొట్టు, జగదభిరాముడికే దుఃఖం పోగొట్టేది ఆదిత్య హృదయం. ఎలా చంపాలి రాయి రావణాసురుడి తలపట్టు కూర్చున్నాడు దగ్గర. రాముడా రావణాసురుడే కదా సమస్య. తపోబలం ఉన్నవాడు అసలు చంపలేదు, చాలా కష్టం. అందువల్ల వాడిని తపస్సుని మించిన, ఆ బలాన్ని మించిన దైవబలం తనకు రావాలి. దైవమే ఆ రూపంలో ఉంది కానీ రాముడు అతను అడుగు లోకానికి ఆదర్శం చూపించాలి. నీ శక్తి చాలన్నప్పుడు
దైవాన్ని ఆశ్రయించు అని చెప్పాలి. అందుకే ఋషి వచ్చాడు అక్కడ, అగస్త్య ఋషి, అగస్త్య మహర్షి వచ్చి ఆయన గారికి ఒక మార్గం చూపించారు. అక్కడ చెప్పింది ఆదిత్య హృదయం. తెల్లవారితే ఎవరు లేకపోతే ముందు ప్రాథమికంగా బ్రతుకులు లేవు వాడి సూర్యుడు. అందుకే నమస్కారవంతుడు ఎవడైనా, హిందూ అనేవాడు ఎవడైనా సరే ముందు తెల్లవారుగానే ముందు నమస్కారం సూర్యుడు. ఆయన లేవకముందు లేచిన వాడు వాడు ధన్యుడు. ఆయన ముందు ప్రాతకాలంలో నమస్కారం చేస్తే సూర్యుడు జ్ఞానస్వరూపం, ఆరోగ్య స్వరూపం, ఒకటైంది సమస్త ఐశ్వర్య ప్రదాయం. అందువల్ల ఆయన దేవాల మానసిక ఆరోగ్యం బాగుంది. ఎందుకంటే హనుమంతుల వాడు ఆయన దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. ఆయన ఏదో చోట ఆకడగా నిరంతరం ప్రయాణం చేస్తుండాలి. ఆయనకు తగ్గట్టుగా శిష్యుడు, తగిన శిష్యుడా, సామాన్య శిష్యుడా, మొత్తం 4 దిక్కుల్లోకి పాదాలు ఇలాగా చాపేసి ఈయన తిరిగాడు. తిరిగి ఆయన దగ్గర నవ వ్యాకరణం చేసి వేదాలు మొత్తం చేసి ఆయన దగ్గర నుంచి వర్తిస్తూ పొందాడు. కనుక హనుమ డైరెక్ట్ డిసిపుల్ ఆఫ్ సన్ గాడ్ కదా. అందువల్ల జ్ఞాన సూర్యుడు, ఆ సూర్యుడిలో అరుణాచలేశ్వరుడు క్రింది మీదటను చిన్నుందు కిరణమణి, కిరణం అంటే ఆయన నాకెందు గతి మాపు అరుణాచల క్రింది మీదటను అంటే అనుగ్రహించడం అలవాటు లేదన్నట్టుగా మళ్ళీ చూసాడు ఈయన గారు. అదేమిటది అనుగ్రహించడం అలవాటు లేదా? కిరణమణి, కిరణాలతో ప్రకాశిస్తున్న మణి. మణి అంటే సహజ ప్రకాశం కలది అని. సూర్యుడు ఎప్పుడు సహజంగా ప్రకాశిస్తుంది. రాత్రి మన దగ్గర లేడు అంటే ఒక ఏర్పాటు. అది ఉంటే రాత్రి రాదు కనుక, రాత్రి రాకపోతే నిద్ర రాదు కనుక, ఒక నిద్రకు అనుకూలమైన వాతావరణం ఇవ్వడం కోసం భూమి యువతల పక్క తిరిగితే, సూర్యుడు వెళ్ళడం లేదు, భూమి యువతల పక్క తిరిగితే చీకటి వస్తుంది. అప్పుడు ఇంకోరు వెలుగు వస్తుంది. వీళ్ళ అమ్మాయి కూడా పడేస్తారు. అందుకే మనం పడుకుంటే వీళ్ళు వేసి వాళ్ళు వేసుకోండి. ఇదే ప్రపంచం. ఈ ఏర్పాటు లేదనుకోండి, నిద్రలు ఉండవు. ఇంకా మెలకువ రూపంలో ఒకరినొకరు ఇంకా హింసించుకోవాలి. ఏదో 8 గంటలు ఎంతో మంది యాబ్సెంట్ అవుతుంది హింస ఇంట్లో. అది కట్టలేదు అనుకోండి, ఇంటికో పిచ్చి డాక్టర్ ఉండాలి, వాడికో పిచ్చి డాక్టర్ ఉండాలి. వాడి వీళ్ళు ఉంది కదా, ఇంటికో పిచ్చి డాక్టర్ నిద్ర లేకపోతే ఏదైనా చెప్పుకున్నానే అటు ఇటు తారువారు చేస్తే అలా ఉంటుంది. అందువల్ల నిద్రాయ నమో నమః, ముందు నమస్కారం. నిద్ర రూపంగా ఉన్న పరమాత్మ నీకు నమస్కారం. రుద్రము నిద్రను కూడా కీర్తించింది. నిద్ర స్వరూపుడా యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. దుర్గా సూక్తంలో నిద్రలో నిద్ర రూపంగా నువ్వు ఉన్నావు కనుక అక్కడ యాబ్సెంట్ అవుతుంది. ఏమిటి యాబ్సెంట్ అవుతుంది? ఒకరినొకరు హింసించుకోవడం కాదు, నన్ను నేను హింసించుకోవడం యాబ్సెంట్ అవుతుంది. నన్ను నేను హింసించుకుంటే అవతల వాడిని హింసించకుండా ఉండలేను. నేను సింహంగా ఉంటే లేని హింసించకుండా ఉండే ఎలా ఉంటాను? నేను లేనే ఉంటే సింహాన్ని హింసించాలి కనుక నా దగ్గర నుంచి బయలుదేరుంది. కానీ అవతల వాడిని చూస్తుంటారు, మీరు హింసించేది వాళ్ళు సింహం నేను సింహం సరిపోయింది కదా. అందువల్ల ఓ కిరణమణి, ఓ పరిపూర్ణుడా, కిరణములు లోకం మీద ప్రసరింపజేసేవాడా, నీ కిరణాలు లోకం మీదకి వస్తూ శుద్ధంగా ఉన్న వాటిని అశుద్ధంగా ఉన్న వాటిని కూడా తాముతుంది. అది నా క్రింది మీదటను అంటే శుద్ధమైనది అశుద్ధమైనది భేదం లేకుండా ప్రతి వస్తువుని కూడా లోకంలో ప్రతి వస్తువు నీకు కిరణ రూపంలో తాకుతుంది. అక్కడ ఏమైనా వ్యత్యాసం చూపిస్తున్నావా? అందుకని కిరణ రూపంలో ఆ మురికి నీటిలోకి వెళ్ళకపోతే లోపల బ్యాక్టీరియా ఎవడు ప్రాణం పోస్తాడు? సూర్యుడు ప్రాణప్రదాత. అందుకే 4 రోజులు కనుక సూర్యుడు రాకపోతే ముసురు బట్టి మన ప్రాణం సరిగ్గా లేక చికాకుగా ఉంటాం. ఎందుకని చూడండి, దూరమైన ఇళ్లలోనే బట్టలు ఎండవు, ఇల్లంతా సాగవాళ్ళ పంపలాగా అలాగే వెళ్ళి గోల ప్రతి ఇంట్లో మనిషిలో ఉత్సాహం ఉండదు. చూడండి, ఇది పేషెంట్ లాగా అలా తప్పదు కదా లేదు తింటుండడం, అలా పడుకుంటూ ఉండాలి, ఏదో తెలియనట్టు ఒక మగత ఆకాశంలో అంత పెట్టేడు అవినాభావ సంబంధం. ఎలా ముందు బుద్ధికి ఉత్సాహం రావాలి కదా. అందుకే ఆయన గారు వస్తున్నారు, దేవయ్య రామ అని చెప్పి విశ్వామిత్రుడు దగ్గర నేర్పించింది. కర్తవ్యం దైవవాన్వితం. భగవంతుడు నీకు విధించినటువంటి ఏదైతే కర్తవ్యం ఉందో దాన్ని పరిపూర్ణం చేయడానికి నిద్రలే. నువ్వు పడుకోవడానికి రాలేదు ఇక్కడికి. రావణాసుర వధ, దానికన్నా ముందు అమ్మవారిని చేపట్టడం లేని చెప్పి అక్కడ కౌశల్య సుప్రజ రామ. కౌశల్యకి పుట్టినటువంటి బుద్ధి బిడ్డడా సుప్రజ అంటే అందమైనటువంటి సంతతి. సంతతి ఏముంది లోపల బోడుకుంటున్నాడు, అందమైన సంతతి, వంశానికి పేరు తెచ్చేవాడు. రామ అనగానే మరిస్తే చాలా రామనామం గొప్పంటాను. త్యాగరాజస్వామి వారు చెప్పాలి, సరే భద్రాచల రామదాస్ గారు చెప్పాలి. ఆవు పాలను బాగా కాచి దాని మీద వెన్న కాస్తా తీసి కాదు మేగడ తీసి దాంతో పంచదార కలుపుకొని తాగితే
ఒకసారి కలుపుకుని ఆ మేఘ తింటే అదే ఇదేం తీపండి రామనామే బాగుందంటాం. అలా చెప్పారు భద్రాచల రామరావు. రుచికి బాగా మనకు అందుబాటులో ఉన్న వస్తువు మేగడ. అది కూడా ఆవు పాలు బాగా కాచితే మేగడ గట్టిగా పడుతుంది. దానిలో పంచదార కలిపితే అది రామనామం స్మరిస్తే వచ్చే తీపి ముందు వెలవెలపోతుంది అని భద్రాచల రామరాజు గారు కీర్తన. అందువల్ల కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య. పూర్వ సంధ్య అంటే తెల్లవారు అది ఉత్తర సంధ్య ప్రవర్తతే. ఏదో మనుషులా కనిపిస్తున్నావు కానీ మనుషులు శార్దూల పులి వంటి వాటిని పరమ శక్తివంతుడు. ఏమిటో అలా పడుకున్నావు, 5 అడుగుల వాడే కనిపిస్తున్నావు. సామాన్య శక్తి, నీ శక్తి ఎవరు తెలవన్నా తెలుస్తుంది కదా. ప్రతిష్ట అంటే జాగృతులకు రా, తమోగుణాన్ని విడిచిపెట్టు, లే ప్రతిష్ట లే, కర్తవ్యం దైవమాన. దైవము నీకు విధించిన కర్తవ్యాన్ని చేయి. దైవముగా నీకు నువ్వే విధించుకున్నావు ఈ అవతారాన్ని కనుక లే. నీకు చెప్పాలా, రాముని లేపక్కలేదు. రాముని నిద్రలేపే సౌభాగ్యం విశ్వామిత్రుడు లేదు. రాముడి నిద్ర ఏంటి? నిద్ర నటన. కానీ అందరికీ భగవంతుడు నిద్రలేపే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? యశోద దొరికింది. ఆ దేవుడు పాపం వ్యాసుల వారు చూపిస్తాం ఆ భాగ్యం. పిల్లలు నిద్రలో చాలా అందంగా ఉంటారు, ఎందుకంటే లేచగా ఉంటారు కాబట్టి. లేచగా చెయ్యాలి, లేవనంత వరకే పిల్లలు. అది చెప్పరు, నేను చెప్తాను సత్యం కాబట్టి నవ్వే. కానీ అందం ఉంటుంది, ఎందుకంటే కొంత వయసు దాకా, ముఖ్యంగా 6 నెలల దాకా. ఇంకా వాళ్ళలో ఎందుకంటే లోపల దైవస్పృహతోనే పైకి వస్తాం. 8 నెలల్లో ఉండగా భగవంతుడికి సంబంధించిన ఆలోచన కలిగితే పూర్వజన్మ సంస్కారాలు పరమాత్మ చూపిస్తాడు ఒకసారి. ఇవన్నీ కూడా ఉపనిషత్తులో ఉన్నాయి కనుక అక్కడ దైవానికి సంబంధించిన ఆలోచనలు చేసి బయటకు వస్తాం. ఆ దైవత్వం ఉంటుంది సుమారు 3 నెలలు 4 నెలలు. అక్కడి నుంచి ఇంకా పాడేయడం ప్రారంభిస్తాడు, మనం గుర్తిస్తాడు. ఇది మనం గుర్తించలేదు. ఇంకా అక్కడి నుంచి పాడే మనతో వచ్చాడు. అదే ఇంకా వాళ్ళలో పూర్వ సంస్కారాలు ఉన్నాయే అదే అక్కడ దాకా మాత్రం. అందుకే పిల్లలు దైవంతో సమానం. నిద్ర లేపకండి, నిద్రలు నవ్వుకుంటుంటారు. ఎవరు వాళ్ళు నమ్మిస్తున్న నిద్రలో తర్వాత వాళ్ళతో ఆడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మెలకువలో వస్తువులు తింటే ఆడే అంత సంస్కారం రాలేదు. వాళ్ళ మనసుకి అది ఉత్సాహం ఇవ్వాలి నిద్రలో ఆడి. ఇది నిద్రలో వాళ్ళు అవుతుంటారు. అదే 2-3 నెలలు 4 నెలలు ఉంటుంది. ఈ కాలంలో ఇంకా తగ్గిపోతుంది. పూర్వం ఉండేవారు కానీ ఇప్పుడు కొంచెం ప్రతిదీ ఎర్లీ కనుక అసలు ఎర్లీ. అదే వాడు 2వ నెలకి వెళ్ళిపోతుంది ఈ బాల్యం. నేను అక్కడి నుంచి వాడు అన్ని నించిపోయి నాస్తూ సర్లేదు. అందువల్ల కిరణమని ఈ కిరణాలు కనుక ఎలాగైతే అసలు వస్తువు గొప్ప వస్తువు అనే భేదం లేకుండా అందరి మీదకి ఈ కిరణాలు వెళ్తున్నాయో ఆ విధంగానే అధముడు హృదయంలో అంతర్యామిగా ఉన్నావు, పరమ జ్ఞానుల హృదయంలో అంతర్యామిగా ఉన్నావు, మధ్యస్థుల హృదయంలో కూడా అంతర్యామిగా. హిరణ్యకశిపుడిలో అంతర్యామిగా ఉన్నవాడివే, ప్రహ్లాదుడిలో కూడా ఉన్నవాడు. కానీ ఇద్దరికి విష్ణు అంటే నిర్వచనం ఇద్దరికి ఊరంత దూరంగా ఉంది. ఉన్న ప్రపంచంలో ఉన్న అనేక మందిలో విష్ణు అనేవాడు ఒకానొకడు. ఇది హిరణ్యకశిపుడి గారి నిర్వచనం. పిల్లవాడి నిర్వచనం ఉన్నది విష్ణువే. ఎంత తేడా ఉంది ఇద్దరికి. ఉన్న అనేక మందిలో ఒకడు విష్ణు. వాడు ఎక్కడో వైకుంఠంలో కూర్చున్నట్ట. ఈయన గారంటే భయపడిపోయి పారిపోయాడు. విజయబాబు వైకుంఠం ఆయన కనిపించలేదు ఉన్నాడు కానీ ఏమనుకున్నా నేనంటే భయపడిపోయి ఈయన గారు పలాయనం చిత్తగించాడు అన్న భావంతో అనుకుంటాడు. అది హిరణ్యకశిపుడు విష్ణువుకి ఇచ్చిన నిర్వచనం. మిగతా వాడికో రెండో వస్తువు లేదు ఉన్నది. ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్లు కలిపేడే సృష్టికర్తకు నమో నమః. ఈయన గారు ఆయన గారు విష్ణు అంటే ఉంది చెప్పాడు. మరి ఇద్దరు హృదయాల్లో అంతర్యాగం ఉన్నవాడు వాడేనా? అందువల్ల అధముల హృదయంలో కూడా అధముడు అంటే ఎవడో కాదు, భగవంతుడి వల్ల బ్రతుకుతున్నా భగవంతుని గుర్తించిన వాడు అధముడు. అధముడు అంటే ఏదో నిర్వచనాలు ఎక్కడో వేదాంత స్థాయిలో అది. బ్రతుకుతున్నది పరమాత్మ వల్లే అయినా పరమాత్మ వల్లే బ్రతుకుతున్నానని స్పృహ లేకుండా బ్రతికేవాడు అధముడు. కొంత గుర్తిస్తే మధ్యముడు. అదే పనిలో ఉంటే ఇది నిర్వచనం. అందువల్ల అందరి హృదయాల్లో కూడా ఉండి అయ్యోడి పాపాత్ముడు పుణ్యాత్మం కాకుండా అంతర్యామిగా ఉండి వాళ్ళందరినీ నిద్ర రూపంలో నిద్ర తీసుకుంటున్నావు. మళ్ళీ మెలకు రూపంలో పైకి వాళ్ళ మీద వాళ్ళ ఇంద్రియాల మీదకి ఎలాగైతే సూర్యుడు మొత్తం అన్ని రకాల వస్తువులను కిరణాలు ప్రతిరింపజేస్తున్నాడు, అంతర్యామిగా ఉన్న ఓ సూర్యుడా నీ యొక్క చైతన్య కిరణాలను అందరి ఇంద్రియాల మీదకి దుష్టులు శిష్టులు పాపాత్ములు పుణ్యాత్ములు ఒకటే ప్రపంచం అంతా పశుపక్షాలు క్రిమికీటకాలు ప్రపంచంలో అంతర్యామి నువ్వే సర్వాంతర్యామి ఎందుకంటే సర్వాంతర్యామి రూపుగా ఉన్నటువంటి సూర్యుడా అందరి మీదకి చైతన్యకరణాలు పంపిస్తున్నావు కదా. కాబట్టి మనసు లేస్తుంది. మనసు స్వతంత్రం కాదు కానీ స్వతంత్రంగా కనిపిస్తుంది. ఆ కనిపించడమే అహంకారం. అదేం స్వతంత్రం అయితే గాఢంతలో ఏమైంది మనసు కాదు.
అందువల్ల మనసుని యాక్టివేట్ చేసి దాని నుంచి దేహాన్ని ఇంద్రియాలను యాక్టివేట్ చేస్తే ప్రపంచం కనిపిస్తుంది. అందుకే మళ్ళీ వెనక్కి లాగేస్తారు అది చైతన్యాన్ని. ఇప్పుడు సూది దగ్గర నుంచి మ్యాగ్నెట్ అలా వెనక్కి లాక్కెళ్ళిపోతే సూది అలా కదలకుండా ఉంటుందిగా, అలాగే ఇవన్నీ కూడా సూది లాంటివి జడములు. విగ్రహ ఇంద్రియ ప్రాణ ధీ తమః నాహం ఏకసత్ సత్ జడం హి అసత్ అనార మహర్షులేదా వదిలేస్తాను. అవన్నీ అసద్రూపములు, జడములు. నేను చైతన్యం, నేను అది ఒకటి ఎలా అవుతాం అని పూర్తిగా అక్కడ విభజన చూపించారు. విగ్రహ ఇంద్రియ ప్రాణ ధీ తమః నాహం, నేను కాదది. అది నా దగ్గర ఉంటే ఉండొచ్చు, నేను అంటాను. ఇద్దరు దగ్గర ఉండడం వేరు, ఇద్దరు ఒకటవ్వడం. అందుకే ఆ విధంగా ఆ సర్వాంతర్యామైనటువంటి వాడు తన జ్ఞాన కిరణాలను పైకి పంపిస్తే ఇవన్నీ చేస్తుంది. మళ్ళీ వెనక్కి లాగేస్తున్నాడా? కనుక లోపల అందరి హృదయాల్లో ఉండి వాళ్ళ మీదకి నీ యొక్క శరీరీకరణాలను ప్రసరింపజేస్తున్నావుగా. ఇక్కడ బాహ్యంలో ఆ సూర్యుడిగా నువ్వే ఉన్నావు, ఇక్కడ అంతర్యామైన సూర్యుడిగా నువ్వు సర్వాంతర్యామి. కానీ నీకు శరీర విజయం కాదు ఇదేవి. కానీ ఎక్కడ దాకా చేస్తున్నావంటే వాళ్ళ ప్రారంభాలు బట్టి వాళ్ళు నడిపిస్తున్నావు. ఈశ్వర సర్వభూతానాం హృదయతే అర్జున తెస్తే భ్రామయన్ సర్వభూతాన్ని తిప్పుతున్నాడు అంటే వాళ్ళకి ప్రారంభం. నువ్వు వాడిని శరణాన్ని చేయడం ప్రారంభిస్తే సమయవ శరణంగా అయితే సర్వభావే. నువ్వు వాడి వైపు తిరగడం ప్రారంభిస్తే, నిన్ను తిప్పే వాడి చుట్టూ తిరగడం ప్రారంభిస్తే అర్జున సర్వభావేన. గ్యాప్ ఉంచుకో, ఆయన దగ్గర మొత్తం అనే భావాలు అనే వైపు నడిపించు. అప్పుడు ప్రసాద పరాం శాంతి స్థానం ప్రాప్తి భగవద్గీత చెబుతున్నారు. ఆయన దేవల్ల ఉత్కృష్టమైనటువంటి శాంతి ఎందు స్థానం పొందుతారు. తిప్పేవాడు చుట్టూ తిరగాలి. ఆయన ఎలా తిప్పేది ప్రారంభం ప్రకారం. కాబట్టి అందరినీ తిప్పేవాడు ఒకటే, కానీ అందరి బతుకులు ఒకలా లేవు. ప్రారంభం గుడ్డికన్ను మీద కూడా ఆయన చైతన్యకరణం వెళుతుంది, గుడ్డికన్ను కాబట్టి తెలుసుకోవాలి. మరి ఆయన గారు చైతన్యకరణం వెళ్ళింది కాబట్టి గుడ్డికన్ను పోవాలి. గుడ్డికన్ను పోవడానికి ప్రారంభం ఉంది, వాడికి కన్ను గుడ్డి రావడానికి ప్రారంభం. ఆ గుడ్డితనం పోవడానికి ఇంకో ప్రారంభ ఫలం రావాలి, కానీ ఇది వెళ్ళిన మాత్రంలో ఇదేమైపోతుంది. ఆయన గారు ఆ కన్నుతో చాలా పాపాలు చేస్తారు. అందరికీ కళ్ళు ఇచ్చినాడు, కళ్ళు స్టాక్ అయిపోయా, ఏమో వస్తుంది. ఏది కనిపించాలి, ఏదో ఉండాలి. ఏదో ఉందో నమస్కారం పెడితే భక్తుడు, తెలుసుకునే ప్రయత్నం చేస్తే జ్ఞాని. ఏదీ లేదు అంత నా స్వయంకృతాపరాధం అనుకుంటే వాడు లౌకికుడు. స్వయంకృతాపరాధమో షుగర్ ఎక్కువైపోయిందో ఇంకోటి మాట్లాడుతుండగా అవి కనిపిస్తున్నాయి. అవి కనిపించే రెండో మూడో కారణాలు కనిపించిన అనంతమైన కారణాలు. అందుకే 4 అధ్యాయాలు అంటే దహన కర్మణో గతి. కర్మ చాలా దహనం అర్థం చేసుకోలేము. అర్థం నీకు ఎందుకు అవ్వ నేను కొడుతున్నాను. ఒకటికి ఒక సమస్య రావడంలో అనంత కారణాలు ఉంటాయి. విడమర్చి చెప్పండి చెప్తాడు, ఓపికగా అడగడానికి చాలా కారణాలు. అవన్నీ కూడా చెట్టు వేళల్లాగా కనవేసుకుని ఉంటాయి కారణాలు. వాటి బట్టి ఆ ఎస్టిమేషన్ చేసి ఆ దుఃఖాన్ని అన్ని అంగీకరించేస్తే ఇవ్వలేదు. అంగీకరించబోతే తవ్వు పెట్టుకుని తప్పుకున్నాం. అదే అర్థం చేసుకోవడానికి బుద్ధి ఉంది, అర్థం చేసుకుంటే హాయి ఉంది. కన్నుకి చూపు లేకపోయినా నచ్చలేదు, బుద్ధికి హాయి ఉన్నారు. ఏ దిక్కుమార్గాన్ని ఉంటే ప్రపంచం చూడడం నేను అనగనించు. నేను చూడదా ప్రపంచంలో బ్రతకలేదా, పరమాత్మ పొందలేదా? కళ్ళు దేవుడు చేస్తాడు. ఇప్పుడు దాకా ఎన్ని సీరియల్ ఉన్నాయో చెప్తున్నాం. టీవీ సీరియల్, ఇప్పుడు బ్రతికే సీరియల్, అందులో టీవీ సీరియల్. ఇవి ఒకటి చూసి పాడైపోతే ఆ దిక్కుమాల రూపాలు చూసారు. వాళ్ళు తమ్మ కూడా జీవులు, వాళ్ళని దాన్ని చూసేది, వాళ్ళ తీరాలను చూసేది. అందువల్ల ఈ కిరణాలు అన్నింటినీ ప్రసరింపజేసి ఆ సూర్యుడిలాగా అంతమంది శరీర కిరణాలు ప్రసరింపజేస్తున్నావు కదా, వాళ్ళ ప్రారంభాల మీద పంపిస్తున్నాం. నా విషయంలో మాత్రం ఎక్కువ కల్పించుకోవచ్చుమా? కల్పించుకుని ఏం చేస్తామంటే బయటకు వెళ్తున్న మనసుకు వెళ్ళకుండా జీవితం అది. అందువల్ల ఒకే సిద్ధాంతం ఏంటంటే సూర్యుడి యొక్క శక్తి వల్లే గ్రహాలన్నీ కూడా వాటి కక్షలు నిలబడి తిరుగుతున్నాయి. సూర్యుడు ఆకర్షణ శక్తి, ఆయన చుట్టూ వాటి వివిధ కక్షల్లో నవగ్రహాలు తిరుగుతున్నాయి. అందుకే సూర్యుడు సర్వగ్రహాధిపతి. అందుకే అరసలు వెళ్ళి స్వామిగా ప్రదర్శనలు చేస్తున్న నవగ్రహ శాంతి జరుగుతుంది. సూర్య భగవానుడు అధీనంలో నవగ్రహాలు, అందుకే మధ్యలో పెడతారు సూర్యుడిని, నవగ్రహాన్ని చుట్టూ పెడతారు. ఇక్కడ నవగ్రహ మండపం చూస్తే అందువల్ల ఆ ఆకర్షణ శక్తితో వాటిని అలా పట్టించాడు కాబట్టి వాటి కక్షలో తిరుగుతారు. కనుక మా అందరి హృదయాన్ని పట్టించుతున్నావు కాబట్టి వాటి పనులు తిరుగుతుంది. మళ్ళీ వాటి నుంచి శక్తి ఉపయోగించుకుంటున్నావు. కనుక నువ్వు చేయని పనేం కాదు, కొంచెం ఆ చేస్తున్నదాన్ని కొద్దిగా ఓ అడుగు ముందుకు వెళితే నా మనసు పెట్టుకుంది. ఇదంతా చేస్తున్న వాడిని నేనే అని ఒక జ్ఞానం కలిగించే వరకు తిరిగి
ఆ జ్ఞానం లేకపోతే ఇది ఒకటి చేరుతుంది మధ్యలోకి, నేనే చేస్తున్నాను. అసలు నేను రాకముందు ఈ మధ్యలో ఇంకో నేను బయలుదేరిపోతాను. నా నిర్వాహకమే ఇదంతా. వాడిని ఆపాలంటే నువ్వు బయట. అదే నేను చెప్పాను, నీ స్థితి చూపు ఒక్కసారి నీ యొక్క వైభవం చూపిస్తే కనుక నా క్రిందు గతి మాపు, నా హృదయాన్ని చుట్టుముట్టండి. అది ఎలాగైతే నీ వెలుగు లోకంలోకి రాగానే పటాపంచలైపోతున్న అంధకారం, అప్పటిదాకా వెలుగు ముందు నిలిచే శక్తి అంధకారానికి లేదు. వెలుగు లేకపోవడమే అంధకారం, వెలుగు వచ్చిందా అంధకారం లేదని అర్థం. ఆ విధంగానే లోపల ఉన్నావు కదా జ్ఞాన సూర్యుడా, ఒక్కసారి నీ తేజస్సు పూర్తిగా చూపిస్తే అజ్ఞాన అంధకారం వెలుగు అజ్ఞాన అంధకారం. అంధకారం అంటే వస్తువు ఉన్న వస్తువుని తెలియనివ్వడం అంధకారం. వస్తువు ఉంటుంది, తెలియనివ్వకుండా అడ్డుపడేది అంధకారం. నాలో అంతర్యామంలో ఉన్నావు కదా, నిన్ను తెలియనివ్వకుండా అడ్డుపడుతున్న అంధకారాన్ని నువ్వే ఛేదించాలి. చేసి ఆ మాత్రం సహాయం నాకు చేసి పెట్టు. స్వామి కూడా గీతలో 5వ అధ్యాయంలో చెప్తాడు, జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. 5వ అధ్యాయం 16వ శ్లోకంలో ఎవడి జ్ఞానం వల్ల అయితే అజ్ఞానం ఛేదింపబడిపోతుందో ఆ జ్ఞానం వాడి హృదయంలో ఉన్న పరబ్రహ్మ పదార్థాన్ని చూస్తుంది. చీకటి దీపం 2 పనులు చేస్తుంది. ఈ దీపం పట్టుకుని వెళ్ళగానే చీకటిని ఛేదించేస్తుంది, అక్కడ ఉన్నటువంటి పారికున్న బంగారు ఆభరణం. ఒక కేవలం చీకటిని పంపించేసి వస్తువులు చూపించడం కాదు, ఇక్కడ పోతే వస్తువు తెలుస్తుంది, 2 జరిగిపోతే ఇమీడియట్గా ఉదయంతరం అవుతాం. అలాగే జ్ఞానేనతో తదజ్ఞానం, ఎవడ అజ్ఞానం అయితే గురువు ఇచ్చిన జ్ఞానంతో పోతుందో ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం, వాడి యొక్క జ్ఞానం ఆదిత్యుడు ఎలాగైతే లోకం మొత్తాన్ని చూపిస్తున్నాడు మనకి, అలా తన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ పదార్థం. ఆ మాట మహర్షి చెప్తున్నాను, నా హృదయాన్ని చుట్టుకుంటున్న అజ్ఞానాన్ని తొలగించి. ఇదే మాట స్వామి గీతలో 10వ అధ్యాయంలో, నన్ను పిచ్చిగా ప్రేమించే భక్తుల హృదయంలో నేనే జ్ఞానదీపంగా ప్రకాశిస్తాను. వాడికి నాకు మధ్యలో ఉన్న వ్యత్యాసం తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. అందుకే దేవుడు ముందు పూజ ప్రారంభించే ముందు దీపారాధన చేయమని చెప్తారు. ప్రథమంలో చేయవలసి దీపారాధన. దీపం అక్కడికి ముందు అక్కడ తిమిరాన్ని పోగొడుతుంది. దీపం వెలుగుతున్న దీపం చూడగానే ఉత్సాహం వస్తుంది. ఒకటి స్నానం, 2 దీపారాధన. ఈ 2 ముందు మనిషిలో అక్కడ దాకా తమోగుణం పోగొడతాయి. దీపారాధన అవగానే వెంటనే ఉత్సాహం వచ్చి దేవతని విశేషంగా ఆరాధన. లేదా ఇంకా అలా ఇంట్లో డేరాలా తిరుగుతున్నారు, కళ ఉండదు మనుషులు. దేవుడి మండపంలో దీపం లేని ఇల్లు అది ఇల్లే కాదు. అది దీపం దైవశక్తిని తీసుకొస్తుంది, చీకటి రాక్షశక్తిని తీసుకొస్తుంది. రాత్రంతా ఇంటి నిండా రాక్షశక్తులు ఉంటాయి. తెల్లవారు కానీ మొదటి పూజ రూపంలో ఆ గంటనాదం చేయగల రాక్షశక్తులు పోతే అదే గంటనాదం చేయండి అంటారు. దీపారాధన ముందు దీపారాధన తర్వాత గంటనాదం. ఆ శబ్దాన్ని తట్టుకోలేక రాక్షశక్తులు పోతే ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఎలా ఇంట్లో దెయ్యాలు లేకపోతే కనుక వీటికి దైవం చూడవు. అందుకు ఈ గోలంతా లేచిన తర్వాత ఎవరు పడుకుంటే దేవతలు లేస్తే ఆ దెయ్యాలకి ఈ దేవతలు తోడు ఉంటారు. అందుకే ఇంటి కట్టాన్ని జీతం సంపాదించిన ఒకటే కాదు, దేవతా శక్తిని ఇంటికి సంపాదించి పెట్టాలి. ఊళ్ళో అలా సంపాదించి ఇంట్లో దాచేయడం కాదు, అది ఒకటే కాదు, ఇదో ఒకటి చేస్తారు. దాన్ని కనీసం కరెక్ట్ వాడు బుద్ధి చూస్తూ రావద్దా, వాడు బుద్ధి అవసరం వస్తుంది, దేవత రక్షించాలి. అది తెల్లారు లేవగానే ఇంటి అందరి తరపున నువ్వు ముందు చేయాలి ఆరాధన. ఇంటి మొత్తానికి రక్షగా నిలబడండి, అప్పుడు వెళ్ళే రాపిస్తుంది ఇప్పుడు కాదు. లేదా మరి వాళ్ళు ఏమంటారు, భ్రష్టులు అయిపోతున్నారు రోడ్ల మీద. బిజినెస్ అయిపోయిందా, బిజినెస్ అయిపోయిందా, సంస్కారం మొత్తం మీద. అందుకు పూర్వం రోజుల్లో అది కర్తవ్యంగా భావించేవారు. భావించి వాళ్ళకి దైవరక్షని తోడుగా తీసుకురావాలి. అందువల్ల ఆ గోత్రనామాలకి పూజ జరిగితే ఇంటి మొత్తానికి రక్ష. దీపారాధన ప్రారంభం. దీపం అక్కడ అదే స్వామి చెప్పింది, జ్ఞాన దీపంగా హృదయంలో నేనే ప్రకాశం. దీపం ఎప్పుడైతే వచ్చిందో వాడు నన్ను స్పష్టంగా తెలుసుకోవాలి. 10వ అధ్యాయంలో 11వ శ్లోకం ఎంత చెప్పి ఇంకా మహర్షి ఇంకో అడుగు ముందుకెళ్ళి అరుణాచలేశ్వరుడు రకరకాల రూపాలు వేయిస్తున్నారు. ఇక్కడ ఇందాకలేమో సూర్యుడు అన్నారు, అంతకుముందు ఏమో గిరి రూపం కరుణా సముద్రం. ఇప్పుడు ఎందుకు లేదు ఈ గోళ, నువ్వు నాకు గురువుగా పూజ ఎదుర్కొంటావు. గొడవలు అయింది అలా లోపల ఉండి బయట ఉండి లోపల ఉన్నవాడిని పోల్చారంటావు లేదంటావు. గురువుగా వచ్చేవరకు పూర్వకంగా తెలుస్తావు కదా, గురు రూపమై వెలుగు అరుణాలు కుట్రమంటయు పోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాలు. దక్షిణామూర్తి అవతారం చూడండి.
శివుడి యొక్క జ్ఞానావతారం దక్షిణామూర్తి, విష్ణు యొక్క జ్ఞానావతారం హయగ్రీవుడు. జ్ఞానానందమయం దేవం హయగ్రీవం పరమాత్మ, ఇక్కడ దక్షిణామూర్తి. లోకానికి జ్ఞానం బోధించడానికి ఆయా భగవత్ స్వరూపాలు ఆయా సందర్భాల్లో ఆయా మూర్తులు ధరిస్తే హయగ్రీవుడు దక్షిణామూర్తి. ఒక సంప్రదాయంలో హయగ్రీవుడు, ఒక సంప్రదాయం దక్షిణామూర్తి. మనకు ఆ బోధన లేదు. వేదములు బ్రహ్మగారి దగ్గర నుంచి హరించుకుపోతే వేద జ్ఞానాన్ని దాన్ని మళ్ళీ ఆ రాక్షసులో యుద్ధం చేసి మళ్ళీ వేదాన్ని బ్రహ్మగారికి ఇచ్చినటువంటి శ్రావణ పున్నమి ఆ రోజు హయగ్రీవ జయంతి. హయగ్రీవుడిగా స్వామి వచ్చి వాడిని వెళ్ళి సంహరించి మళ్ళీ ఆయన వేదాలను బ్రహ్మగారికి వేదాలను ఆయన అప్పచెప్పాడు. ఇది దక్షిణామూర్తి. కుట్రమంతయు కోసి, రెండు సమస్యలు. కుట్ర అంతా నాలో ఏదైతే కుట్రగా ఉందో నన్ను కుట్ర చేసుకున్న వాళ్ళు చెప్పుకున్నారు ఎవరు. కుట్రమంతయు కోసి గుణముగా పాలించు. రెండు చేయాలి నువ్వు. ఈ రెండు చేస్తేనే గురువు. ముందు లోపల ఉన్న చెడ్డను తొలగించాలి, తర్వాత మంచిని చేకూర్చాలి. జ్ఞానాన్ని సహకరించే మంచిని చేకూర్చాలి, ముందు జ్ఞాన విరోధంగా ఉన్న వాటిని తీసేయాలి. కనుక ఈ రెండు చేయడానికి నువ్వు ముందు గురురూపంగా నడుగుతావు. లోపల ఉన్నవాడు లోపల ఉన్నవాడితో పని అవ్వట్లేదు, బయటకు వస్తే పని అవుతుంది, అప్పుడే లోపలికి ఉంది అని ఇక్కడ తనలో ఉన్నటువంటి కుట్రను పోగొట్టమంటున్నారు. ఏది కుట్ర? ప్రపంచమే కుట్ర. ఏది కుట్రగా? కుట్ర అంటే లోపల ఒకటి బయట ఒకటి, దాని కుట్ర అంటే. కుట్రదారుడు అని మనం అప్పుడు మంచిగానే ఉంటారు, వెనకాదులు మనకు నష్టపరిచే కార్యక్రమం లేదు. కుట్ర చాలా కుట్ర బోల్తలు అయిపోయినండి. చివరిదాకా మనం తెలియదు. ఇంకా నాన్నగారు అంటే క్షవరం అయితే కానీ వివరం రాదు. కుట్ర అంటే అంతా ముంచిన తర్వాత ఏమి తెలుసుకునేది తెలుసుకోపోతే తర్వాత జాగ్రత్త పడతాం వాళ్ళ యొక్క విషయంలో. కానీ కుట్ర కనుక ఈ జగత్తు చాలా కుట్ర చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది, ఈ స్థాయిలో అర్థమవుతుంది. అసలు ముందు ప్రపంచం వల్ల మోసం పొందుతున్నామనే విషయం తెలియలేకనే జ్ఞానం కలగాలి. ముందు ఆత్మజ్ఞాన సంగతి పక్కన పెట్టి ఈరోజు చాలా జ్ఞానాలు కలగాలి. ఆత్మజ్ఞానానికి ముందు ప్రాథమికంగా చాలా జ్ఞానాలు కలగాలి. ప్రపంచ మోసాన్ని గుర్తింపజేసే జ్ఞానం. ప్రపంచం పెద్ద కుట్ర, దేహము మహాకుట్ర. సరే ఇప్పుడు చుట్టూ ఉన్నవాడు చెప్పక్కర్లేదు. ఏదైతే సత్యం కాదో సత్యంగా కనిపిస్తుంది. ఏదైతే సత్యమో సత్యమైంది దాగుంది, సత్యం కానిది సత్యాన్ని డామినేట్ చేసేసి సత్యంగా కనిపిస్తుంది. ప్రపంచం సత్యమా కదా? మనకు సత్యం కానీ నిజంగా సత్యం అనుకోండి. ప్రపంచం సత్యం అయితే కనుక ప్రతి వాళ్ళు కూడా శాంతితో ఉండాలి. వితౌట్ ఎఫర్ట్ ఈ దృష్టినే బయలుదేరాలి మనిషిలో. ప్రపంచం సత్యమా కాదా? సత్యం అనుకుంటున్నాం, తెలుసుకోలేదు. సత్యం కాబట్టి వెళ్తున్నాం. రాత్రి కల్లో ప్రపంచం వచ్చింది మనకి. ఆ కల్లో ప్రపంచానికి ఇప్పుడు వెళ్ళాం కదా, బండేసుకుని వెళ్తామా? కారు వేసుకుని రాత్రి కల్లో ఏదైతే మనం ప్లేస్ చూసాము ఆ ప్రదేశానికి మెలకువలో వచ్చేది కారు వేసుకుని వెళ్తామా? ఎందుకు వెళ్ళాం? కళ కాబట్టి. మరి దీనిలోకి ఎందుకు వెళ్తున్నాం? ఏదో పార్క్ అనగానే ఇంట్లో నలుగురు బయలుదేరారు. ఎందుకు వెళ్తాం? సత్యం అనుకో సత్యం కాదనా? ఇది చెప్తే రెడ్డి చెప్తే ముందుకు వెళ్తాం. సత్యం అనుకునే కదా చక్కగా నలుగురు ఇలా బయలుదేరి ముందిద్దరు వెంగాలిద్దరు ఇలా అందులో సెంట్రల్ పార్క్ ఉన్నాయి కదా, వెళ్తుండడం వస్తుండడం. సత్యం అనుకుంటున్నావా? మరి అదెందుకు సత్యం కాదని తేలింది కనుక. ఇదో సత్యం కాకపోయినా సత్యంగా కనుక సత్యమో కాదో తేల్చాలి. ముందు సత్యం అంటే ఒక లక్షణం చెప్పుకుందాం. ప్రపంచం కనుక సత్యం అయితే అది అలా ఒకటే మాట. ప్రపంచం సత్యం అయితే నీకు సత్యమైన సుఖాన్ని ఇచ్చేది. సత్యం ఎప్పుడు తన దగ్గర సుఖాన్ని దాచిపెట్టుకోలేదు. ఆయన ఏనాడైతే వెలుగుని దాచిపెట్టుకోలేడో సూర్యుడు ఇలా కొట్టేసి నాటించుకుంటాడు ఆ వెలుగుని. మనం అలా బంగారం పోసేస్తాం కావాలంటే ఇలా ఈ పొంగిలా వేనే వేసేస్తే లోపల మేడలో ఏముందో తెలియదు. మనం చెప్పగలం ఓ చాలువో ఏదో. ఆయన ఎక్కడ దొక్కుతాడు? ఆయన అనంతమైన వాడికి ఏ వస్త్రం దొక్కుతాం? అవకాశం. అలాగే సత్య వస్తువు సుఖాన్ని దాచలేదు. ప్రపంచం సత్యమైతే, దేహం సత్యమైతే సత్యమైన సుఖాన్ని ఇచ్చేది విత్ నో ఎఫర్ట్. అందరం కూడా సత్యమైన సుఖంతో ఉన్నామని చెప్పడానికి ఎంతమంది గట్టు ఉన్నాయి? ఎవరైనా ముందుకు వస్తే తేలుతుంది. సత్యం అంటే తేలుస్తారు. సుఖంగా ఉన్నాం కానీ సత్యమైన సుఖంతో కనుక సుఖాలు వచ్చిన తర్వాత కూడా మొహంలో వెలుగు ఉండదు. మనిషిని చూడండి, ఎందుకంటే పోయే అవకాశం ఉంది. ఇంకేమైనా సత్యం అసలు ఎక్కువ గోల సంపద ఇంటికి వచ్చేది గోల ఎక్కువ. ఏమి లేకపోతే బాగుంటుంది. వచ్చిందని దాచాలి. 10 నుంచి కూడా చూడకూడదు. ఇక్కడ దాచుకో అవసరం దేహానికి ఇలా పరువులు ఆగలేదు, నీరు ప్రమాదాలు ఉన్నాయి. చూస్తే ఏ ప్రమాదాలు ఇంట్లో వాళ్ళకి శత్రువులు అయిపోతున్నారు. ఆచార్యుల వారు
1200 సంవత్సరాల క్రితం చెప్పాడు మహానుభావుడు. పుత్రాదపి ధనభాజాం భీతి, ధనవంతుడికి కొడుకు వల్ల కూడా భయం. అసలు ప్రపంచంలో తండ్రి నన్ను నమ్మవలసిన ముందు కొడుకునే, ఎందుకంటే ఆత్మవత్ తన నుంచి పుట్టాడు కదా. డబ్బు వచ్చిందనగానే ఈ కాలం బుద్ధులు మారిపోతుంది, చాలా మంది చంపేస్తారు. ఈ విషయం ఆచారాలకు ఎలా తెలుస్తుంది? సర్వజ్ఞుడు మరిమోవిందని చూస్తే తెలుసు. మీరు అనుకున్నంత సుఖం ధనంలో లేదు, ఇచ్చెత్తుకోకుండా దానికోసం సర్వం అనర్థం దానివల్ల. పుత్రాలకు ధనభాజాం భీతి. ఎందుకు చెప్పారంటే కొడుకు మీద ఉండే ప్రీతి ఇంత అంట కదండి. ఎక్కడ ప్రీతి ఉందో అక్కడ దెబ్బలు వస్తుంది. ధనం దెబ్బ తీసుకొస్తుంది. 25 ఏళ్ళు పెంచిన తర్వాత వాడు ఒక్క రాత్రి వాడు చంపేస్తాడు డబ్బు. వీడు అందరికీ భయపడతాడు డబ్బు వచ్చిన డబ్బు ఉన్నందుకు తన దగ్గర. కానీ ఇంట్లో ఉన్న కొడుకు ఇంట్లో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? వీధిలో ఉంటాడు కదా. ఇంట్లో ఉన్న కొడుకు అంటే కూడా భయపడుతుంది. సర్వత్రైష విహితాది, లోకమంతా ఇలాగే ఉంటుంది. కవి అంటే సర్వజ్ఞుడు. వాడు ఈ లోకం ఎక్కడ దాకా వెళుతుందో అక్కడ సమస్య ఈరోజు చెప్పాలి. ఇవాళ నాకు కల్పిస్తున్న సమస్యను చెప్తే నేను కవిని కాదు, నేను కలికాలం కవిని. ఆచారంలో కలికాలం కవి కాదు, ఋషి. ప్రపంచం ఎక్కడ దాకా వెళుతుందో అక్కడ ఉన్న సమస్య ఈరోజు చెప్తాను. అది అర్థమైంది అనుకోండి, భ్రాంతి ఉండదు మనిషి. ఓహో ఈ ప్రపంచంలో ఇలాగా మార్పు చెందుతుంది, ఇలా ఉండిపోదు కనుక నేను జాగ్రత్త పడాలి. సత్యం అన్నది మారదు, మారేది సత్యం కాదు. కనుక ప్రపంచంలో చేసే సుఖాలు నిరంతరం మారుతున్నాయి. ఏది ఎప్పుడు అలా ఉంటుందో నా దగ్గరే లేదు అంతనా. కనుక ఏది దాచుకోలేము, ఏది ఉంచుకోలేము, ఏది ఎవరికి ఇచ్చేలేము. అసలు దేహం ఎక్కడ దాకా వెళుతుంది? మీరు ఇక్కడ హైదరాబాద్ బయలుదేరారు, ఇక్కడ వెళ్ళిపోతుంది. ఎన్ని గంటల ప్రయాణం మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. గోదావరి ఎక్కితే రేపు ఉదయం చూస్తాం. ఈలోపు ఏం కదా పొరపాటుని ట్రైన్ ఈలోపు వెళ్ళిపోదు, మధ్యలో ఆగిపోతుందేమో కానీ వెళ్ళిపోదు. రేపు 5:30 చూస్తాం హైదరాబాద్. అంతనా ఉంది 700 కిలోమీటర్లు. ఇది ఎంతకాలం బతుకుతుంది చెప్పండి చూద్దాం. ఎంత దాచాలి? ఈ మధ్యలో ఏమొస్తుంది సమస్యలు? ఇదేమి సత్యం? మధ్యలో ఇన్ఫర్మేషన్ లేదు, ఏదో కాలక్షేపం చేస్తాం. అలాగే ఎంత దాచాలో తెలియదు కాబట్టి అంతా దాచారు. ఎవరికేమో తిరుగుతారు, ఇది ఏమో అవసరాలు ఏమొస్తాయో. కొన్ని రోగాలు అయితే ఇళ్ళే దుడ్డుపెట్టిపోతుంది, ఆస్తులు దుడ్డుపెట్టిపోతుంది. ఆవిడ 15 లక్షలు పడిపోయి ఆవిడ వెళ్ళిపోతుంది. ఇంకా 1000 మిగిలి అంటే గిన్నె ఉంటాం మిగిలి పెట్టి ఆ పోయి ముందే పోయింటే 15 మిగులు. ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి 15 వెళ్ళిపోతుంది. ఇంకా 15 పైకి నేను దగ్గర అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది. ఎంతకాలం దాచిచ్చేవమ్మా పోయినంతే. ఎంతకాలం ఉంటుంది ఇది? సత్యమైన వాడిని ఆధారపడడం బతికితే అక్కడ ఇది సత్యం కాదు అని తెలిస్తే మరి సత్యంగా కనిపిస్తుందా? మహాపుత్ర. ఇప్పుడు చెప్పండి, కుట్రం అంటే పోతుంటే పరిమిత వస్తువా? ఏది కుట్ర కాదు. ప్రహ్లాదుడు విష్ణువు గురించి చెప్పినట్టు, ఎక్కడ రా విష్ణువు అంటే ఎక్కడ లేడు నువ్వు చెప్పు, నేను చెప్తాను ఎక్కడున్నాడు. సమస్య నీది, నాది కాదు. నాగేది అంతగా కనిపిస్తున్నాడు. అసౌ ఇదో ఎదుర్కొని ఉన్నాడుగా, ఎక్కడున్నాడు అంటే వీట అసౌ అంటే బాగా సన్నిహితంగా ఉన్న వస్తువు. నేను సంస్కృతంలో అసౌ అంటాను. అంటే నా వేలు కదపడానికి కూడా వీలు లేకుండా వేలు దగ్గర ఉన్న వస్తువుని అసౌ. ఇప్పుడు మిమ్మల్ని చూపించాలంటే వేలు ఇక్కడ దాకా రావాలి. విష్ణువుని చూపించడానికి వేలు కదలక్కలేదు. ముందుగా దీనిలో ఉంది, బయట ఉంది, లోపల ఉంది. అది వాడు వీడికో ఎక్కడ కనిపించదు. ఎవడో లాగుకున్నాడు, ఎక్కడో లాగుకున్నాడు. ఎక్కడ రా అని అడగగానే పక్కనే ఎక్కడ కనిపిస్తున్నాడుగా అంతగా. ఏం సమస్య? ఎక్కడ లేడు నువ్వు చెప్పు, ఎక్కడున్నాడు నీకు. అందులో కుట్ర అనేది పరిమితం కాదు, ఏది కుట్ర కాదు. ఈ క్షణాన్ని ఒకరు నా విషయంలో కుట్ర కాకపోతే రేపు కారా గ్యారెంటీ రాసేవాడు చూద్దాం. ఇంకా కుట్ర ఏంటి చెప్పనా? భగవంతుని మర్చించేవాడు ఎవడైనా కుట్ర. ఇది ప్రహ్లాదుడు. ఎంతమంది కోసం భగవంతుని మర్చిపోతుంది. తెల్లవారు లేస్తే మన భగవత్మాలని త్యాగం చేయడమే మన పని. ఏం నమ్మకం లేదా? మన డబ్బు త్యాగం చేయండి కానీ అరుణాచలేశ్వరుడు ఎన్నిసార్లు మర్చిపోతుంటాము. ఈపురాలు వస్తే మర్చిపోయి, తోడుకోళ్ళు వస్తే మర్చిపోయి, దానికోసం మర్చిపోవడం ఇంకేం శక్తి? ఎక్కడ దాకా వెళుతుంది? అలాంటి శక్తికి మోక్షం చేస్తారా? ఎంత అమాయకుడు అలా జరుగుతుంది. మహర్షి ముందే చెప్పారు, స్మరించు వారల. స్మరణ అంటే ముందే చెప్పారు. మనం ముందు దేని సిద్ధంగా ఉండామంటే మర్చిపోవడానికి. నాకు భగవంతుడు దూరం అయిపోయి ఎంత బాగులో ఉన్నాను. ఇంకా మరిపించడానికి అందరూ నడుము కట్టుకున్నారు. మళ్ళీ సత్సంగానికి వెళ్తామని తెలిసి ఆ టైంకి వస్తున్నారు వేపురాలు. దాన్ని తెలివే. 1 గంట రావచ్చుగా. 11 గంటల సత్సంగానికి వెళ్తారు వీళ్ళు. నాకు ఎలాగో బుద్ధి లేదు. 1 గంట ఇంట్లో కూర్చుని 1 గంట బయలుదేరి రావచ్చు కదా. కాదు, 11 వస్తుంది. నన్ను చూస్తారా చూడరు. ఆవిడ రాగానే మనం వేపురాలు అయిపోతాం. ఎందుకంటే మనం ఎవరు వస్తే ఆ పాత్ర మనలో భక్తుడు చచ్చిపోతుంటాడు. ఎప్పుడు మనం భక్తులుగా ఎప్పుడు ఉన్నాం. వేపురాలు వస్తే వేపురాలు, తోడుకోవడం. నేను దాంతో దాని మాట, ఇది వీడు మాట, వీళ్ళతో వీడు మాట.
మన ఏది ఇక్కడ వెళ్తుంది? ఈ నీళ్లు ఎందులో పోస్తే ఆ రూపం ధరించినట్టుగా మనం ఎవరొస్తుంది ఏపడి మన భక్తులు కాస్త విడిపడి మళ్ళీ 1 గంటకు వస్తాడు. దీని భోజనం, దీని యాత్ర ఆటో ఎక్కించి 4 గంటల డ్రైవర్కి దింపించాలి కారు మీద అయిపోతే అప్పుడు ఎన్ని క్షణాలు ఉన్నాడు అరుణాచల మనసులో. ఏ కుట్రదారుడు అని తెలియకుండా నేను కుట్రలో పడుతుంది. ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. అంతట శ్రీనారాయణ పాద పద్మయుగళి అంటే ఎంత సులభంగా ఉందా? లోపల విభజన స్పష్టంగా రావద్దా? మనసు చేసే పనులు, దేహం చేసే పనులు దేహం చేయాలి, మనసు పరమాత్మ రమించాలంటే విడగొడత ఇంద్రియాలని మనసు. ఎంత మోక్షత్వం ఉండాలి, ఎంత కాంక్ష ఉండాలి, ఎంత సీరియస్నెస్ ఉండాలి మోక్షం మీద. లేకపోతే ఈ విభజన వస్తుందా లోపల? నష్టపోతున్నామే ప్రతిష్ఠ. అందుకే 2 సంపదలు భక్తి దృష్టిలో చూస్తే భగవంతుడు 2 సంపదలు ఇచ్చాడు. ఒకటి మనస్సు, మన నారభక్తురాలు చెప్పుకున్నట్టు, ఒకటి మనస్సు, 2 ఆయుష్. ఈ 2 సంపదలు భక్తుడు కోణం ఈ 2 నష్టపరించుకుంటే ఎవడు బాగుంటుంది? ఆయుష ఎంతకాలం ఉంటుందో తెలియదు. మనస్సు ఇప్పుడు నా దగ్గర ఉంది, నేను గట్టిగా ప్రయత్నం చేస్తే నిలబెట్టగలను. ఆయుష్ నా కరిగిపోతుంది. కన్నం పడిన కొండ ఎలాగైతే నీరు బొట్టు అలాగా ప్రతిక్షణం పోతుంది. కానీ ప్రస్తుతానికి ఉన్నానని చెప్పగలను. ఎందుకంటే ప్రతికున్నాను కాబట్టి ఆలోచిస్తున్నాను. రేపు ఉండాలో చెప్పలేను. కానీ మనసు మాత్రం ప్రస్తుతం నా దగ్గర. కొంచెం ప్రయత్నిస్తే మనసు నా దగ్గర. ఈ మనోశక్తి, ఈ ఆయుష్, ఈ 2 భగవంతుడు ఎందుకు భక్తి చేయడానికి 2 సంపదల తర్వాత. ఆయుష్ వృధా అయిపోతుంది రకరకాల కార్యక్రమాలు. ఏ కార్యక్రమాలు పెడితే మనకు ఆవేశం లేదు. దాన్ని కూడా గట్టిగా వండాలి, ఇలా దాన్ని బాగు చేసుకోవాలని తప్ప నా దగ్గర లేదు. అందువల్ల నేను వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి రకరకాల రీతుల్లో లోకానికి ఒక రకమైనటువంటి డోక బానిసత్వం వస్తుంది. భగవంతుడి మీద పొందాలని కాంక్ష రాకుండా 2 పరమాత్మ అవకాశాలు లేకుండా లోపల చూస్తాడు. లోపల చూస్తే బయట మనకు అనుకూలమైన వాతావరణం లేదు. మనం రాజీ పడుతుంటాం. రాజీ పడడం అంటే అది భగవంతుడు ఎప్పట్లో అక్కర్లేదని చెప్పడం. నిజంగా నాకు కాంక్ష ఉంటేనా అగ్గల్లో పరమాత్మ స్మరించుకుని ఎవరు ఆపగలడు? నా స్మరణ అప్పుడు ఆపుతారా? ఎవరు ఆపుతారు? లోపల నుంచి తెగింపు వస్తుంది. లోపల లేదనుకోండి, ఏదో అంత మాత్రం నాన్నగారు అన్నట్టుగా వేడి నీళ్ళు చెన్నీళ్ళు కలిపి కొంచెం వేడుకుంటే ఏం చేస్తాం, 2 డబ్బులు చెన్నీళ్ళు కలిపిస్తాయి. అలా ముముక్షుత్వం డౌన్ అయిపోవడం రకరకాలుగా మనసులో మనమే బయటకు వెళ్ళిస్తున్నాం ప్రపంచం. అందువల్ల ఏది కుట్ర కాదు, ఏదైనా కుట్రే కనుక ఈ జగద్రూపమైనటువంటి కుట్ర, ఈ జగద్రూపమైన నాటకాన్ని ఆపరా పరమాత్మ. జగత్తు నామీకి రానివ్వకు. నీకు ఏం కావాలి? గుణముగా పాలి. గుణాలంటే ఏవో కళ్యాణ గుణాలు ఏమో నిర్వచనం చెప్తారు, కానీ ఒకటి చెప్తాను. ఈ జగత్తుని మిథ్యను మిథ్యగా గుర్తించే ఒక సద్గుణానికి కాదు. సత్యాన్ని సత్యంగా, మిథ్యని మిథ్యగా గుర్తిస్తే అయిపోయింది. నువ్వు సత్యం, జగత్తు మిథ్య. ప్రస్తుతం అట్టించి మాట్లాడుతున్నాను. అట్టించి మాట్లాడితే కుట్ర, ఇట్టించి మాట్లాడితే గుణం. తెలిసేది బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మేవన. ఆచార్య ఒక వాక్యంలో చెప్తారు. వేదాంత సారం 2 వాక్యాల్లో చెప్తానని చెప్పారు. ఒక శ్లోకం తీసుకుంటే అర్ధ శ్లోకం ఒక మాట అన్నారు. అర్ధ శ్లోకంలో మీకు వేదాంత సారం మొత్తం చెబుతాను. ఆ మాట చెప్పడానికి అర్ధ శ్లోకం అయిపోయింది. 4 పాదాలు శ్లోకం అంటే 2 పాదాలు ఆ మాటకి అయిపోయింది. మీకు వేదాంత సారాన్ని అర్ధ శ్లోకంలో చెప్తాను. 2 పాదాలు అయిపోయింది. ఏమిటో 2 పాదాలు? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మేవన. అయిపోయింది వేదాంత సారం మొత్తం. ఎలాగైనా చెప్పగలిగే సమర్థత వాళ్ళకు ఉంది జగద్గురు. నేనన్నాను కదా, ఒక శ్లోకంలో చెప్పగలరు, ఒక వాక్యంలో చెప్పగలరు, 1000 శ్లోకాల్లో చెప్పగలరు, భాష్యాలు సముద్రాల భాష్యాలు చెప్పగలరు. ఏదైనా చెప్పగలిగే సమర్థత జగద్గురువుగా ఉంది. ఎందుకంటే రాశీభూతమైనటువంటి ఈశ్వర జ్ఞానం ఆదిశంకరుడు గారు. శంకరుడి జ్ఞానం ఒక రూపం ధరించి లోకం తిరిగింది. ఆదిశంకరాచార్యుల వారి ఈ భారత భూమికి చేస్తున్న మేలు తలపెట్టిన వాడు పాపాత్ముడు. వాడు ఏ సంప్రదాయం వాడు కానివ్వండి. ఆయన గారు వచ్చి సనాతన ధర్మాన్ని ప్రమాదంలో సనాతన ధర్మాన్ని రక్షించారు, పైకెత్తారు. మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళు తర్వాత వాళ్ళ వైష్ణవం అవ్వచ్చు, శైవం అవ్వచ్చు, శాక్తేయం, గాణాపత్యం ఏవైతే వాళ్ళు తర్వాత పోషించుకున్నారు. కానీ ముందు మునిగిపోతున్న నావని బయటకు నిలబెట్టుకున్నాం. ఆదిశంకరం లేకపోతే ఈ రోజు మనం ఎలా ఉండగలం? ఇళ్ళకి వచ్చి ఆక్రమించేది ప్రారంభం అవుతుంది. మళ్ళీ ఎవడు మహాత్ముడు రావాలి? మళ్ళీ సామాన్యుడు వస్తే లాభం లేదు. మొత్తం ఆ తేజస్సు దిగలం. దిగితే మళ్ళీ నిగ్రహించాలి. ఉంటుంది కలికాలం అన్నాక ఈ విధమైనటువంటి పీడలు ఉంటాయి. ఇదో రకమైన పీడ. అందువల్ల జగత్ సత్యం కాని జగత్తుని, మిథ్య అయినటువంటి జగత్తుని సత్యం అనుకోవడం కుట్ర, సత్యమైన పరమాత్మని మిథ్య అనుకోవడం
అదో కుట్ర. ఈ కుట్రమంతయ్య పోతే జగత్తుని మిథ్యను మిథ్యగా గుర్తించే శక్తి నీకు, సత్యమైన నిన్ను సత్యంగా గుర్తించే ఇది సత్యం అర్థమైతే నీవేమి చూస్తాను. నాకున్న జగద్భ్రాంతి ఇంత అంతగా. అందుకే 2 భ్రాంతులు పెట్టాడు పరమాత్మ. దేహాత్మ భ్రాంతి, భ్రాంతి 2 రకాలు. దేహాత్మ భ్రాంతి, దేహమే నేను, ఇది ప్రథమం. తర్వాత దీనికి సపోర్ట్, ఇది అక్క అయితే చెల్లెదు, ఈ చెల్లెదు అక్క, ఈ తల్లి ఏదో కూతురు, ఏదో మొత్తం మీద అలాగ రక్త సంబంధం ఎక్కడ. ఇది దేహాత్మ భ్రాంతి. జగత్ సత్యత్వ భ్రాంతి. జగత్తు మీద మోహం ఉన్నందుకు దేహాత్మ భ్రాంతి టచ్ చేయలేదు కదా దగ్గరికి వెళ్ళక. రాజుగారికి ఎలాగైతే చుట్టూ సైన్యం ఉంటారు, వాళ్ళు ఎందుకు వెళ్ళిస్తారు రాజుగారికి, ముందు వాళ్ళని జయించి వెళ్ళాలి. అది ఈ దేహాత్మ భ్రాంతికి కాపల జగత్ సత్యత్వం, ఇది కాపల కాదు. కనుక మనం దీని దగ్గర వెళ్ళబోయే వెళ్ళగా జగత్తులో ఒక సమస్య సృష్టిస్తున్నారు, ఇంట్లోనో వీధిలోనూ. ఆ ఇంట్లోనో వీధిలోనూ సమస్యని పరిష్కరించుకోవడం మనం మళ్ళీ దేహమయ్యే బయటకు వెళ్ళాలి. అయిపోయింది, కానీ ప్రపంచం పడగొట్టిందా లేదా? స్పష్టంగా పడగొట్టింది. అర్థమవుతుందా? ఏదో సమస్య క్రియేట్ చేస్తుంది. సమస్య ఏ కూడా చూస్తాం, దేహం కూడా అంటే దేహాత్మ బలాన్ని సెక్యూరిటీ వచ్చింది కదా, ఫుల్ సెక్యూరిటీ చేయగలిగింది. మోడీ గారికైనా సెక్యూరిటీ తెలియదు, కానీ దీనికి మాత్రం జగత్ చక్కగా సెక్యూరిటీగా ఉంది. అప్పుడు మనం డైరెక్ట్గా దాని మీద పడుతున్నాం, పెద్దపాటలు విసిరేస్తుంది. జగత్ జయించుకున్నాక అందుకు వైరాగ్యం, వైరాగ్యం కట్ చేసుకుంటూ మనిషికి ఒక్కసారి పడగొట్టలేము. కొమ్మ 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 పడగొట్టాలి. ఓసారి పడగొడితే మన మీద పడుతుంది. కనుక దాని కొమ్మ కొమ్మ పడగొట్టడం వైరాగ్యం. అసంగ శస్త్రైన దృఢైన చిత్వ అని అర్థం. పిచ్చివాడే చెప్పలేదు మాట. ముందు అసంగత్వం అనేటువంటి ఖడ్గంతో ఛేదించుకుంటురా ఒక్కొక్క విషయం. లోపల అంతర్యాన్ని దయ కలుగుతుంది. ఓహో, విడిగా ప్రపంచం నా కోసం దూరంగా పెడతారు. ఎవడు నా కోసం ప్రపంచాన్ని దూరంగా పెడతాడు రా అని చూస్తున్నాడు పరమాత్మ. పిచ్చివాళ్ళు చూస్తున్నాడు, వాళ్ళు తెలుసు అవే ఏం పెట్టలేదు, అలా ఉంటుంది. నీకు అంతర్యాన్ని ఉండడం తప్పదు, మాకు ప్రపంచం తప్పదు. మన వైరాగ్యం మనకి. భక్తుడు డుక్కునే పడతాడా? భక్తుడంటే ఏంటి? భక్తుడంటే ఏంటి? బొట్లు పెట్టేవాడు వీడే భక్తుడంటే. వాడు భక్తుడు. భగవంతుడు కోసం పిచ్చివాళ్ళు తిరిగేవాడు. తప్ప నిరసన ప్రపంచాన్ని దూరంగా విసిరి కొట్టేవాడు. బ్రహ్మగారి ఆయుర్దాయం, ఇంద్రుడు భాగ్యాలు, ఇహలోక సుఖాలు ఏవి కానీ నువ్వేమి ఇచ్చినా ఒక రూపంగా ఇస్తావు, మరో రూపంగా నువ్వే పట్టుకుపోతావు కదా. నరహరి అంటే ఇస్తావు ఒక రూపంగా, మళ్ళీ కాలస్వరూపంగా నువ్వే హరించిపోతావు. సపోజ్ అన్నం అడిగాను అనుకోండి, పర్వాలేదు, అన్నం ఇచ్చేది ఎంతకాలం ఉంటుంది? వీడు ఇచ్చినవాడు వెంటనే పోతాడు. 20 ఏళ్ళ తర్వాత ఇంద్రుడు అందమే పోతాడు. ఇది అంతకన్నా ఇందాక అందగట్టలేవు ప్రపంచంలో. ఇంద్రుడైపోతున్నాడు, కాలం వస్తుంది. బ్రహ్మగారే పోతున్నారు. ఎవరు ఆయుర్ద? బ్రహ్మగారు ఆయుర్దాయం పెద్దది అందరికంట. మన 100 ఏంటంటే ఇలాంటి కలపాలు చూసాడు బ్రహ్మగారు. ఆయన కూడా టైం లేకపోతాడు. కాలం ఆయన కూడా హరించేస్తాం. కాలానికి కాలం చేత హరింపబడిన వస్తువు లేదు ప్రపంచంలో. కానీ నిలబెట్టుకోవాలని తపన. కాలాన్ని నిలబెట్టద్దామని, కాలానికి ఎంత శక్తి. అందువల్ల కాలస్వరూపుడుగా నువ్వే హరించేస్తున్నావు. ఇవాళ పూజకు ఫలంగా ఇస్తావు, రేపు కాలంగా హరి. నీ యొక్క ఈ స్థితి నాకు తెలుసులే, నాకు అక్కడ పోవాలి. ఈ ప్రహ్లాదానికి సామాన్యుడు. అందువల్ల ఏం చేస్తావంటే, శాశ్వతమైనటువంటి సంపద ఉందే, ఇది నీ రూపమైన సంపద, దానిని నాకు ఇచ్చేటటువంటి నీ సత్పురుషుల సహవాసం కలిగించు. అనిత్యమైన నాకు వద్దు, ఓ నిత్యమైన నువ్వే కావాలి. అయితే వెంటనే దొరికే అనొచ్చు కదా, అది సంప్రదాయం. మళ్ళీ మాట్లాడుతున్నాడు ఎదురకుండా, నువ్వు నా వాడే అయిపోయి చెప్పచ్చు కదా. కాదు, నీ చెంతగా నువ్వు చేర్చేటటువంటి నారదాది ఋషులు ఎవరున్నారో వాళ్ళ చెంత చేర్చాడు. కాబట్టే నెత్తిమీ పెట్టుకున్నాడు. అడగచ్చు కదా, నా వాడే అయిపోవాలి. అలా అడిగితే చీపోమంటాడు ప్రజలు. అయితే వాడు 4 గంటలు నన్ను మించి వెళ్ళిపోయేవాడు. గురువుని కాదు ముందుకెళ్ళదు. సంప్రదాయం చూపిస్తారు శాస్త్రంలో ప్రతి చోట. పరమాత్మ ఎలా మాట్లాడాలి, పరమాత్మ పెట్టిన మర్యాదలను మన అక్కడెక్కడ కూడా ఉల్లంఘించి ముందుకు వెళ్ళకూడదు. ఉల్లంఘిస్తే ఆయన రానబడుతుంది. కాబట్టి ఇక్కడ గురు రూపమై వెలుగు. ఇందాక మహర్షి నన్ను డైరెక్ట్ లోపల తీసుకున్నారు. లోపల జ్ఞానసూరుడిగా ప్రకాశించారు. ఇప్పుడు ఆయనకి అర్థమైంది. ఓహో, నువ్వు పరమాత్మగా అయితే అంతవరకు పనిచేయవా, ముందు గురువుగా మారు. గురువుగా మారితేను తర్వాత నీకన్నా నువ్వే నడిపిస్తావు. వేలు పట్టుకుని చిన్నపిల్లవాడిని తండ్రి నడిపిస్తాడు. పాండురంగడి దర్శనం ఇచ్చాడు తుకారాం. ఏం కావాలి, నీకేం కావాలి? మహాపురుషుల సాంగత్యం కలిగింది. నువ్వు ఇచ్చే ముక్తి నాకు అక్కలేదు పాండురంగ. మజనకో తుజ ముక్తి, మరాఠీ. మజనకో తుజ ముక్తి సంతాతీయత సంగతి. నీవు ఇచ్చే ముక్తి నాకు అక్కర్లేదు, ఓ సత్పురుషుల సహవాసం కలిగింది. అదేంటి ఆ తర్వాత ఏమవుతుంది? ముక్తే వస్తుంది.
డైరెక్ట్గా వద్దు. ఇలా మహాత్ములు నన్ను షేప్ చేసి నిజం తీసుకొస్తారు. పెళ్లి కూతురుగా తయారు చేసి మండపంలో తీసుకొచ్చి, ఎందుకంటే దాని నిజమైన రూపంతో వస్తూ బరిపడి అక్కడి నుంచి ఆ విషయం మనకు తెలుసు. అందువల్ల మేకప్ చేసి మేకప్ అనేది తెలిసిన చెప్పకండి. ఒక్కడే జగత్ మేకప్లో కనిపిస్తుందో లేదా? అలా చేస్తేనే ఆ మెరుగులు ఆ అందాలు రకరకాల కనిపించగానే పడిపోతున్నాం. వెలుగుతున్న నిప్పు అందంగా కనిపిస్తుంది ఎడతకి, వెళుతుంది బాబు ముసలుగా దగ్గరికి. మనం వెళుతుంటాం, ఓ విషయ సంస్కారాన్ని మోసుకొస్తుంటాం. ఇది నన్ను నాశనం చేసేస్తున్న జ్ఞానం నా దగ్గర లేదు. నేను హాయిగా హృదయం అనే పెట్టెలో బరిలో దాచుకుంటాం. నేను మేము సెంట్రల్ పార్క్ వెళ్ళామండి, మర్చిపోవచ్చుగా అక్కడ మళ్ళీ అది చెప్పడం ఒకటి, ఇది వెళ్ళేస్తుంది. నాకు తెలుసు మనం ఒక దగ్గరికి వెళ్ళామంటే 10 మందిని పాడు చేస్తే మనం బాగుపడం. మన ప్రాణం హాయేది 10 మందిని పంపించాలి. వీళ్ళందరికీ విశేష సంస్కారం లోపలికి వెళ్ళాలి. ఇంకా వాళ్ళ ఇంట్లో ఆదివారం ఎప్పుడు వస్తున్నా సెంట్రల్ పార్క్, ఆదివారం కూడా సెంట్రల్ పార్క్, ఇంకా పాడు చేస్తున్నాం. అక్కడ ఆలయం కట్టారు వెళ్ళండి అంటే 2 ఏళ్ల తర్వాత వెళ్తాం. సెంట్రల్ పార్క్ వచ్చిందో లేదో అందరికీ సెంటర్ అయిపోయింది. గోల 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 కదా. అందువల్ల రాజలేశ్వరుడా, నువ్వు డైరెక్ట్ గానే మోక్షం వస్తలేదు, నువ్వు గురువు పొందాలి. ఏంటి దక్షిణామూర్తి? సనక సనందాదులు ఓసారి నిరంతరం బ్రహ్మంలో రమించే మహానుభావులు 4 ఏళ్ల వయసు మించి వెళ్ళరు. ఎందుకంటే ప్రపంచ వికారాలు పట్టుకుంటాయి. బ్రహ్మగారి నుంచి వరం పొందారు, శాపం కూడా పొందారు. లోకంలో ప్రజలను పెంచరా అని చెప్పి మిమ్మల్ని సృష్టించాను, మీరేంటో అది కదా వరం. బాగా తపస్సు చేశారు. తపస్సు చేసాక వరం ఇవ్వకుండా ఉండే అవకాశం బ్రహ్మగారికి కూడా లేదు. ఏ వరం కావాలో కోరుకోండి, మేము 4 ఏళ్ల వయసు దాకా చదవకూడదు. అదేమిటి మిమ్మల్ని జనాలు పెంచడానికి మీరు వివాహాలు చేసి జనాల్లోకి వెళ్తారేమో, ఇలా ప్రజలను పెంచుతారేమో మిమ్మల్ని తయారు చేస్తే. మానసపుత్రుడు గర్భం నుంచి పుట్టినవాడు కదా, బ్రహ్మగారు సంకల్పంతో పుట్టినవాడు. మీరేమిటి ఇలాగా నా సంకల్పానికి విరుద్ధంగా వెళ్ళారు. సరే తపస్సు చేశారు కాబట్టి మీకు వరం ఇస్తున్నాను, శాపం కూడా ఇస్తున్నాను. మీ నలుగురు కలిపి 2 రాక్షస జన్మల్లో పుట్టారు. ఒకడు ప్రహ్లాదులు, నలుగురు కలిపి వాళ్ళ తేజస్సులు ఒకటి చేసి కనక సంబంధాలు కొడతారు. కానీ విభీషణుడు కొడతారు, కానీ భక్తి ప్రవృత్తితోనే ఉంటారు. కానీ రాక్షసుల మధ్య తిరగడం తప్పదు. ఎందుకంటే తండ్రి వాక్కుకి ఇక్కడ విరుద్ధంగా వెళ్ళారు. శాపం. పోదేమని ఏం చేస్తాం, మతం మీద అన్నారు, మొత్తం మీద వాళ్ళిద్దరు అయింది. ఈ సనక సంబంధాలు నిరంతరం బ్రహ్మంలో రమించేవాడు. నిరంతరం బ్రహ్మంలో రమించేవాడు బ్రహ్మం గురించి వినాలని ఆసక్తి పెట్టేవాడు. తత్ప్రాప్య తదేవ అవలోకయతి, తదేవ చింతయతి, తదేవ భాషయతి, తదేవ శృణోతి. నారదం మోక్షం వచ్చింది కదా, వినిసే కదా, ఇంకేం వింటాం కాదు. రామాయణం వినాలని పిచ్చి హనుమంతుడికి ఎక్కువ అందరికంటే. ఇక్కడ ఆయన దగ్గర రామాయణం అసలు ముందు రామాయణం పడింది ఆయన సీతమ్మ దగ్గర. ఫస్ట్ రామాయణం రాసింది వాల్మీకి కాదు, హనుమ. ఎందుకంటే రామాయణం ఒకసారి చెప్పగానే ఆవిడ గారు లేచి కూర్చుంటారు. ఆవిడకి ప్రాణదానం చేస్తే ఎందుకంటే ఆవిడకి ఆత్మహత్య సిద్ధం అవుతుంది. చెట్టుకి ఇలాగా ఆ చీర వేలాడ తీసుకొని ఊరేసుకుందాం ఈయన గారు. ఆ వార్త మోసుకొచ్చేటేమో రాముడికి ప్రాణం ఇచ్చాడు. ఎంతమంది ప్రాణదానం చేశాడు. అక్కడ భరతుడు కాస్త అగ్ని ప్రవేశం చెబుతారు, భరతుడికి ప్రాణం ఇచ్చాడు. హనుమ అందరికీ కూడా సంజీవ అవతారం. సరే ఇది సైన్యం వీళ్ళందరికీ మొత్తం పర్వతమే మోసుకొచ్చారు. లక్ష్మణుడు లేపాడు. రామాయణంలో కొద్ది భాగం కనిపిస్తారు కానీ హనుమంతుడు లేకపోతే రామాయణం కనుక వీళ్ళందరూ కూడా ఏది లభిస్తే తత్ప్రాప్య పరాభక్తి లభిస్తే భగవంతుడు ఎందు తదేవ అవలోకిన, అదే చూస్తున్నారు లోకం, తదేవ చింతయ్యేది, అదే ఆలోచిస్తున్నారు కదా, తదేవ భాష ఏది. కనక సంబంధాలు నలుగురు కూర్చుంటే క్రికెట్ గురించి మాట్లాడరు, బ్రహ్మవదార్థం గురించి మాట్లాడరు. తదేవ శృణోతి, తదేవ శృణోతి, అదే వింటుంటారు. అది వినాలనే కూడా కైలాసం వెళ్ళారు. పరమశివుడి దగ్గర వెళ్దామని వెళ్ళిన సాయంకాలం సమయం, రాత్రి సంధ్య. ఆయన గారు నాట్యం చేసే సమయం. అమ్మవారితో కూడా నాట్యం చేస్తున్నారు. సరే చుట్టూ ఉన్న వాళ్ళందరూ మొత్తం విష్ణు ఎంతమంది కూడా వాడు ఒక మధ్యలో వాయించడం, ఒక 2 డోలకు రకరకాల గందరగోళం మంది వాతావరణం. ఈ నలుగురు వెళ్ళి చూడగానే మొత్తం అమ్మవారితో రమిస్తున్నాడేమో వీళ్ళు ఒక అపోహలో పడ్డారు. ఈయన పెద్ద సంసారి, ఈయన ఎక్కడ జ్ఞానం బోధిస్తాడు. ఎందుకంటే అమ్మతో క్రీడిస్తున్నాడు కదా. ఈ దగ్గర జ్ఞానం వెళ్ళామని మన బుద్ధింది అసలు. ఈయన అసలు భోగంలో తిరుగుతున్నవాడు, ఈయన ఎక్కడ బోధించగలడు. భోగి వేదాంతం చెప్పలేడు కదా అని చెప్పి ఒక నలుగురు కూడా నిరాశతో వెనక్కి వచ్చారు. కూర్చోలేదు అక్కడ నాట్యం. అలాగా కైలాసం పర్వతం దిగి అలాగే కైలాస ప్రాంతం దాటలేదు. అలా వస్తుంటే ఒక వటవృక్షం, చాలా పెద్ద వటవృక్షం, 40 యోజనాల ఎత్తు, 65 యోజనాల వెడల్పు, అంత వటవృక్షం. అంటే మనకు డౌట్ వస్తుంది, అలాంటి భూమి మీద లేదు కదా, అనేది కైలాసం అది
మనకు కనిపిస్తున్న భూలోకమే లోకం అనుకోవద్దు, చాలా లోకాలు ఉంది. వాటితో పోలిస్తే మన నూతులో కప్ప వ్యవహారం మనకి ఇదే ఎక్కువ. నూతులో కప్ప కూడా అక్కడ అపార్ట్మెంట్ కట్టుకుంటుంది, కట్టుకోదా? అది నూతులోనే కట్టుకోవాలి, ఎక్కడ కట్టుకుంటుంది. అయితే దానికి అపార్ట్మెంట్ ఎక్కువ దానికి. ఆ అపార్ట్మెంట్ పైన అక్కడ అపార్ట్మెంట్ లేవు. విశాఖపట్నంలో ఫస్ట్లో సింగిల్ బెడ్రూమే అపార్ట్మెంట్, ఇప్పుడు 4-5 బెడ్రూమ్ 5 బెడ్రూమ్లు కూడా వచ్చాయి. తిరిగిపోతున్నా లేదా ఇళ్ళ విస్తీర్ణం 2000 చదరపు కిలోమీటర్లు, 3000 4000. పోతే కొద్ది రోజుల్లో ఇల్లు 5 కిలోమీటర్లు మొత్తం పర్యావరణంలో కడతారేమో. మరి ఆ రోజులు కూడా ఒకనాడు అదే అపార్ట్మెంట్. ఆ ప్రారంభంలో అపార్ట్మెంట్ 1,25,000 విశాఖపట్నం. అప్పటికి అదే కష్టం. ఈ మీద కట్టారు ఆవిడ కొన్నాడు. ఇప్పుడు ఇది 1,5,00,000 మా ఇంటి దగ్గర కడుతుంది. ప్రపంచం మారుతుంటుంది, ఇలా నిరంతరం మారేస్తుంది. అందువల్ల వీళ్ళు అలా వెళ్తుంటే అంత విస్తీర్ణంలో అడగచ్చు చాలా వెలుగుతూ ఉన్నటువంటి ఒక కుర్రవాడు అక్కడ కూర్చున్నాడు గురుస్థానం చుట్టూ వృద్ధులైనటువంటి దృష్టి కూర్చున్నాడు. ఎవరు మాట్లాడలేదు, ఏదో నడుస్తుంది అటు వెతకాల లేదు, సమాధానం లేదు. దూరని చూస్తారు నలుగుతున్నారు. ఎవరెక్కడ కూర్చున్నారు, ఏంటి ఎంత హడావుడు ఎక్కడ అవుతుంది, ఇక్కడ ఎవరు చూడగానే ఆకర్షిస్తున్నారు. పరమశివుడు తెలుపురాదు, స్ఫటికం. అందుకే లింగాల్లో కూడా స్ఫటికలింగం ఉంటే అది ఎక్కువ శక్తివంతమంట. అక్కడ రామాదేవి గారి టెంపుల్లో ఉంది, అక్కడ లక్ష్మీ టెంపుల్లో స్ఫటికలింగం ఉంది. అలాగే శృంగేరి వాళ్ళు వీళ్ళందరి దగ్గర కూడా ఆదిశంకర భగవత్పాదుల వారు డైరెక్ట్గా కైలాసం నుంచి 5 శివలింగాలు తెచ్చారు. 4 పీఠాల్లో 4 పెట్టి కంచిలో ఒకటి పెట్టారు. దానికి రోజు జగద్గురువులే పూజ చేస్తారు. అది స్ఫటికం. స్ఫటికానికి శక్తి ఎక్కువ, దాని నుంచి భగవత్ శక్తి కనిపిస్తుంది. నిరజన్మ పడుతుంది. జగద్గురువులు ఎక్కడుంటే కూడా వెళ్తుంది. రోజు దానికి ఆరాధన చేయాలి. దానికి ఆరాధన చేయకపోతే లోకానికి ప్రమాదం. ఆచార్యులు గారు వాళ్ళందరికీ అది ఆ కర్తవ్యాన్ని విధించారు. అందుకే వాళ్ళు ఏ ఊరంతా ఊరెళ్తుంది, పీఠంలో ఉంటే పూజ జరగాలి. 5 శివలింగాలు మహానుభావులు అక్కడి నుంచి యోగ మార్గంలో కైలాసం వెళ్ళి అక్కడి నుంచి పోతుంది. ఈ 5 భారతదేశంలో 5 చోట్ల పెట్టు, భారతదేశం నిరంతర రక్షణ ఉంటుంది. ఇది కూడా పురాణం అయితే నమ్మం, చరిత్ర. అది చరిత్ర నమ్మం. ఆ రోజులు వస్తాయి. రోజు పొద్దున గాంధీ అంటే ఎవడం అంటాం మనం. రోజులు వాళ్ళు బయలుదేరుతుంది. పురాణాలు ఏనాడో పుట్టికి అయిపోయి చరిత్ర కూడా నమ్మలేకపోతుంది. దుకాణం విమానం వచ్చిందని నమ్మలేని పరిస్థితి వచ్చిందిగా. చరిత్ర రికార్డ్ తీసుకుంటారు. చూసిన వాళ్ళు ఉన్నారు, చూసిన వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ చెప్పారు. ఆ స్థలం ఎప్పటికీ ఉంది, అక్కడ ఆలయం కట్టారు, మొన్న చూసాం. అది కూడా నమ్మని పరిస్థితి. బహుశా మామూలు విమానం దిగిపోయిందేమో. మామూలు విమానం అక్కడ దిగుతుంది, అది మామూలు విమానం కానీ అదేంటి వైకుంఠం నుంచి విమానం ఎలా వచ్చిందో ఆ విమానం. అంటే వైకుంఠం అనేది ఒకటి లేదు, అది ఉందని నా దృష్టిలో లేదు. అక్కడి నుంచి విమానం రావడం నాకు తెలియదు, కాబట్టి జరగలేదు. విచండవాది కలియుగం. కానీ పరమాత్మను పట్టించలేము. దక్షిణామూర్తి వచ్చినా బోధించలేము. అలాంటి రోజులు వెళ్ళారు. కనుక ఆయన గారు బోధిస్తుంటే ఏంటంటే చెప్పి ఉత్సాహంగా వెళ్ళి కూర్చున్నారు. అక్కడ ఆయన ప్రశ్న లేదు, సమాధానం లేదు. కానీ శిష్యుల ముఖాల్లోకి ఆనందం వచ్చేస్తాం. ఇక్కడ చిన్న అపోహ మనం బయలుదేరు, అది కూడా చెప్పి కూర్చారు. చిత్రం చిత్రం ఆల్ వండర్. వటతరోర్మూలే, వటవృక్షం మరో వటతరోర్మూలే వృద్ధా శిష్య గురు యువ. శిష్యులు వృద్ధులు, గురువేమని నిత్య యవనంలో ఉన్నవాడు. గురువస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయ. గురువు గారు మౌనంతో మాట్లాడుతున్నారు. వ్యాఖ్యానం మనం మాట్లాడడం ఉంది, అక్కడ వివరిస్తారు. వ్యాఖ్యానం అంటే వివరించడం మౌనంతో. శిష్యులు చిన్న సంశయ. మరి ఆయన నోరు విప్పట్లేదే అంటే అక్కడ చేరిన శిష్యులు సామాన్యులు కాదు. వేదాంగాల ద్వారా ఎంత జ్ఞానాన్ని మాటల రూపంతో పొందొచ్చు అంతా పొందించి కూర్చున్నారు. నెక్స్ట్ సెకండ్ లో ఇంక బ్రహ్మజ్ఞానాన్ని అపరోక్షానుభూతిని పొందడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. ఎక్కడికి వెళ్ళి భగవద్గీత పుస్తకం తిప్పడం కాదు, అన్ని గ్రంథాలు పరిశీలించిన వాళ్ళు, సమగ్ర శాస్త్రాన్ని గురువుల దగ్గర నుంచి పరిపూర్ణ పరోక్ష జ్ఞానాన్ని విన్నవాళ్ళు. వాళ్ళు వినడానికంటే ఇంకేమీ లేదు అక్కడ. ఇంకా వాళ్ళకి కలగవలసిందల్లా ఆత్మానుభూతి. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఎక్కడ కూర్చుంటే వాళ్ళకి నోటితో చెప్పక్కర్లేదు కనుక వాళ్ళకి తన మౌనంతోనే బోధించారు. అంతేగాని ఎవరు పెడితే వాళ్ళు మౌనంతో బోధించగలరు కాదు, కుదరదు. స్థాయి నేను ఎదురుకుండా కూర్చుంటే దక్షిణామూర్తి కాదు ఇంకోటి వచ్చి నాకు బోధించాడు. కారణం మౌనాన్ని అందుకునే శిక్షణ నాకేది. నేను బోధలో ఉన్న అయస్కాంతాన్ని ప్రారంభంలో చేస్తాను. బోధలో ఉన్న బోధ కడుపు నేను అడగకపోతే ఆయన కూడా కలిపారు, సందేహం లేదు. అందువల్ల ఎవరి స్థాయికి అనుగుణంగా వాళ్ళు బోధిస్తారు. వీళ్ళు అందుకోగలన్నప్పుడు మౌనం లేదే. మహర్షి మాట్లాడబట్టే కదా రమణ భాషణాలు వచ్చాయి. మాట్లాడకపోతే రమణ భాషణాలు ఎక్కడి నుంచి వస్తాయి? మరి వెంటనే మీరు అడగదు దక్షిణామూర్తి స్తోత్రం ఎక్కడి నుంచి బయలుదేరింది. అదే ఆచార్యుల గొప్పతనం. ఆయన మౌనంతో ఏదైతే వాళ్ళ వైపు పంపించాడో, మౌనాన్ని
అక్షర రూపంలో మలిచేడు ఈ శంకరుడు. ఆ పరమశివుడే ఈ శంకరుడు కనుక మౌనాన్ని మాటల్లోకి మలవడగలవడం పెద్ద శిల్పితనం. అది రాయి తీసుకొచ్చి విగ్రహంగా చేసినట్టుగా శిల్పి చేయగలరు. ఆ అక్షర స్వరూపుడైనటువంటి దక్షిణామూర్తి నుంచినటువంటి ఆ మౌన భాషని అక్షర భాషగా మలిచినటువంటి శిల్పి ఆ శంకరుడు. అంతేగాని ఆయన శ్లోకాల రూపంలో చెప్పారని కాదు. విశ్వందర్పణ దృశ్యమాన నగరీశ్వరి ఇదే వేదిక మీద బహుశా గత మే నెలలో చెప్పుకుంటున్నాం వాళ్ళగారి దక్షిణామూర్తి స్తోత్రము. విశ్వందర్పణ దృశ్యమాన నగరీశ్వరి నిజాంతర్గతం అని 10 శ్లోకాలు బయలుదేరుతున్నారు. 10 శ్లోకాలు చెప్పారు. ఆ 10 శ్లోకాలు మౌన రూపంగా ఈ ఋషులకు అందినటువంటి మౌన భాషని ఆచార్యుల వారు అక్షర రూపం అక్షరంగా రావద్దు మనం అందుకోలేదు. తెచ్చినవాడు పరమ పవిత్రుడు కనుక స్థాయి వ్యక్తి కనుక ఆయన అంతగా పుట్టినవాడు కనుక మౌనంలో ఎంత శక్తి ఉంటుందో భాషలో కూడా ఎందుకంటే దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి అనుగ్రహం ఉంటే జ్ఞానం వెంటనే కలుగుతుంది. గణపతి దక్షిణామూర్తి జ్ఞానానికి అధిదేవత సుబ్రహ్మణ్యుడు. రెండో దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల గురుగ్రహం అనుకూలము. గురువు అనుగ్రహం బాగుంటుంది, బుద్ధి బాగుంటుంది. మనకి బుద్ధి బాగుంటే బాగుపడతాం. ప్రభుత్వ గారు మాట అంటారు, దేహంలో ఏది పాడేపైనా నచ్చలేదు, బుద్ధి బాగుంటే చాలు. చివరికంటూ బుద్ధి బాగుంటే ఆకర్షణలో భగవన్నామం వస్తుంది మనసులో. ఇదొక్కటి పాడైపోతే పెద్దగా చుట్టూ పెద్ద దారాసింగులా ఉన్న దేహం ఏమిటి చేసుకోవాలి, బుద్ధి కోరపోతా ఉంటుంది. బుద్ధి ఒకటి బాగుంటే చాలు. బుద్ధి బాగుండాలంటే దక్షిణామూర్తి అనుగ్రహం. దక్షిణామూర్తి ఉపాసన ఉంది, దక్షిణామూర్తి సంప్రదాయం, ఉపాసన సంప్రదాయం, దక్షిణామూర్తి యొక్క మంత్రం కూడా. ఆ మంత్రాన్ని ఉపాసన చేసిన వాళ్ళకి శాస్త్రం సులభంగా వశం అవుతుంది. ఇది దక్షిణామూర్తి వైభవం కనుక ఆయన గారు కుడికాలు మీద వేసుకుని ఎడంకాలు మీద వేసుకుని కుడికాల కింద పెట్టి కుడికాల కింద అపస్మారుడు రాక్షసుని తొక్కుతున్నాడు. 4 చేతుల్లో 4 ఉన్నాయి. మౌనం మౌనం ఇది మౌనముద్ర, చిన్ముద్ర. చిన్ముద్రతోనే అంటే ముద్రతోనే బోధ చేయడం దక్షిణామూర్తి యొక్క వైభవం. ఆ కింద రాక్షసుడు అజ్ఞానం. అపస్మారుడు వాడి పేరు. అపస్మారుడు అంటే లోపల స్మృతి లేకుండా చేసేవాడు. ఏ స్మృతి? ఆత్మస్మృతి లేకుండా. నేను ఆత్మ అనే జ్ఞానం లేకుండా చేసేవాడు అపస్మారుడు. వాడిని తొక్కాడు. నా దగ్గరికి వచ్చిన వాడు వాళ్ళ అజ్ఞానాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండండి అని. వద్దండి మా అజ్ఞానం నాకు కావాలంటే అదే రాకండి అని చెప్పడం. ఆయన దగ్గరికి వెళ్ళాక అజ్ఞానం మిగలదు అది చెప్పడానికి. చిన్న వయసులో ఉన్నాడు అంటే ఆయన వయసు రాదని కాదు, ఆయన వయసు ఉండదు. ఎందుకంటే ఆయన దేహం ఈ ప్రకృతికి లోబడి లేదు. శుద్ధ స్ఫటిక దేహం, కాలంతో మారే దేహం కాదు. అపరాకృత దివ్యమంగళ దేహం కనుక ఎప్పుడు యవనంతో ఉంటాడు. యవ్వనము అంటే తేజస్సుతో ఉండటం. అలాగే యవనంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు, వారికి ఏ ఇబ్బందులు తెలియదు. ఏముంటాయి కానీ అది జరిగిపోతుంది కదా. కొంచెం 40 దాటికి అప్పుడు తెలుస్తే రాలేదు. ఈలోపు అంతా వాడి ఊహ కనకుండా కానీ ప్రపంచం ఇంకోలా కనిపిస్తాడు. వాడి పైత్యం ఉంటుంది. ఆ యవనంలోనూ పైత్యం ఉంటుంది కానీ ప్రపంచం ఇంకోలా కనిపిస్తుంది. యవనంలో యవనంలో ఉండడం అంటే నిత్యం ఆనందంలో ఉండడం. వయసు పెరుగుతోందంటే దుఃఖం వస్తుంది, మనసుకు నచ్చదు వయసు రావడం కదా. దానికి ఘర్షణ ఉంది లోపల. దీని వయసు ఆగదు, అది వయసు ఒప్పుకోదు. ఈ రెండింటి మధ్య మనం పేరంటాం. ఇది ఈ మనసుకి దేహాన్ని మధ్య పేరంటం పెట్టడం మనం అనుకున్న పనే ఉంది. అంతే మెల్లగా మనసుకి నేర్పాలి. ఇవన్నీ తప్పవు తప్పవు తప్పవు. అర్థం చేసుకోవడం నువ్వు ఉన్నావు కానీ వయసును ఆపలేదు. అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతే అది వెళ్ళిపోతుంది. వెళ్ళని వస్తువు అవుతుంది, దాన్ని కొట్టుకుంటాం. అది ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది. వెళ్ళిపోతుంది కానీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోవడమే దాని నైజం. తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితు మరహతి. మార్చలేని కానీ అర్జున అర్థం చేసుకోవాలని నమ్మకం జరిగింది. అర్థమైందా? అందువల్ల పుత్రకాలి దక్షిణామూర్తి రూపంగా పరమశివ అరుణాచలేశ్వరుడు నువ్వు గురు రూపం దాల్చి నీ వైపు నువ్వు గుర్తింప చేసేవాడు. గురువు అంటే గుర్తింప చేసేవాడు, అజ్ఞానాన్ని తొలగించేవాడు. రకరకాల అర్థాలు కనుక నువ్వే నిన్ను గుర్తింప చేసేటటువంటి జ్ఞానాన్ని నాకు ముందు ఎదురుకుండా బయటకు రా, బయటకు వచ్చి ఎదురుకుండా కనిపించు జ్ఞానం అని ఆచార్యుల వారు ఇక్కడ భగవాన్ రమణులు ఇక్కడ అరుణాచలేశ్వరుడు దక్షిణామూర్తి మాత్రమే చెప్పి రేపటి రోజున ఆ పుట్ర అంటే ఏమిటో, ఆ పుట్ర యొక్క ఇంకా వివిధ రీతులు ఏమిటో పూచి వాలుగల్లుల అనే పదంలో చాలా లోతుగా చెప్పారు. రేపటి రోజున చెప్పుకుని తర్వాత మళ్ళీ దాన్ని బయట పెట్టిన మారటం లేదే అని చెప్పి 2 చివాట్లు పెట్టారు. వంచకా వేడి
లోపల తీసుకెళ్తున్నారు, బయట తీసుకుంటున్నారు, లోపల తీసుకెళ్తారు, నానా రకరకాల శివతాండం ఆయన చేస్తున్నాడా, ఏం చేస్తున్నారు బోధపట్టడం. ఈయన అపరిచితుడు అయిపోయారు ఈయన. అందువల్ల మళ్ళీ చివాట్లు పెట్టదు. గురువు గారిని చివాట్లు పెట్టద్దా, ఒకసారి గురువు అయి ఉండడు. అందుకే వంచకావేడి, ఓ వంచకుడా, గోటికి ఇచ్చారు వంచకుడా, కుహక అని పదం వాడతారు, కపటుడా అని చెప్పుకుంటామేమో. కానీ ఇది ఆయన వైపు వెళ్తుంటే సౌగంధ భరితమైన పుష్పాల మనసు